So, Randy, now it's the time for testimonies. సో ఈరోజు మనం కంటిన్యూషన్ ఆఫ్ హెయిర్ ఫాల్ సెషన్ని మనం కంటిన్యూ చేస్తాం. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ కలీగ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే సో ఒకవేళ వారు జాయిన్ అవ్వకపోతే మీరు ఇన్ఫార్మ్ చేయండి. సో లాస్ట్ సెషన్లో మనకి హెయిర్ ఫాల్ కారణం ఏంటి, అసలు హెయిర్ గ్రోత్ అనేది ఎట్లా ఉంటుంది, ఏ ఫేజెస్ లో ఎంతెంత టైం అది అంటే దాని లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మనం వింటూ వచ్చాం. సో నౌ టుడే ఈస్ ద సొల్యూషన్. సో ఈ హెయిర్ ఫాల్ కి సొల్యూషన్ పరిష్కారం ఏంటి, డిఫరెంట్ విధానాల్లో మనం ఏ విధంగా హెయిర్ విషయంలో కొన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చు సో దట్ హెయిర్ ఫాల్ ని నివారించడం. సో దాని గురించిన విషయాలు ఇప్పుడు మనం చూస్తాం. సో దయచేసి మీరు అందరికి మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి ఇఫ్ దే ఆర్ నాట్ అటెండింగ్. దానికి ముందుగా టెస్ట్ మనీస్ ఉంటాయి. సో ఎవరైనా ఈరోజు టెస్ట్ మనీ షేర్ చేసుకోవాలన్నట్లయితే మీ హ్యాండ్ రేస్ చేయండి. ఇనీషియల్ గా కొన్ని టెస్ట్ మనీస్ మనం వింటాం. లావణ్య శేఖర్ గారు, మీరు టెస్ట్ మనీ అండి. హలో, మీ వాయిస్ వినిపించట్లేదండి. ఇంకెవరైనా ఉన్నారా టెస్ట్ మనీస్? ఉందన్నా, ఉందన్నా, వాళ్ళు అడ్మిట్ చేసుకోవచ్చన్నా. యా, అంటే వాళ్ళది టెస్ట్ మనీ అది. టెస్ట్ మనీ అన్నా, ఓకే రైట్. అండ్ పఠాన్ అయాన్ ఖాన్, మీది టెస్ట్ మనీ అండి? హ్యాండ్ రైజ్ చేశారు. సరే, హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. నేను అయాన్ ఖాన్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నాను. మీరు టెస్ట్ మనీ అండి? అవునండి, అవునండి. ఓకే, జస్ట్ వెయిట్ చేయండి, నేను కాల్ అవుట్ చేస్తాను, అప్పుడు మీరు చెప్తారు. ఓకే. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే టెస్ట్ మనీస్ ఉన్నారో జస్ట్ మీరు రెడీగా ఉండి హ్యాండ్ రైజ్ చేస్తే, క్వశ్చన్స్ అడిగేవాళ్ళు మాత్రం ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయకండి, అది చివరిలో మనం క్వశ్చన్ టైం ఉంటుంది, ఆ టైంలో తీసుకుందాం. బట్ ప్రాముఖ్యంగా మరి సాటర్డే సెషన్స్ జరిగినప్పుడు జనరల్ క్వశ్చన్స్ కంటే కూడా మనకి టాపిక్ మీద క్వశ్చన్సే మనం తీసుకుంటాం. సో అందుకని మేజర్ గా టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగటానికి ప్రయత్నం చేయండి. జనరల్ గా ఉన్న మీ ప్రాబ్లమ్స్ ఫస్ట్ టైం వచ్చిన వారైతే రేపు ఎవ్రీడే మార్నింగ్ 6 to 6:30 ప్రేయర్, 6:30 నుంచి 7:30 వరకు, ఆల్మోస్ట్ 8 o'clock వరకు కూడా క్వశ్చన్ అవర్ వెళ్తా ఉంది. ఆ టైంలో మీరు ఆ క్వశ్చన్స్ అడిగి తెలుసుకోవచ్చు. సో ఈ రోజు ప్రాముఖ్యంగా ఈ సెషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ తీసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ గా టెస్ట్ మనీ పఠాన్ అయాన్ ఖాన్ గారు టెస్ట్ మనీ షేర్ చేసుకుంటారు. గుడ్ మార్నింగ్ అందరికి. థ్యాంక్స్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు, అంటే టెస్ట్ మనీ షేర్ చేయడానికి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షరోని గారికి అండ్ రమేష్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. బికాస్ వాళ్ళే నన్ను ఈ సిఆర్టీ గ్రూప్ ఇంట్రడ్యూస్ చేశారు. సో దానివల్ల నాకు ఎంత యూజ్ అయింది అనేది నాకే తెలుసు. సో మా అబ్బాయి వచ్చేసి ఆర్టిజం కి ఎఫెక్ట్ అయ్యాడని చెప్పి నాకు లాస్ట్ 3 years గా తెలుసు. సో నేను ఎంతమంది డాక్టర్ని కలిసాను, ఏం చేసినా సరే నాకు ఫైనల్ గా ఒక సొల్యూషన్ ఏమిటంటే దీనికి ఏమీ మెడిసిన్స్ లేవు. సో ఓన్లీ ఫర్ డే టు డే లైఫ్ లో వాళ్ళు మనం ఎంత నేర్పిస్తే అంతే డెవలప్ అవుతారు, కానీ దెర్ ఇస్ నో సచ్ సప్లిమెంటరీ అని చెప్పి నేను ఒక అపోహలో ఒక థాట్ లో ఉండేటాన్ని. బట్ వన్స్ ఈ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత నాకు వచ్చిన గైడెన్స్ కి, నాకు ప్రసీ సాల్మన్ గారు ఇచ్చిన గైడెన్స్ తో ఒక్కొక్క విషయాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఏ సప్లిమెంటరీ ఎందుకు వాడితే ఏ డెవలప్మెంట్ వస్తుంది, ఏ గ్రోత్ ఎలా ఎంత మోతాదులో ఇవ్వాలి, సో అవన్నీ నాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి మా అబ్బాయికి కొంచెం గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అయింది. నౌ మా అబ్బాయి ఒక గ్రోత్ లాస్ట్ 6 months నుంచి చూస్తే అంటే డ్రాస్టికల్ గా చేంజ్ అని చెప్పలేను, కానీ ఇట్ విల్ బి మోర్ బెటర్ దాన్ బిఫోర్. అండర్స్టాండింగ్ లెవెల్స్ కానీ, ఐ టు ఐ కాంటాక్ట్ కానీ, చెప్పింది అర్థం చేసుకోవడం కానీ, ఇంకో చెప్పాలంటే కోపం, ద్వేషం, ప్రేమ ఇవన్నీ చూపించడంలో
చాలా బాగా మేము అర్థం చేసుకుంటున్నాం ఆయన ఆ రియాక్షన్స్ ఏంటి అనేది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్, టు ఆల్ ద టీమ్ మెంబర్స్. ఇంకా రాబోయే కాలంలో కూడా నేను ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ద సేమ్ టైం వాట్ అండ్ ఆల్ టు బి చెప్పాలి, ఇంకా ఏం చేయాలి అనేది కూడా నేను డే టు డే లైఫ్ లో ప్రతి కానీ ఎప్పుడు డౌట్ అడిగినా సరే, నాకు ఏ డౌట్ వచ్చినా చిన్న విషయమైనా డే ఆర్ టూ లో నేను క్వశ్చన్ వేసిన వెంటనే నాకు రిప్లై ఇచ్చేవాళ్ళు. దానికి ఒక సొల్యూషన్ లేకపోతే దానికి ఆల్టర్నేటివ్ ఒక మెథడ్ చెప్పేవాళ్ళు. సో ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ అండ్ ఐ గాట్ ఏ కాన్ఫిడెన్స్. ఏంటంటే ఏ, ఇంకా ఇలాంటి పిల్లలకి ఇంకా ఇలాగే ఉండాలి. ఈ ఫ్యూచర్ లో వీళ్ళు ఏంటంటే దీనికి వాళ్ళ కూపప్ ఉండదు, వాళ్ళు ఇండివిజువల్ గా బతకలేరు అన్న ఒక థాట్ లోంచి బయటికి రావాలనేది ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండ్ నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు నేను చెప్పుకోగలుగుతున్నాను, వేరే ఎవరైనా పిల్లలు కనిపిస్తే నో నో దెర్ ఆర్ సమ్ సొల్యూషన్స్ అని చెప్పి. సో ఐఎమ్ గివింగ్ కాన్ఫిడెన్స్ టు అదర్ పీపుల్ ఆల్సో. అండ్ దట్ ఈస్ ద థింగ్. థ్యాంక్స్ ఫర్ ఎవరి వన్. అండ్ ఐ హోప్ ఇదే కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఐ ప్రే ఫర్ గాడ్ ఫర్ ఇలాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు అందరికీ దెర్ బి ఎండ్ సొల్యూషన్ వచ్చేసి వాళ్ళు కూడా ఒక నార్మల్ లైఫ్ జీవించాలి. అండ్ రాబోయే కాలంలో కూడా ఇలాంటి ఒక సొల్యూషన్ ని ఎరాడికేట్ చేయాలి. ఇంతవరకు మనం ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చి చాలా రోగాలు వచ్చినాయి, ఇప్పుడు అవన్నీ ఎరాడికేట్ చేసాం. అలాంటిది ఇలాంటి ఒక ఆర్టిజం ఇంకా పైనుంచి రాకుండా ఉండడానికి ఏం చేయాలో అది దాని పరంగా మనం ఎరాడికేట్ చేయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ది అవసరం. థ్యాంక్ యూ. వండర్ఫుల్. థ్యాంక్ యూ బ్రదర్. బ్లెస్సీ గారు ఉన్నారా? అన్న గుడ్ మార్నింగ్. బ్లెస్సీ గారు ఉన్నారు, గైడ్ చేస్తున్నాడు ఉన్నారా? పఠాన్ బ్రదర్ వాళ్ళని గైడ్ చేస్తున్నారు. పర్సీ సైమన్ అన్న. పర్సీ సైమన్. యా మీరు ఏమన్నా షేర్ చేసుకుంటారా? యాక్చువల్లీ నేను డీల్ చేస్తున్న పేషెంట్స్ లో టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే డ్రాస్టికల్ చేంజ్ వస్తుంది. ఎందుకంటే చెప్పినవి చెప్పినట్టు పాటించిన వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ తీసుకున్న వాళ్ళకి. సో బోన్ బ్రాత్ లో అంటే బోన్ సూప్ అంటారు కదా, బోన్ సూప్ లో నెయ్యి మిక్స్ చేసి ఎర్లీ మార్నింగ్ మా బాబుకి నేను అలాగే ఇస్తాను. అంటే కొంతమంది అది ప్రిపేర్ చేయని వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల కోసం చేస్తున్న వాళ్ళు చాలా మంది వాళ్ళంతా వాళ్ళే కాల్ చేసి ఇంప్రూవ్మెంట్స్ చెప్తున్నారు. ఇంత అంటే విత్ ఇన్ 1 week లో ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయండి అని చెప్పేసి. సో ఫ్యాట్ ఎంత ఇంపార్టెంట్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి అని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను అదే చెప్తున్నాను వాళ్ళకి. సో డైట్ కంటిన్యూ మెయింటైన్ చేసిన వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి, ఎర్లీ ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి. సో అదే చెప్తున్నాను నేను వాళ్ళకి. ఎంత అంటే కొంచెం కష్టమే ఫాలో అవ్వటం, బట్ వన్స్ వాళ్ళు ఇంప్రూవ్మెంట్స్ చూసాక ఇంకా వాళ్ళు వెనక్కి తిరగట్లేదు, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దానికి ఇంకా చేయాలని చాలా ఎక్సైట్మెంట్ చూపిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. సో నేను అందరికి చెప్తుంది అదే, బోన్ బ్రాత్ వల్ల చాలా ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి, ఎస్పెషల్లీ బీఫ్ బోన్ బ్రాత్. అండ్ అన్న చెప్పారు అండ్ టెయిల్ బోన్ చాలా ఫ్యాట్ అని చెప్పేసి. సో టెయిల్ బోన్ లో చాలా ఫ్యాట్ ఉంటుంది. సో అది ట్రై చేయండి, ఎస్పెషల్లీ ఫర్ ఆర్టిజం కిడ్స్. సో యా, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అమ్మా. అంటే వీళ్ళ బాబు విషయంలో సో నిజంగా వాళ్ళు ఏం చూస్తా వచ్చారో ఇప్పుడు వేరే వాళ్ళు కూడా చక్కగా గైడ్ చేస్తూ ఉన్నారు. సో రియల్లీ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ ఫ్యామిలీ. సో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టెస్టిమనీ. సో పఠాన్ గారు, మీ బాబు అంటే ఎంత వయసు అండి? 8 years అండి. 8 years. ఓకే. సో 8 years నుంచి మీరు అంటే మీ బాబు విషయంలో అన్ని అంటే ఆటిజం రిలేటెడ్ ఇష్యూస్ చూసినప్పుడు మీరు వేరే అంటే ట్రై చేశారా? అంటే ఎట్లా దాన్ని మేము మెడిసిన్స్ అయితే నేను ఏం ట్రై చేయలేదండి యాక్చువల్ గా. అంటే నాకు ఒక థాట్ ఉండేది, ఎంత మెడిసిన్స్ వాడినా సరే అంటే ఒక భయం ఉండేది. ఇప్పుడు డాక్టర్స్ ఎలా అంటే మనం ఒక ప్రాబ్లం కోసం వెళ్ళిన వెంటనే వాళ్ళకి తెలుసో తెలియదో కానీ వీళ్ళు ఈ బాబుని ఎలా ట్రీట్ చేస్తారని తెలియదు. అండ్ మోర్ ఓవర్ నేను ఏదైతే ఆయుర్వేదం కానీ వేరే ఏదైనా కేరళ వైద్యం కానీ అలాంటివి చూసినప్పుడు
ఇందులో ఏంటంటే మాన్యువల్ గా మనం డే టు డే లైఫ్ లో చేసి వాళ్ళు నేర్చుకోవడం తప్ప ఇందులో మెడిసిన్స్ వచ్చేసి ఏమవ్వదు అని చెప్పి ఒక నమ్మకం నాకు ఉండేది. సో అందువల్ల నేను ఏం మెడిసిన్స్ తీసుకోను కాదు. వన్స్ మీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేం తెలిసిందంటే దట్ ఈస్ నాట్ ఎ మెడిసిన్, ఇట్ ఈస్ ఎ సప్లిమెంటరీ ఆఫ్ దట్ వాట్ వీఆర్ గివింగ్ టు ద క్లిప్. ఏదైతే వాళ్ళకి డెఫిషియన్సీ ఉందో, ఇమ్యూనిటీ డెఫిషియన్సీయో లేకపోతే విటమిన్ డెఫిషియన్సీ ఉందో దాన్ని ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి సో నాకు అది అర్థమైంది. సో నేను ఒక్కొక్క మెడిసిన్ ని కూడా నేను స్టడీ చేసి దాని తర్వాత ఆ, నాకు ఫస్ట్ యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత ఐఎమ్ స్టార్టింగ్ యూజింగ్ మాట. సో లైక్ దట్ నేను అందులోకి వచ్చాను. యాక్చువల్ గా చెప్పాలంటే ఇట్ ఇస్ నాట్ ఎ మెడిసిన్, ఇట్ ఈస్ ఎ సప్లిమెంట్. అంటే మన ఫుడ్ లో ఏదైతే మన హార్లిక్స్ బోర్మిట్ ఎలా తీసుకుంటామో అలాంటి ఒక సప్లిమెంట్ అనేది నా థాట్ అండి. అంటే నా నా అండర్స్టాండింగ్ ఏదైనా తప్పైతే కొంచెం సరి చేస్తున్నాను, సారీ. యా, దట్స్ వండర్ఫుల్ అండర్స్టాండింగ్ అండి. అదే యాక్చువల్ గా మనకి అంటే భాను గారు ఫస్ట్ కాడ నుంచి సెషన్స్ లో కూడా ఆ పాయింట్ తీసుకోగలిగితే ఐ థింక్ ఒక మేజర్ అండర్స్టాండింగ్ తీసుకున్నట్టే లెక్క. సో మీరు చాలా ప్రాపర్ అండర్స్టాండింగ్ అది. సో దట్స్ వండర్ఫుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. Now let's take next testimony. లావణ్య శేఖర్. యా, అన్న గుడ్ మార్నింగ్ అన్న. ఇంతకు ముందు కూడా అన్మ్యూట్ చేసాను, వాయిస్ వినపడలేదు అనుకుంటా. మళ్ళీ మళ్ళీ వచ్చానన్న. ఒక్క నిమిషం ఆగండి. నేను అందరినీ అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ తీసేస్తాను, మీకు ఇస్తాను. రైట్, యా, ఇప్పుడు మీరు కంటిన్యూ చేయండి. అన్న అందరికి గుడ్ మార్నింగ్ అన్న. దేవునికి వందనాలు. మొదటగా బాణన్నకి నిజంగా నిండా వందనాలు. నేను సిఆర్టీ గ్రూప్లో లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఇందులో జాయిన్ అవుతున్నానన్న. మా అక్క వరంగల్లో ఉంటారు, నాకు చెప్పారు ఇట్లా సిఆర్టీ గ్రూప్ ఉంటుంది, ఇందులో జాయిన్ అవ్వాలి, హెల్త్ సెషన్స్ అన్నీ ఉంటాయి, మనం చక్కగా నేర్చుకోవచ్చు అని చెప్పారనమాట. సో దేవుని దాన్ని బట్టి నెక్స్ట్ డేనే నేను ఇందులో జాయిన్ అయ్యి వింటూ వస్తున్నాను. ఫస్ట్ డేనే నాకు ఎంతో నమ్మకంగా అనిపించింది. సెకండ్ డే నుంచి మేము అన్ని విటమిన్ డి టెస్ట్ చేసుకొని మా ఫ్యామిలీ, నేను మా హస్బెండ్ మేము అందరము వాడుతూ వచ్చాము. చాలా రిజల్ట్స్ కనిపించాయి. మా పిల్లలకు కొంచెం కాన్స్టిపేషన్, ఎప్పటికీ మా బాబుకు జలుబు ఉండేదన్నమాట. సో ఇవన్నీ వాడుతూ వస్తున్నప్పుడు మా పిల్లలకు నాకు ఎంతో రికవరీ అనిపించింది. నా భర్త కూడా చాలా అప్పుడు ఊరికి హెడేక్, బ్యాక్ పెయిన్ అనేవాడు. సో సప్లిమెంట్స్, సాల్ట్ వాటర్, ఇవన్నీ బోన్ సూప్లు తీసుకుంటూ చక్కగా మేము రికవరీ అన్నమాట అవుతూ వస్తున్నాము. ఇంకా నేను సెషన్స్ వింటూ ఉన్నాను. ఇలా వింటూ ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి మా మా మామయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ కోడలు అనమాట. అంటే మా చిన్న మామయ్య వాళ్ళ కోడలు, నాకు కో సిస్టర్ అవుతారనమాట. తనకి 7 ఇయర్స్ నుంచి ప్రెగ్నెన్సీ లేదు. కానీ దేవుని దాన్ని బట్టి తనకు ప్రెగ్నెన్సీ వచ్చింది 7 ఇయర్స్ తర్వాత. వచ్చాక వాళ్ళు 3 మంత్స్‌కి ఫస్ట్ స్కానింగ్‌కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే స్కానింగ్‌లో పాపకి లోపల బేబీకి బోన్స్, ఫీమర్ బోన్స్ ఏమీ ఫార్మ్ కాలేదు. సో మీరు అబార్షన్ చెయ్యాలి అని లేడీ డాక్టరు ఆ స్కానింగ్ రిపోర్ట్స్ చూసి ఫైల్‌ని ఇట్లా పక్కకు తోసారనమాట. అంటే ఇంకా ఏమీ లేదు, మీరు ఆశ పెట్టుకోకూడదు, ఇది ఎర్లీ స్టేజ్‌లోనే మీరు తీసేసేయండి. 3 మంత్సే కదా! సో బాధపడొద్దు, అక్కర్లేదు. పుట్టాక కూడా మీరు ఊరికే జీవితాంతం అనుభవించాల్సొస్తది. ఎందుకంటే చిన్నగా చాలా డ్వార్ఫ్‌గా పుడతారు పుట్టినా కూడా. మీరు ఇంకా లైఫ్ లాంగ్‌గా వాళ్ళని భరించాలి. మీకింక బాధే ఉంటది. సో ఇప్పుడే తీసేసుకోండి అని అసలు ఆ మేడము టేబుల్ మీద పెట్టినటువంటి ఫైల్‌ని ఇట్లా పక్కకు తోసేసింది. నో యూజ్ అని. నాకు తర్వాత ఆ మాట తెలిసాక మా మామయ్య వాళ్ళు, మా మా కో సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వీళ్ళందరూ చాలా బాధపడ్డారు. ఎందుకంటే 7 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. అసలు మళ్ళా అప్పుడు తీసేసుకోమని చెప్తే ఎంత బాధవుతదో అసలది ఇంకా చెప్పలేము. కానీ ఆ బాధ నిజంగా దేవుడు చూసారు, ప్రభువు చూసారు. మళ్ళీ నేను ఇలా ఫాలో అవుతున్నానని మా అత్తమ్మ విషయంలో కూడా మేలు జరిగిందనమాట. మా అత్తయ్యకి కూడా క్యాన్సర్ ఉన్నప్పుడు అప్పుడు మాకు తెలీదు. బిఫోర్ 2 ఇయర్స్ బ్యాక్. ఆహ్, తర్వాత తనకి ఆపరేషన్ అయిపోయింది, చేసాము. తర్వాత మళ్ళీ కొంచెము క్యాన్సర్ ఫార్మ్ అయినట్టుగా అనిపించింది. ట్యూమర్ లాగా అనిపిస్తే బానున్న సజెషన్ తీసుకొని ఉమాక్క గైడ్ చేస్తూనే అప్పుడు ల్యాంప్ అదేంటి D3 ఆయిల్ పెట్టేసి ల్యాంప్ పెట్టాము. సో, ఆ కొంచెం వచ్చిన చిన్నగా ట్యూమర్ అనిపించినది కూడా కరిగిపోయింది. అప్పుడు కూడా నేను టెస్టిమోనీ చెప్పాను దేవుని దాన్ని బట్టి. అయితే ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళు విని వాళ్ళు బాధపడుతున్నప్పుడు మా ఆడపడుచు ఫోను చేసి చెప్పిందనమాట. ఇలా అక్క లావణ్య అక్క న్యూయార్క్ నుంచి భానుప్రసాద్ డాక్టర్ అని తను జూమ్‌లో చెప్తారంట. హెల్త్ సెషన్స్ అన్నీ చెప్తారు, సజెషన్ ఇస్తారు. సో, మీరు బాధపడకండి, ఒకసారి లావణ్య అక్కని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి చెప్పారంట.
సో నాకు ఫోన్ చేసి ఇలా చెప్పారనమాట. ఇట్లా బాధ ఇట్లా అవుతుంది అబార్షన్ అని చెప్పారని నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను వెంటనే నెక్స్ట్ డే వాళ్ళ దగ్గర నుంచి ఆ స్కానింగ్ రిపోర్ట్స్ పెట్టించుకున్నాను. పెట్టించుకుని నెక్స్ట్ డే మార్నింగ్ సెషన్ విన్నాక ఉమాక్కకి చెప్పాను. చెప్తే అక్క అన్నారు, "సరే అమ్మ ఒకసారి అన్నకి చెప్పురా" అన్నారు. నాకింకా భయమేసింది ఫస్ట్ టైమ్ అన్నతో ఎలా మాట్లాడాలి ఏంటి అనుకున్నాను. కానీ లేదు ప్రభు ఇది చాలా అర్జెంట్ కదా! మీరు ఎలాగైనా మార్గం తెరవండి. అన్నకు ఇది రీచ్ అవ్వాలి. అంటే అన్న దాకా ఇది వెళ్ళాలి. అన్న కూడా సజెషన్ మాకివ్వాలి. ఖచ్చితంగా నేను వింటూ వస్తున్నాను. నేను కూడా నా లైఫ్‌లో చూసాను కదా! ఇది ఖచ్చితంగా పాసిబుల్ అవుతది. మంచిగా అవుతది అనే నమ్మకం నాలో కలిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ నేను సెషన్ అయిపోయింది. నాకు సెషన్‌లో టైం దొరకలేదు. నేనే లేట్‌గా జాయిన్ అంటే మాకు కొంచెం ప్రేయర్ జరుగుతుంది కాబట్టి కొంచెం లేట్‌గా జాయిన్ అయ్యాను. చాలా ఎక్కువ మంది అయిపోయారు. నాకప్పుడు రాలేదన్నమాట. క్వెషన్ ఇచ్చే టైం నాకు రాలేదు. క్వెషన్ చెప్పే అడిగే టైం నాకు రాలేదు. సో వెయిట్ చేశాను. సెషన్ అయిపోగానే వెంటనే పెట్టేసాను. పెట్టేయగానే అన్న చూసి వెంటనే నాకు కాల్ చేశారు. చాలా భయమేసింది. ఫస్ట్ టైమ్ ఫోన్ ఎలా మాట్లాడాలి అన్నతో అని చెప్పేసి. కానీ అన్న ఎంతో చక్కగా "అమ్మ చెప్పురా ఏంట్రా ప్రాబ్లమ్ ఎవరికి రా" అని అడిగారు. ఇలా అన్నా అని చెప్పాను. "సరే అమ్మ D3 టెస్ట్ చేపిచ్చేసి నాకు అన్నీ చేసి చెప్పు అమ్మ. వెయిట్ ఎంత చెప్పు ఏంటి" అని చెప్పారు. నేను నెక్స్ట్ డేనే వాళ్ళతో చెప్పగానే అదే రోజు చెప్పాను. వాళ్ళు వెంటనే బిలీవ్ చేసి వెంటనే బ్లడ్ టెస్ట్‌కెళ్ళి డి విటమిన్ టెస్ట్ చేసుకొని నాకు చెప్పారు నెక్స్ట్ డే మార్నింగ్. సో అన్నకు రిపోర్ట్స్ పెట్టాను. అన్న ఒకటే చెప్పారు. "అమ్మ డాక్టర్స్ చెప్పింది వాళ్ళ అడ్వైస్ నువ్వు ఫాలో అవ్వద్దమ్మా" అన్న స్పష్టంగా రాసారు. "అమ్మ ఖచ్చితంగా దీంట్లో రిజల్ట్ ఉంటది. మీరన్నీ ఫాలో అవ్వండి. బేబీని అస్సలే తీయొద్దు. అసలెంతో మంది లేక బాధపడుతున్నారు. మీరెందుకమ్మా తీస్తున్నారు? ఖచ్చితంగా రిజల్ట్ ఉంటది. ఎట్టి పరిస్థితిలో అబార్షన్‌కి మీరు వెళ్ళొద్దు. రికవరీ ఉంటది" అని అన్న ఎంతో స్ట్రాంగ్‌గా చెప్పారు. నాకు నాకు చాలా నమ్మకంగా అనిపిచ్చింది. నిజంగా అన్న చెప్పారు గదా! దేవుని పిల్లలు ఇంత స్ట్రాంగ్‌గా చెప్తున్నారు. సో నేను వాళ్ళకి చెప్పొచ్చు అనే నాకు ఆ నమ్మకం గూడా నాకు కలిగింది. వెంటనే నేను ఫోన్ చేసి వాళ్ళకి చెప్పాను. "ఏం కాదు భానుప్రసాద్ అన్నగారు ఇలా చెప్పారు. మీరేం టెన్షన్ పడకండి" అంటే మా కో సిస్టర్ వాళ్ళ హస్బెండ్ నమ్మారు. కానీ మా మామయ్య వాళ్ళు నమ్మట్లేరు. ఎందుకంటే పూర్తిగా ఇట్లా అసలు ఏమి ఫార్మ్ కాలేదు. తీసివేయండి అని చెప్పిన వాళ్ళు ఎలా రికవరీ అవుతారని వాళ్ళు కొంచెం ఆలోచించారు. కానీ దేవుని దాన్ని బట్టి అయితే వాళ్ళు వెంటనే నేను అన్న దగ్గర నుంచి ఉమాక్కకు ఫోన్ చేయగానే అక్క సప్లిమెంట్స్ చెప్పారు. ఇవి తీసుకొచ్చేసుకొని రా అని. అన్న గూడా విటమిన్ డి లెవెల్స్ చెప్పారు. వాళ్ళ ఫస్ట్ డే తనకొచ్చిన విటమిన్ డి లెవెల్స్‌ని బట్టి చెప్పగానే నేను వాళ్ళకి చెప్పాను. డైలీ ఫస్ట్ 4 వేసుకోండి అని చెప్పాను. అన్న చెప్పినట్లుగా. ఎందుకంటే తనకు కొంచెం 26, 23నో వచ్చింది విటమిన్ డి లెవెల్. సో అన్న చెప్పారు. ఇంకా అలానే చెప్పేసాను. నెక్స్ట్ డే నుంచే అన్నీ స్టార్ట్ చేశారు. వాళ్ళకి త్వరగా సప్లిమెంట్స్ వచ్చాయన్నమాట. వితిన్ 2, 3 డేస్‌లోనే అమెజాన్ ప్రైమ్‌లో తెప్పించుకున్నారంట. సో మొత్తం ఫాలో అయ్యారన్నమాట. అయిన తర్వాత మళ్ళీ 6 మంత్స్‌కి మళ్ళీ స్కానింగ్ వెళ్లారు. అయితే ఏంటంటే అన్నీ ఫాలో అయింది తను. అసలు తనకి మటను తనకి నచ్చదనమాట. చిన్నప్పటి నుంచి తను తినలేదు మా కో సిస్టర్. కానీ నేను ఒకటే చెప్పాను. "పిల్లలు మంచిగా పుట్టాలి అంటే నువ్వు అన్నీ ఫాలో అవ్వాలమ్మా. ఏది స్కిప్ చేయొద్దు. నీకు వామిటింగ్ అనిపించినా పర్లేదు. కొంచెం కొంచెంగా దాన్ని దేంట్లోనైనా కలుపుకొనైనా తాగు. లేకపోతే రైస్‌లోనైనా కలుపుకో" అని చెప్పాను. "అక్క నాకు నెయ్యి పడదక్క. నాకు వామిటింగ్స్ వస్తాయని" చెప్పింది. అన్నని అడిగాను. అన్న అడిగితే ఆ అక్క కూడా చెప్పారు ఉమక్క. "సరే రైస్‌లో తీసుకోకపోయినా అమ్మ కొంచెం చిన్న గ్లాస్‌లో కొంచెం వేసేసుకొని వాటర్ కలుపుకొని తాగేసేయమని చెప్పమ్మా. ఒక 2, 3 స్పూన్స్" అని చెప్పారు. నేను చెప్పాను. ఇంకా ఏం డౌట్ వచ్చినా నాకు ఫోన్ చేసి "అక్క ఇది ఎలా చేయాలి? ఈ ఫ్రూట్ తినొచ్చా అక్క? నాకు కొంచెం ఇది తినాలనిపిస్తుంది తినొచ్చా అక్క?" అని నన్ను అడిగేదన్నమాట. నేను వెంటనే ఉమక్కని అడిగేదాన్ని. "అక్క ఇలా అంటున్నారు తినొచ్చా అక్క" అని. "ఆ! తినొచ్చమ్మా పర్లేదమ్మా. కొన్ని వద్దైతే వద్దులేమ్మా. ఈ ఫ్రూట్ తీసుకోకూడదు. కొన్నే తీసుకోవాలి. అన్న చెప్పినట్లుగానే చేయాలని" చెప్పేవాళ్ళన్నమాట. సో తనకు మా కో సిస్టర్‌కి చెప్తూ వస్తున్నాను. తను కూడా నమ్మింది. నేనొకటే చెప్పా. "అరే! ఇంతవరకి ఎన్నో ప్రయత్నాలు అంటే మీరు 7 ఇయర్స్ నుంచి వెయిట్ చేసారురా. ఇప్పుడు దేవుడిచ్చారు." వాళ్ళ అన్యులనమాట. ఇంతవరకు వాళ్ళకి దేవుడిని ఎరగని వాళ్ళు. మా ఫ్యామిలీలో మేమొక్కరమే దేవుడిని తెలుసుకున్నాము. ప్రభు కృపను బట్టి. నేనొకటే చెప్పాను. "ప్రభు మీద నమ్మకం ఉంచురా. ప్రభు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడు. మీ వాళ్ళెవ్వరు నమ్మకపోయినా నువ్వు జస్ట్ ట్రస్ట్ ఆన్ గాడ్. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువా నాకు సహాయం చేయి. పుట్టబోయే బిడ్డ మంచిగా పుట్టాలి" అని బొట్ట మీద చేయి పెట్టుకొని నువ్వు ఎవరికీ తెలియకుండా ప్రేయర్ చేసుకోమ్మా అని చెప్పాను. "సరే అక్క" అన్నది. అదే విధంగా ఇవన్నీ ఫాలో అవుతూ వచ్చింది. 6 మంత్స్ స్కానింగ్‌కి వెళ్ళినప్పుడు మళ్ళీ స్కానింగ్ చేసినప్పుడు అన్నారంట కదా! ఫస్ట్ స్కానింగ్ చూసారన్నమాట. ఇప్పుడు చూసి "అరే! అప్పటికంటే ఇప్పుడు బావుంది. నువ్వేం వాడుతున్నావు?" అని అడిగారంట. అంటే ఇలా కొంచెం కొన్ని సప్లిమెంట్స్ వాడుతున్నాను. మాకిలా మా అక్క వాళ్ళు న్యూయార్క్‌లో ఉన్నటువంటి డాక్టర్ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకున్నారంటే, "అమ్మ ఫస్ట్ స్కానింగ్‌కి ఇప్పుడు చూస్తే చాలా రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సో, నువ్విదే ఫాలో అవ్వు. నువ్వేమైతే వేసుకుంటున్నావో అదే ఫాలో అవ్వు. అదే ఫుడ్ తినమ్మా. ఇంకా వేరే ఏం చేయకని" ఆమె చెప్పిందంట. ఎవరైతే అబార్షన్ చేయమని చెప్పి ఫైల్ పక్కకు నెట్టిన మేడము, తనే ఆశ్చర్యంగా చూసి "అలా ఎలా?" అని
క్వెషన్ మార్క్‌గా చూసి, "సరే అమ్మ ఇదే ఫాలో అవ్వు. చూద్దాము. కొంచెం గ్యాప్ అయితే కనిపిస్తుంది. అంటే మొత్తం ఫార్మేషన్ అసలు అంతకుముందు మొత్తం ఏం ఫార్మ్ కాలేదన్న దానికి ఇప్పుడు కొంచెం బెటర్‌గానే కనిపిస్తుందమ్మా. అదే ఫాలో అవ్వమని" చెప్పేసి అని ఇంకా తను ఏదైతే సజెస్ట్ చేసారో అది రాసి పంపించారనమాట. నాకు ఫోను చేసారు, "అక్క ఇవి వాడొచ్చా" అని. నేను ఒకటే చెప్పాను, "అమ్మ నువ్వు అవేమి వాడకూడదు. సరే కాకపోతే కాల్షియం, ఈ ఫోలేట్ కొన్ని ఉంటాయి కదా! ఇవి వాడు. కానీ మిగతా ఏం తీసుకోకూడదు. అవన్నీ ప్రాబ్లమ్ అవుతదేమో నీకు. సరే నేను అన్నని అడుగుతాను, అక్కని అడుగుతానని చెప్పాననమాట. అక్క వాళ్ళని అడిగినప్పుడు అక్క కొన్ని చెప్పారు. ఇంకా ఏది యాడ్ చేసినా అయోడిన్ సొల్యూషన్, లుగాల్ సెటిల్ సొల్యూషన్ అయినా ప్రోటీన్ పౌడర్ కూడా తెప్పించుకోమని చెప్పాను. యాక్చువల్‌గా వాళ్ళకి చాలా కష్టము. కొంచెం వాళ్ళు పూర్ కానీ ప్రభు కృపను బట్టి వాళ్ళు అంటే మేము ఇది మేలు చూస్తాము. ఖచ్చితంగా ఇందులో రిజల్ట్ ఉందని వాళ్ళు నమ్మారనమాట. నమ్మి అంటే వాళ్ళసలు సెషనే వినలేదు. కానీ ఒక్ చెప్పిన మాటను బట్టి విన్నారనమాట. నిజంగా దేవుడే ఆ నమ్మకం ఇచ్చారని నేను నమ్ముతున్నాను. వాళ్ళన్నీ ప్రోటీన్ పౌడర్ వాడారు. కొల్లాజెన్ పౌడర్ 2, 3 బాక్సెస్ తెచ్చేసుకున్నారు. తను ఒక్కతే కాబట్టి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి తెప్పించడం. ఏది అయిపోయినా ఏ సప్లిమెంట్ అయిపోగానే వెంటనే నాకు ఫోను చేసేవారు. "అక్క మళ్ళీ తెప్పించుకోవాలని." తెప్పించుకో అని చెప్పాము. తెప్పించుకున్నారు. వాడుతూ వచ్చారు. మళ్ళీ 8 మంత్స్, 9 మంత్స్ అప్పుడు మళ్ళీ స్కానింగ్ చేశారనమాట. స్కానింగ్ చేసినప్పుడు ఏం చెప్పారంటే అప్పుడేమో 3 మంత్స్ గ్యాప్ చూపించింది. యాక్చువల్ గ్రోత్‌కిను స్కానింగ్ రిపోర్ట్‌కి 3 మంత్స్ గ్యాప్ చూపించిందనమాట. వేరియేషన్ చూపించింది. మళ్ళీ 9 మంత్స్‌లో చూపించినప్పుడు, "అమ్మ చాలా బాగుంది." డాక్టర్ చెప్పారంట. "బాగుందమ్మా. ఓన్లీ 1 మంతే చూపిస్తుంది. యాక్చువల్ గ్రోత్‌కి ఇప్పటికి గ్రోత్‌కి 1 మంతే ఆహ్, ఆహ్, వేరియేషన్ చూపిస్తుంది. సో, ప్రాబ్లమ్ లేదు. ఇంకా 1 మంత్, 1 ½ మంత్స్ ఉంది కాబట్టి, ఈ 1 ½ మంత్‌లో నువ్వు మంచిగా తినమ్మా. ఏది తింటున్నావో అదే తిను. నువ్వేం వేసుకుంటున్నావో అదే వేసుకో" అని చెప్పారంట వాళ్ళు. నిజంగా అసలు ఆ మాట చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళు కూడా ఫోను చేశారు. మా పిన్ని, మాకో సిస్టర్ వాళ్ళు ఫోను చేసి, "అమ్మ ఎంతో మంచి రిజల్ట్స్ ఉందిరా. చాలా థాంక్స్ రా. ఇంకా ఇంకేం చెప్పాలో చెప్పురా. ఇంకేం చెప్పినా మేము చేస్తాంరా" అని అన్నారనమాట. అయితే నేను చెప్పాను ఒకటే, "చాలా ప్రోటీన్ ఇవ్వండి. మంచిగా బోన్ సూప్‌లు ఇవ్వండి. ఈ 1 ½ మంత్‌లో ఎన్ని ఎగ్స్ పెడతారో, తను ఎన్ని తినగలుగుతదో అన్ని ఎగ్స్ పెట్టండి. నెయ్యి ఇవ్వండి. బోన్ సూప్‌లు ఇవ్వండి." అని చెప్పాననమాట. ఎంత తింటే అంత. నీకెన్ని తినాలనిపిస్తే అన్ని. ఎంత ఎక్కువ తిన్నా పర్వాలేదు. ప్రోటీన్ మంచిగా తినాలి. ఎగ్స్ బాగా తీసుకోవాలి. నెయ్యి తీసుకోవాలి. నెయ్యి చాలా తీసుకోమని చెప్పాననమాట. ఇంకా వాళ్ళు కొంచెం ఊరికొచ్చారు కాబట్టి ఆవు నెయ్యి తెప్పించుకున్నారు. ఊర్లో ప్యూర్‌ది. సో, అలా గ్లాస్‌లో కలుపుకొని తాగడం. ఒక్కొక్కసారి అంటే తనకు ఇంకా మంచిగా పుట్టాలి అనే ఉద్దేశ్యంతో అంటే మంచిగా ఇంకా వాళ్ళ మామ వాళ్ళు నమ్మలేదు కదా! సో, వీళ్ళందరూ నమ్మాలి. వీళ్ళ వీళ్ళ దగ్గర నేనేం మాట తెచ్చుకోవద్దని తను చక్కగా చెప్పినవన్నీ ఫాలో అయిందనమాట. యాక్చువల్‌గా నిన్నేమైందనంటే నిన్న ఈ మంత్ 17థ్ డెలివరీ డేట్ ఇచ్చారు. సండే ఇచ్చారు యాక్చువల్‌గా. కానీ నిన్న నైటే మొన్న నైట్ పెయిన్స్ వస్తే తీసుకెళ్లారు హాస్పిటల్‌కి. హాస్పిటల్‌కి తీసుకెళ్ళాక నార్మల్‌గా ట్రై చేశారంట కానీ పాసిబుల్ లేదని ఆపరేషన్ చేశారు. దేవుని దయని బట్టి చక్కటి పాప పుట్టిందనమాట. అయితే నాకు ఫోను చేసి చెప్పారు. ఇలా తీసుకెళ్తున్నారు, అడ్మిట్ చేశారని నాకెంతో అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే బానాన్న సెషన్స్ నేను వింటున్నాను. ఖచ్చితంగా మంచిగా పుడతారని నాకు నమ్మకం ఉంది. మా ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు. అవును. మా ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారనమాట. మా సార్ అడుగుతున్నారు. "మనము ఇలా చెప్పాం కదా! రేపేమన్నా అవుతే మనల్ని ఏమన్నా అంటారేమో" అంటే నేను ఒకటే చెప్పాను. "లేదు. మనం ఇంతవరకు దేవుని మీద నమ్మకం ఉంచి ముందుకెళ్ళాము. ఖచ్చితంగా రిజల్ట్స్ చూస్తాము" అని మా సార్‌తో నేను కాన్ఫిడెన్స్‌గా చెప్పాను. నిన్న కూడా హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు వాళ్ళు హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారట అంటే "ఏం కాదు దేవుని మీద మనం నమ్మకం ఉంచుతాము. ప్రభువే మనల్ని చూసుకుంటారు. ఆయనకు తెలుసు." ఆయన ఎందుకనంటే యాక్చువల్‌గా అసలు ఏ ఏమి హోప్ లేదు. హోప్‌లెస్ స్టేజ్. కానీ అన్యులము అయినప్పటికీ ప్రభు మమ్మల్ని ఎంతో ప్రేమించారు. అసలు ఎక్కడో ఊర్లలో ఎక్కడో ఉండేవాళ్ళం. మాకసలు ఇవేవి తెలీదు. అయినా ప్రభు మమ్మల్ని ప్రేమించి అసలు ఇది సీఆర్‌టీ గ్రూప్ పరిచయమయ్యేలాగా, అన్న మాటలు వినేలాగా దేవుడే మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చారని మేమెంతో నమ్మాము. నిన్న చక్కగా డెలివరీ అయింది. మీరు చూస్తున్నారు. ఎంత హెల్తీగా ఉందనంటే, మొత్తం కాళ్ళు, చేతులు అన్నీ చూసారు. యాక్చువల్‌గా ఈ కాలర్ బోన్ ఫార్మ్ కాలేదు అని చెప్పారు పైన. లెగ్స్ కూడా అసలేమి ఫార్మ్ కాలేదు. పూర్తిగా డ్వార్ఫ్‌గా పుడతది. పుట్టినా కూడా నో యూజ్. ఇంకా తీసేసేయండి అని చెప్పారు. అయితే నిన్న మా అత్తయ్య ఫోను చేసి ఏం చెప్తున్నారంటే, "అసలు భూమి మీదకి ఈ బిడ్డ వస్తదనంటే మేమెంతో అసలు ఇప్పుడు చూసాక ఆశ్చర్యపోతున్నాంరా. లేదు ఆ డాక్టర్ మాట విని తీసేస్తే ఇంత మంచి బిడ్డను మేము కోల్పోయేవాళ్ళంరా" అని వాళ్ళెంతో కన్నీరు పెట్టుకున్నారు. నిజంగా భానుప్రసాద్ అన్నకు సార్ గారికి మా నిండా వందనాలు చెప్పమని చెప్పి మా అత్తయ్య చెప్పారు. చాలా సంతోషపడ్డారు. అందరూ చాలా మందొచ్చారు హాస్పిటల్‌కంట. ఎందుకనంటే ఎలా పుడతారో ఏంటో, ఎందుకనంటే అసలు ఏమి పుట్టరు అని అసలందరికి ఇప్పుడు ఈ 9 మంత్స్ నా మీద టార్గెట్ అన్నమాట. ఏంటి ఈమె చెప్పింది జరుగుతదో లేదో. నేనొకటే అన్నాను ప్రభువా నేను కాదు. నేను అంటే నేను ఊరికే అట్లా నేను అన్న చెప్పింది వాళ్ళకి చెప్తున్నాను అంతే కానీ మీ నామానికి మహిమ రావాలి. ఎందుకంటే మా వాళ్ళందరూ అన్యులు. మీ నామానికి మహిమ రావాలి ప్రభువా. కేవలం నేనొక ఆహ్,
పాత్రగా వాడబడాలి అంతే. ఇదంతా నేను చెప్పాలి. ఇక రిజల్ట్స్ చూడాలి. మీ నామానికి మహిమ రావాలి అని చెప్పేసి ఎంతో ప్రార్థన చేస్తున్నాను. ప్రభు దయని బట్టి నేను చక్కగా హెల్తీగా పుట్టింది. మా వాళ్ళందరూ నాకు వీడియో తీసి చూపిచ్చారు. హ్యాండ్స్, లెగ్స్ అంతా మూవ్‌మెంట్ చూపిచ్చారు. పుట్టగానే నోట్లో వేలేసుకొని అసలు వాళ్ళ మమ్మీ పాల కోసం వెతుకుతుందంట. అయితే మొన్న అన్న చెప్పారు ఏమని, "ఐడిన్ సొల్యూషన్ ఇస్తే మన పిల్లల మైండ్ జపాన్ పిల్లల అంత షార్ప్‌నెస్ ఉంటదమ్మా. ఖచ్చితంగా వాడాలని" మొన్న చెప్పారు ఒకసారి. నాకు చాలా సంతోషంగా అనిపించి నా పిల్లలకి గూడా నేను వేస్తున్నాను. అంతకుముందు వేయాలా? వద్దా? అనుకునేదాన్ని. చిన్న పిల్లలు కదా! మా పిల్లలు అనుకునేదాన్ని. అన్న ఎప్పుడైతే ఆ మాట చెప్పారో, వెంటనే మా పిల్లలకు కూడా వేయడం స్టార్ట్ చేశాను. నేను ఒకటే చెప్పాను. అసలు ఎంత అసలు నిజంగా బానన్నకి మీరెంత కృతజ్ఞత చెప్పాలి. ఖచ్చితంగా టెస్టిమోనీ చెప్పాలని చెప్పాను. "అక్క నేను ఇంటికొచ్చాక కొంచెం రికవరీ అయ్యాక నేను చెప్తానక్క" అన్నట్లుగా తను నాకు చెప్పింది. చెప్పిస్తాను. తనతో కూడా నేను చెప్పిస్తాను. నిజంగా దేవునికి నిండా వందనాలు. ఉమక్క గూడా ఎంతో గైడ్ చేశారు. అసలు ఆహ్, ఒకటే మాట చెప్పారు. "అమ్మా ఏం చెప్తదో అది చేయాలని చెప్పురా. తను నమ్మాలి అంతే. నువ్వు చెప్పు. నువ్వు ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్ళని నాకు చెప్పారు." అన్న గూడా అదే చెప్పారు. అన్నయితే స్టార్టింగ్‌లో నేను మెసేజ్ పెట్టగానే నాకు వెంటనే ఫోను చేశారు. నా కళ్ళలోంచి నీళ్ళొచ్చేసాయి. అసలేంటి నేను అసలెంత అలుపురాలిని పెట్టగానే అన్న వెంటనే ఫోను చేశారు అని నాకు చాలా సంతోషం వేసింది. నాకసలు ఫస్ట్ మాట్లాడడానికి మాటలు రాలేదు. కానీ అన్న ఎంత తొందరగా రెస్పాండ్ అయ్యాడు. అసలది నైటా, డే అని ఏది చూడలేదు. వెంటనే రెస్పాండ్ అయిపోయి మెసేజ్ పెట్టి, ఫోను చేసి, "అమ్మ ఏం కాదు. అబార్షన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేపిచ్చొద్దమ్మా. మీరసల అబార్షన్ అనే మాటకే వెళ్ళకూడదు. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటదమ్మా" అని ఎంతో చక్కగా చెప్పారు. నేనసలు చాలా సంతోషపడ్డాను. అన్న చెప్పిన ఆ మాటను బట్టి ఎంతో కాన్ఫిడెన్స్‌గా ముందుకెళ్ళాను. ప్రభు దయని బట్టి చక్కగా డెలివరీ అయింది నిన్న. మంచి పాప పుట్టింది. అసలెంత క్యూట్‌గా ఉంది. నేనసలు అసలు చాలా సంతోషపడ్డాను. నా కళ్ళ నుంచి నీళ్ళొచ్చేసాయి. అసలు నాకేం చేయాలో నా హృదయం అంతా సంతోషంతో నిండిపోయింది. వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి అని వెంటనే ఉమక్కకు ఫోటోస్ పెట్టాను. బానన్నకు ఫోటోస్ పెట్టాను. అన్న గూడా ఫోను చేశారు. "అమ్మ ఎలా ఉందిరా బేబీ వెయిట్ ఎంతరా అమ్మ" అని అడిగారు. "అన్న 2.5 అన్న" అని చెప్పాను. "చాలా సంతోషం అమ్మ. అంత బావుంది కదా!" అంటే, "అన్న అంత బావుందన్న" అంటే, "చాలా సంతోషం అమ్మ" అని చెప్పారు. ఉమక్కకు గూడా ఫోను చేశాను. ఉమక్క కూడా ఎంతో సంతోషపడి, "నిజంగా దేవునికి వందనాలురా. నా హృదయం కూడా ఎంతో సంతోషంగా ఉందని" చెప్పారు. ఆహ్, మహేశ్వరి అక్కని బట్టి కూడా వందనాలు. ఎందుకంటే అక్క నన్ను ఈ గ్రూప్‌కి పరిచయం చేశారు. అసలు ఆ అక్క మా రిలేటివ్ అన్నమాట. నాకు వదినవుతారు. కానీ మేమెంతో క్లోజ్‌గా అక్క చెల్లెల్లాగా ఉంటాము. ఆ అక్క చెప్పగానే నేను కూడా వెంటనే నెక్స్ట్ డేనే ఇందులో జాయిన్ అయిపోయి బిలీవ్ చేయగలిగాను. అక్క నాకెంతో మంచిగా చెప్పారు. నిజంగా అక్కకు కూడా నిండా వందనాలు. చెప్పకపోతే నన్ను ఈ గ్రూప్‌కి పరిచయం చేయకపోతే ఇప్పుడు ఎంత నష్టం జరిగేది మా ఇంట్లో. అక్కకు వందనాలు. అదే విధంగా ఇందులో గైడ్ చేస్తున్న ప్రతిరోజు నాగార్జున అన్న, ప్రకాష్ అన్న, పవన్ బ్రదరు, ఇంకా రూత్ పవని అక్క. ఆ రూత్ పవని అక్క కూడా ఒకరోజు మా బాబుకి బాలేకపోతే అర్జెంట్‌గా నేను కాల్ చేస్తే వెంటనే నాకు సజెషన్ పెట్టారు. అక్కకి గూడా చాలా థాంక్స్. చాలా మంది ఇందులో ప్రయాసపడుతున్నారు. ఇంకొక్కటే నేను కోరుకుంటున్నాను. బానన్న నిజంగా ఇలాగ అనేక మంది కొరకు వాడబడుతున్నారు. కొత్త వాళ్ళెవరు కూడా డౌట్‌గా ఫీల్ అవ్వొద్దు. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇదంతా ఫాలో అవ్వండి. అన్న అన్న చెప్పినవన్నీ ఫాలో అవుతే మన లైఫ్‌లో మనం ఎన్నో రిజల్ట్స్ చూస్తాము. హెల్త్ పరంగా నిజంగా హెల్త్ చాలా ముఖ్యము. అన్నయ్య చెప్పేవి ఖచ్చితంగా మనం ఫాలో అవుతే రిజల్ట్స్ చూస్తాము. నమ్మొచ్చండి. నేను నా లైఫ్‌లో, నా పిల్లల లైఫ్‌లో ఎంతో చూసాను. యూజ్ చేయండి. అందరికి యూజ్‌ఫుల్‌గా ఉంటది ఈ సెషన్స్ అన్ని. రెగ్యులర్‌గా ఫాలో అవుతే టెస్టిమోనీస్ ద్వారా ఎంతో మంచిగా మనం నోట్ చేసుకోవచ్చు అన్ని. నిజంగా అన్న చెప్తారు. క్వెషన్సే కాదు టెస్టిమోనీస్ ద్వారా కూడా మనకు అనేక క్వెషన్స్ సాల్వ్ అవుతాయి. నేను కూడా ఎన్నో సార్లు టెస్టిమోనీ విన్నప్పుడు ఇది చేస్తే ఇంత రిజల్ట్ ఉంటదా అని వెంటనే రాసుకోవడం, చేయడం చేశాను. నా కుటుంబంలో కూడా మరి ఇంకొక సాక్ష్యం వస్తది నా భర్త విషయంలో. ఫ్యూచర్‌లో నేను దేవుడు చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేయాలి. నిజంగా దీనంతటిని బట్టి బానన్నకు నిండా వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతో ఓపికగా చెప్పారు. చాలా థాంక్స్ అన్న మీకు. అసలు థాంక్స్ అని చెప్పడమే చాలా తక్కువ. ఎందుకంటే ఎంతో మేలు చేశారు. ఈ ఈ మాటే ఉంది కాబట్టి థాంక్స్ అని చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే పెద్ద వర్డ్ ఏమైనా ఉంటే బావుండనుకుంటున్నాను. నిండా వందనాలన్న. మా అత్తమామలు కూడా చెప్పారు. భానుప్రసాద్ సార్ గారికి మా థాంక్స్ చెప్పమ్మా. అని చేతులెత్తి థాంక్స్ చెప్పమ్మా అన్నట్టుగా అంత కృతజ్ఞతతో చెప్పారు మా అత్తయ్య వాళ్ళు. నిజంగా అన్న మీకు నిండా వందనాలు. చాలా థాంక్స్ అన్న. అందరికి మా కోసం అప్పుడప్పుడు నేను ఇందులో యాహ్! రిక్వెస్ట్ పెట్టేదాన్ని. ప్రేయర్ చేసిన వాళ్ళందరికీ చెప్పండి. చాలా థాంక్స్. చాలా థాంక్స్ అన్న. చాలా మంది ప్రేయర్ చేశారన్న. వాళ్ళందరికి కూడా చాలా థాంక్స్ అన్న. ఓకే. మీకు నిండా థాంక్ వందనాలు. యూ. ఆ! థాంక్ యూ అమ్మా. చాలా అద్భుతమైన టెస్టిమనీ. నిజంగా మరి ఇట్లాంటి అంటే ఆహ్, ఏ చిన్న ప్రాబ్లమ్ ఏదన్నా అనిపించిన వెంటనే ఎక్కువ సార్లు వింటుంటాం. సో, మీకు తర్వాత గ్రో అయినా గూడా బేబీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, తీసేస్తే తీసేయించుకోండి అనే మాట చాలా ఎక్కువగానే వింటుంటాం. చాలా మందికి కూడా అట్లా అబార్షన్స్ జరిగినవి చాలా ఎక్కువే. కానీ ఈ టెస్టిమనీ మనం వింటున్నప్పుడు అంటే సప్లిమెంట్స్ ఎంత
చక్కగా హెల్ప్ చేస్తాయి. ఆ యొక్క డిస్‌ఫంక్షన్స్ గాని అట్లాంటి ప్రాబ్లమ్స్‌లో గూడా ఎట్లా అగైన్ దే విల్ టేక్ అంటే మళ్ళా నార్మల్ స్టేట్‌కి ఎలా రాగలుగుతారు. సో, అవి చాలా అద్భుతంగా అనిపిస్తుంది టెస్టిమనీ. సో, డెఫినైట్‌లీ అన్న మీరు గాని ఎవరన్నా మా సిస్టర్ గాని వాంట్ టు యాడ్ ఎనీథింగ్? ఒక్క నిమిషం మా సిస్టర్ గారు. రైట్. సిస్టర్ మీరు ఇన్వైట్ చేసుకోవచ్చు. యాహ్! ప్రైజ్ ద లార్డ్ అందరికి. నిజంగా లావణ్య మరి ఈ మాట చెప్పగానే నాకు కూడా చాలా సంతోషంగా ఫస్ట్ టైం చెప్పినప్పుడు చాలా బాధతో చెప్పిందనమాట. అక్క ఇట్లాగ అంటున్నారు అక్క అని చెప్పినప్పుడు మరి ఈ కేసు మరి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తేనే మంచిదమ్మా మనం అని చెప్పాను. ఆ టైంలో నిజంగా నేను చెప్పడానికి కూడా ఆ టైం సాటర్డే అన్నమాట. ఆ రోజు సాటర్డే కాబట్టి క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్కువగా ఉండదు, ఉన్నాయి కూడా కొంచెం ఏదో కొంచెం తీసుకుంటాంటది. సరే నెక్స్ట్ ఇమీడియట్ గా తను కూడా పంపించేసింది. అది నేను చూడగానే డాక్టర్ గారు కూడా మరి రెస్పాన్స్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. మరి నిజంగా డాక్టర్ గారు చెప్పినవన్నీ కూడా మరి నేను కూడా అవన్నీ చెప్పినప్పుడు లావణ్య మళ్ళీ వాళ్ళకి అన్ని కూడా చెప్పటం, అది చెప్పిన తర్వాత వాళ్ళన్నీ కూడా మంచిగా చూడటం చేయటం అన్ని కూడా జరిగింది. దీనివల్ల నిజంగానే మరి ఇంత మంచి బేబీని మనం ఈ రోజున చూడగలుగుతున్నాం. మరి సప్లిమెంట్స్ అంటే నిజంగానే అందరూ అనుకుంటారు ఈ మనకి వెజిటబుల్స్ లో ఫ్రూట్స్ లో వస్తున్నాయి కదా, ఎందుకు మళ్ళీ ఇవి తీసుకోవాలి అని అనుకుంటున్నారు అందరూ అంటున్నారు ఇప్పుడు. కానీ మరి ఈ వెజిటబుల్స్ లో ఫ్రూట్స్ లో వచ్చేటువంటి ఈ సప్లిమెంట్స్ విటమిన్స్ మినరల్స్ ఏమంటే వాటిల్లో మరి ఈ యొక్క కెమికల్స్ ఉంటున్నాయి కాబట్టి అందువల్ల అని చెప్తాను అందరికి కూడా. అది మరి చెప్పినప్పుడు వీళ్ళు చాలా మరి ఇవన్నీ కూడా పాజిటివ్ గా తీసుకున్నారు ఇవన్నీ. ఇంకోటి ఏమంటే బోన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఉంటాను అందరికి. మరి వీళ్ళకి కూడా ఆ మాట చెప్పినప్పుడు బోన్ సూపులు డైలీ ఇవ్వటం జరిగింది. అట్లాగా నిజంగానే మరి చెప్పినట్లుగా మరి లావణ్య వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ ఇంట్లో కూడా అందరు యూజ్ చేస్తున్నారు. అలాగే తను కూడా వాళ్ళకి అన్ని విషయాలు చెప్పింది ఉంటది. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారికి. నిజంగానే చాలా థ్యాంక్స్ అని ఒక మాట చెప్తే సరిపోదు, కానీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట. ఎంతో మంది ఈ విధంగా మనం అందరిని గైడ్ చేయడానికి మరి నిజంగా ఎంతో మందిని ఎడ్యుకేట్ చేస్తున్నాను అంటది నేను. చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్. ఓకే. యాహ్! రైట్. థాంక్ యూ అండి. సో, చాలా మంది గూడా కొత్త వాళ్ళు గూడా కనెక్ట్ అవుతున్నారు. సో, మేబీ ఈ టెస్టిమనీస్ మీరు వింటున్నప్పుడు ఒకవేళ మేము హెయిర్ ఫాల్ సెషన్ కదా వచ్చింది అని అనుకుంటున్నారేమో. యాహ్! అది కంటిన్యూషనే. అయితే ముందుగా ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క గైడెన్స్‌లో ఎంతమంది రికవర్ అవుతూ వచ్చారు? ఎట్లా వాళ్ళు ఈ యొక్క సప్లిమెంట్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి హెల్ప్ అయిందనేది. సో, ఈ టెస్టిమనీస్ అందరూ వినాలని కూడా మా ఆశ. సో దట్ ఏంటంటే ఆహ్, మనము హెల్త్ కరెక్ట్ చేసుకోవడంలో ఎక్కడ మనం మొదలుపెట్టాలి? మెడిసిన్స్‌తో మొదలుపెట్టాలా? లేకపోతే చక్కగా ఫుడ్ సప్లిమెంట్స్ దగ్గర మనం మొదలుపెట్టాలా? అనేవి మనకి అర్థమవుతా ఉంటాయి ఈ టెస్టిమనీస్ వింటుంటే. అందుకనే ఇవి జరుగుతున్నాయి. ఇంకొక లాస్ట్ టెస్టిమనీ ఉంది. సునీత గారు షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత మనం సెషన్‌లోనికి వెళ్తాం. ఓకే. సో, యూ కెన్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ యాస్ వెల్. సో, సునీత గోపాల్. ఫినిష్. రైట్. మీరు షేర్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ అందరికి. నా పేరు సునీత, మాది విజయవాడ. మ్యారేజ్ మాకు 8 ఇయర్స్ అయింది. ఈ 8 ఇయర్స్ లో 5 అబార్షన్స్ అయ్యాయి అన్నమాట. నాకు అన్ని కూడా 9 వీక్స్, 10 వీక్స్. ఒక 3 అయితే అసలు బేబీకి హార్ట్ బీట్ ఫామ్ అవ్వలేదు. ఒక 2 అయితే హార్ట్ బీట్ వచ్చి మళ్ళీ 1 వీక్ స్టాప్ అయిపోయేది అనమాట. అట్లా 5 అబార్షన్స్. నాకు పిసిఓడి ఉంది, థైరాయిడ్ ఉంది. బిఫోర్ మ్యారేజ్ నుంచి థైరాయిడ్ తో సఫర్ అవుతూ ఉన్నాను. ఇట్లా అయినప్పుడు D3 కరెక్షన్ వల్ల యాక్చువల్‌గా ఒకసారి తెలిసిన అక్క వాళ్ళు ప్రకాష్ అన్నకి చెప్పారు మా గురించి. అన్నీ మాకు కాల్ చేశారు. ఈవినింగ్ టైమ్ కాల్ చేసి నాతో, మా హస్బెండ్‌తో మాట్లాడారు. ఇట్లా సప్లిమెంట్స్ వాడాలి ఇట్లా అని మమ్మల్ని కొంచెం కౌన్సిల్‌లా మాట్లాడారు. ఒక మాట చెప్పారు. ఏదో ఒక విధంగా బేబీని కంటం కాదు కదమ్మా! ఆ పుట్టే బేబీ హెల్తీగా ఉండాలి. ఫస్ట్ మీరిద్దరు హెల్తీగా ఉంటే బేబీ కూడా హెల్తీగా ఉంటది. వాళ్ళకి మంచి హెల్త్ ఇచ్చిన వాళ్ళవుతారన్నారు. అది చాలా మాకు అనిపించింది. అవును కదా! అనుకోని ఆ నెక్స్ట్ ఇంకా D3 కరెక్షన్ చేసుకున్నాము. D3 టెస్ట్ చేసుకొని నాకు 21, మా హస్బెండ్‌కి 22 ఉంది.
ఇది ప్రెగ్నెన్సీ లేడీని కదా! లేడీస్‌తో కనెక్ట్ అవుతే బావుంటది అని నేను ఆలోచించుకొని గ్రూప్ అడ్మిన్స్ ఎవరా అని చూసుకొని రూత్ పావని అక్కని కాంటాక్ట్ అయ్యాను. రూత్ పావని అక్క నన్ను గైడ్ చేశారు. D3 కరెక్షన్ చేసుకున్నాము. సెప్టెంబర్ 2023 సెప్టెంబర్‌కి ముందు ఆగస్ట్‌లో కరెక్షన్ అయిపోయింది. మేము ఆర్డర్ పెట్టుకున్న సప్లిమెంట్స్ అన్నీ కొంచెం లేట్‌గా సెప్టెంబర్‌లో వచ్చాయి. సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేసాము. మా లైఫ్ స్టైల్ ఘీ ఎక్కువ తీసుకున్నాము. ఎగ్స్, ఆయిల్ మార్చాము. పింక్ సాల్ట్, కొంచెం వాకింగ్ చేయటము. ఇవన్నీ చేయటం ఒక 1 మంత్ నేను సప్లిమెంట్స్ అన్నీ వాడిన తర్వాత నా ఎనర్జీ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. వర్క్ చేసుకుంటూ ఇంట్లో మళ్ళీ మినిస్ట్రీ అలా చాలా ఇబ్బంది పడేదాన్ని. ఎనర్జీ ఉండేది కాదు. ఈ సప్లిమెంట్స్ అన్నీ వాడటం వల్ల నాకు ఫస్ట్ వచ్చిన చేంజ్ ఏంటంటే ఎనర్జీ బాగా ఇంప్రూవ్ అయింది. తర్వాత ఇంక రెగ్యులర్‌గా అలా వాడతా ఉన్నాము. సెప్టెంబర్ నుంచి వాడాము. జాన్వరిలో నేను కన్సీవ్ అయ్యాను. జాన్వరి 22 నాకు యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. ఇంతకుముందు వచ్చిన 5 ప్రెగ్నెన్సీస్ కూడా నాకు ఓవులేషన్ ఇంజెక్షన్ అంటే గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి ఆవిడ ఎగ్ డెవలప్‌మెంట్‌కి, రిలీజ్ అవ్వటానికి హార్మోన్ మెడిసిన్స్ ఇస్తేనే నాకు కన్సీవ్ అయ్యాననమాట. న్యాచురల్‌గా అవ్వలేదు. తర్వాత ఈ D3 కరెక్షన్ అంతా ఇది చేసుకున్న తర్వాత న్యాచురల్‌గా కన్సీవ్ అయ్యాను. న్యాచురల్‌గా ఎగ్ డెవలప్‌మెంట్ అయింది, రిలీజ్ అయింది. మా హస్బెండ్‌కి కూడా స్పెర్మ్ మార్ఫాలజీ డిఫెక్ట్ ఉండింది. ఆ స్పెర్మ్ మార్ఫాలజీ కూడా డీ కరెక్షన్ వల్ల 2% నుంచి 7%కి ఇంక్రీజ్ అయింది. అంటే మినిమమ్ WHO ప్రకారం ఎంతుండాలో అంతకంటే కొంచెం బాగా ఇంప్రూవ్ అయింది. అంతకుముందు ఇయర్స్‌లో చాలా హోమియో, ఆయుర్వేదిక్, అలోపతి చాలా వాడి చూసాము. అంతా చూసినా కానీ స్పెర్మ్ మార్ఫాలజీ మాత్రం 2% ఎన్ని సార్లు టెస్ట్ చేసినా అలానే ఉండేది. ఎప్పుడైతే D3 కరెక్షన్ చేసిన తర్వాత తనకి 2 నుంచి 7కి ఇంక్రీజ్ అయింది. నేను జాన్వరిలో కన్సీవ్ అయ్యాను. తర్వాత ఇంకా రూత్ పావని సిస్టర్‌తో చెప్పాను. ఆ అక్క అన్నతో షేర్ చేశారు. పీసీఓఎస్, అశ్వగంధ ఆ 2 ఆపండి. రిమైనింగ్ అన్ని సప్లిమెంట్స్ ఇంతకుముందు ఎలా తీసుకుంటున్నారో, ఏ లైఫ్ స్టైల్ ఉందో సేమ్ అదే కంటిన్యూ అవ్వమన్నారు. సేమ్ అలానే ఆ 2 ఆపేసి రిమైనింగ్ అన్ని కంటిన్యూ చేశాము. గైనకాలజిస్ట్‌ని కలిసాము. ఆవిడ ఒక మెడిసిన్ పెట్టారనమాట. ఆ మెడిసిన్స్ అన్నకి చూపించి యూజ్ చేయాలా లేదా అడుగుదామని మాట్లాడినప్పుడు ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్, మల్టీవిటమిన్, ఫోలిక్ యాసిడ్ ఈ 3 వేసుకోమన్నారు. మేడం ఏం చెప్పారది. ఫోలిక్ యాసిడ్ మేడం సజెస్ట్ చేసింది కాకుండా ఇంకొంచెం మంచిది కాంబినేషన్ చెప్పారు. అది వాడాము. ఇంకో డాక్టర్ ఏం చేశారంటే యాస్ప్రిన్ అని ఒకటి పెట్టారు. అది మనకి బ్లడ్ క్లాట్స్ ఉంటే అది రిమూవ్ చేస్తదని. ఇంతకుముందు అన్న చెప్పే సెషన్స్‌లో ఈవెన్ హార్ట్ పేషెంట్స్ కూడా అవి యూజ్ చేయొద్దు అని విన్నాము. మరి డాక్టర్ గారేమో ఒకవేళ నీకు ఇన్ని అబార్షన్స్ అయ్యాయి కదా! మేబీ రీజను. ఇంతకుముందు చాలా టెస్టులు చేశారు. మేము చెన్నై కూడా వెళ్లి అన్నీ చేయించుకున్నాము. నాకు హిస్ట్రోస్కోపీ అన్నీ అసలేంటి ఎందుకు అబార్షన్స్ అవుతున్నాయని ఒక్క రీజన్ కూడా తెలియలేదనమాట. అన్ని టెస్ట్‌లు నార్మల్ వచ్చాయి. మేబీ ఇలా బ్లడ్ క్లాట్ ఉండటం వల్ల నీకట్లా అవుతుందేమోనని ఊహిచ్చారు. అంటే నాకేం బ్లడ్ టెస్ట్ చేయలేదు. టెస్ట్ చేయకుండా ఎకోస్ప్రిన్ వాడండి. వాడితే అబార్షన్స్‌కి ఇదొక్కటే మెడిసిన్ అన్నట్టు చెప్పారు. అన్న చెప్పినప్పుడు అది యూజ్ చేయొద్దు అని చెప్పారు. అది యూజ్ చేయొద్దు. అది మంచిది కాదు అని చెప్పినప్పుడు మళ్ళీ మాకిక్కడ క్రాస్ రోడ్ మేము వాడాలా వద్దా? అబార్షన్స్‌కి ఇదే అని చెప్పారు డాక్టరు. మరి అట్లని మళ్ళీ మేము లేదు మనకి సప్లిమెంట్స్ అన్నీ వాడుతున్నాము. మన హెల్త్ కరెక్ట్ అయింది. ఆవిడ నాకేం టెస్ట్ చేయకుండానే బ్లడ్ థిక్ అని అలా చెప్పేసారు. నేను వాడలేదు. అసలు అదొక్కటి కూడా వేసుకోలేదు. వేసుకోకుండా చెప్పిన ప్రొజెస్ట్రాన్, ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్ దాంతో పాటు మా లైఫ్ స్టైల్ సేమ్ కంటిన్యూ చేశాము. రిమైనింగ్ సప్లిమెంట్స్ అన్నీ కూడా సేమ్ అలానే కంటిన్యూ చేస్తా ఉన్నాము. అన్న ఒకసారి D3 టెస్ట్ చేయమన్నారు. మళ్ళీ చేపించినప్పుడు 57 ఉంటే సరిపోదమ్మా ఆల్టర్‌నేట్ డేస్ వేసుకోమన్నారు. ఇప్పుడు నేను అక్కడ కన్సీవ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆల్టర్‌నేట్ డేసే D3 వేసుకుంటూ వస్తున్నాను. 6 వీక్స్‌కి స్కానింగ్‌కెళ్ళాననమాట. ఎప్పుడు అయితే నాకు హార్ట్ బీట్ ఉండదు. ఎప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ దానికి. చాలా టెన్షన్ పడతానే వెళ్ళాను. కానీ దేవుడు కృప చూపించారు. హార్ట్ బీట్ చక్కగా ఉంది. 6 వీక్స్ 1 డేకి ఎంత బేబీ గ్రోత్ ఎంతుండాలో సేమ్ అలానే ఉందనమాట. డాక్టరు మళ్ళీ నీకు ఈ రిపీటెడ్‌గా అబార్షన్స్ అవుతున్నాయి కదా! ఇంకొక 2 వీక్స్ మళ్ళీ చెయ్యాలి. అసలెట్లా ఉంటుందన్నారు. మళ్ళీ 3 వీక్స్‌కి వెళ్ళాను. 9 వీక్స్‌కి చేశారు. మంచి హార్ట్ బీటు. ఆ 9 వీక్స్‌కి ఎంత గ్రోత్ లెంత్ ఉండాలో, ఏమేమి ఏర్పడాలో సేమ్ అలానే ఉందనమాట. దేవుడు కనికరించారు. తర్వాత మళ్ళీ
12 వీక్స్‌కి ఎన్‌టీ స్కాన్ చేయాలి. యాక్చువల్లీ నా ఏజ్ 35. అంటే చాలా అన్ని రిస్కులొచ్చే ఏజ్ అమ్మా ఇది. కాబట్టి ఎన్‌టీ స్కాన్ చేయాలి. దాంట్లో బేబీ ఏమన్నా డిఫెక్ట్స్‌తో పుట్టిద్దేమో నెక్స్ట్ టిఫాలో తెలుసు. దానికంటే ముందు దీన్ని ఎర్లీ టిఫా అంటారు. అది తెలుస్తది అని చెప్పారు. ప్లస్ డబుల్ మార్కర్ టెస్ట్ కూడా. ఈ 2 కలిపి చెయ్యాలి. నీ ఏజ్‌ని బట్టి మళ్ళీ బేబీకి నీకు ప్రీవియస్ హిస్టరీ ఉంది కాబట్టి ఏమన్నా డిఫెక్టివ్‌తో పుడతారా లేదా అనేది ముందుగానే తెలుస్తది అన్నారు. సో, 12 వీక్స్‌కి నేను ఆ ఎన్‌టీ టెస్ట్ కూడా చేయించుకున్నాను స్కాను. దేవుని కృప అంత మంచిగా ఉంది. ఎటువంటి డిఫెక్ట్ లేదు. నార్మల్ బేబీస్‌కి ఆ లెంత్ ఎంతైతే ఉండాలో సేమ్ అంతే ఉంది. హార్ట్ బీటు, గ్రోత్, స్కాన్‌లో అన్ని 4 లింబ్స్ ఉన్నాయి. నాసల్ బోన్ ఉంది. అన్నీ చక్కగా బ్లాడర్ ఏర్పడింది బేబీకి. అన్నీ నీట్‌గా రాసారు. డబుల్ మార్కర్ టెస్ట్ కూడా ఓన్లీ నా ఏజ్‌ని బట్టి రిస్క్ ఒకటే వేశారు కానీ, లోపల బేబీని బట్టి ఎటువంటి రిస్క్ లేదు అని చెప్పారు. దేవుడు నా యెడల చాలా కృప చూపించారు. నార్మల్‌గా ఇంతకుముందు మేము కన్సల్ట్ అయిన గైనకాలజిస్ట్‌లు ఐవీఎఫ్‌కి వెళ్ళండి. ఒకవేళ ఐవీఎఫ్‌కి వెళ్ళినా మంచి బేబీ పుట్టిద్దని మేమేం ఛాన్స్ ఇవ్వలేము. నీకు 5 టైమ్స్ ఇలా అయింది కాబట్టి, దాంట్లో మేము ఎంబ్రియోస్ ఫార్మ్ చేసినప్పుడు, ఆ ఎంబ్రియోస్‌ని తీసుకెళ్ళి జెనెటికల్ టెస్ట్‌కిస్తాము. ఒక 2, 3 ఎంబ్రియోస్ వాటిల్లో ఏదైతే మంచిగా ఉంటదో దాన్నే ఇన్సర్ట్ చేస్తామన్నట్టు చెప్పారు. అప్పుడు ఆ ట్రీట్‌మెంట్‌కెళ్ళండని. అది ఒక ఎంబ్రియో టెస్ట్ చేయాలంటేనే 45,000 అంట. అలా 3 టెస్ట్ చేసి 3 బాగోలేకపోతే ఇంకలా వేస్ట్. అవి ఎంత సఫర్ అయ్యేవాళ్ళమో. ఆ హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకుంటే ఫైనాన్షియల్‌గా మళ్ళీ హెల్త్ పరంగా ఇంత సఫర్ అయ్యి పోనీ ఏదో ఒక విధంగా బేబీ పుట్టిందా అంటే మేము బేబీని చూసుకోగలమా? అంత హెల్త్ డిస్టర్బ్ అయ్యి అప్పటికే 5 టైమ్స్ 5 సైకిల్స్ ఓవలేషన్ ఇంజెక్షన్స్ అవన్నీ తీసుకొని హెల్త్ పాడైంది. మరలా ఇలా చేసుకుంటే అసలు పుట్టిన బేబీని మేము చూసుకోగలమా అన్న డౌటొచ్చేసి మేము దానికి వెళ్ళలేదు. దేవుడు ఎన్ని తిప్పలు తప్పించాడో ఆ పెయిను, ఆ ఇంజెక్షన్స్, ఆ వెయిట్ అంతా కూడా దేవుడు అన్నీ తప్పించాడు. భాను అన్న చక్కగా గైడ్ చేశారు. ఎట్లా అంటే వారి బిడ్డల్లాగనమాట. పట్టించుకుంటాం. అప్డేట్స్ ఇస్తున్నప్పుడు రూత్ పావని సిస్టర్ అప్డేట్స్ ఇస్తా ఉన్నప్పుడు అన్న త్వరగా రెస్పాండ్ అవ్వటం. అన్న చెప్పేటప్పుడు సెషన్స్‌లో ఒక మాట చెప్పారు. నేను నా పిల్లలతో గడిపే సమయాన్ని మీకు వెచ్చిస్తున్నానని. నిజంగా ఆ మాట చాలా అనిపించింది. వాళ్ళ పిల్లలతో పాటు అంతకంటే ఎక్కువ సమయం ఇస్తున్నారు. దేవుని ప్రేమను బట్టి తనకున్న జ్ఞానాన్ని, సమయాన్ని అందరికి ఉపయోగపడాలి అని చెప్పేసి, తన లైఫ్ అనేకులకి బ్లెస్సింగ్‌గా ఉండాలని చాలా ఆ మాట చాలా అనిపించింది. రూత్ పావని అక్కయితే నాకు చాలా టెన్షన్ ఇంతకుముందు ఇట్లా అయింది కదక్క! నాకు ఏ చిన్నదొచ్చినా అక్కకి నేను ఫోను చేసేయటం, మెసేజ్ పెట్టేయటం చేస్తా ఉంటాను. అక్క చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. "నువ్వు అస్సలు డిసప్పాయింట్ అవ్వకు. నువ్వు ధైర్యంగా ఉండు. ఫెయిత్‌తో ఉండు. మేము ప్రేయర్ చేస్తున్నాము. అన్న గైడ్ చేస్తున్నారు" అని చాలా ఆదరించేవాళ్ళు. అక్క కూడా బిడ్డలా చూసుకునేవాళ్ళనమాట. చాలా చక్కగా దేవుడు మా జీవితాల్లో ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తా ఉన్నాము. ఆ వెయిటింగ్ పీరియడ్‌ని దేవుడు వాకింగ్ పీరియడ్‌లోకి మార్చారు. ఇలా నేను ప్రెగ్నెన్సీలో నడుస్తా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. హృదయం అంతా దేవుడిని స్తుతిస్తూ భాను అన్నని బట్టి, సీఆర్‌టీ హోల్ టీమ్‌ని బట్టి, రూత్ పావని సిస్టర్‌కి నిజంగా నా నిండు వందనాలు. మేము రిటర్న్ ఏం చేయలేం కానీ సీఆర్‌టీ టీమ్ వోళ్ళు, భాను అన్న అంతా కూడా లైఫ్, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ సమయం అంతా కూడా అనేకులకు బ్లెస్సింగ్‌గా ఉండాలని మాత్రం దేవుడిని ప్రార్థిస్తా ఉన్నాను. థాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అన్న. థాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. సో, నిజంగా ఈరోజు ఒక టెస్టిమనీ మనం వింటా ఉన్నప్పుడు సో దే ఆర్ లైక్ మన హృదయాలు మూవ్డ్ అవుట్ ఆఫ్ జాయ్. సో చాలా సంతోషం ప్రతి టెస్టిమనీని బట్టి. అంటే ఒక పాయింట్ మనం అంటే చాలా మంది గైడెన్స్ వస్తా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 20 అక్టోబర్ 2021లో ఈ హెల్త్ సెషన్స్ మెయిన్ గా రికార్డ్ చేస్తూ మనం తీసుకోవడం జరిగింది. ఇనిషియల్ గా పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని ఆరంభించబడింది. అయితే అప్పటి నుంచి చూసినప్పుడు ఒక 3-4 ఫ్యామిలీసే జాయిన్ అయ్యారు. సో అందరు కూడా చాలా మంది బయట ఉన్న టెక్నిక్స్ లైక్ ఐవీఎఫ్ కానీ సో డిఫరెంట్ మెథడాలజీస్ లో ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. నాకు తెలిసిన వాళ్ళు కూడా నేను ఫోన్ చేసి కూడా చెప్పాను, ప్లీజ్ జాయిన్ అవ్వండి, ఇవి హెల్ప్ అవుతుంది అని చెప్పినప్పుడు
ప్రస్తుతం ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రాసెస్‌లో ఉన్నాం గదా! అని చెప్పేవాళ్ళు. కానీ ఈ ఈ జర్నీలో దాదాపు 60 మంది కంటే పైగా మరి కన్సీవ్ అవ్వటం 2021 అక్టోబర్ అంటే 22, 23 2 సంవత్సరాలు. కరెక్ట్ వ్యవధి. సో 2 సంవత్సరాల్లో 60 మంది కంటే పైగా కన్సీవ్ అవ్వటం అనేది అది చాలా ఎక్స్ట్రార్డినరీ అన్నమాట. తర్వాత రెండవది అందరికి గూడా అదే చెప్పేవాళ్ళం. ఏంటనంటే, మీరు ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఇన్ని చోట్ల తిరిగారు. ఒక్క 2, 3 నెలలు అంత సమయంలో 2, 3 నెలల సమయం పెద్ద ఎక్కువ పీరియడ్ గూడా కాదు. వై డోంట్ యూ ట్రై? అన్నీ ఆపేసి సప్లిమెంట్స్ తీసుకొని, ప్రాపర్ ఫుడ్స్ తీసుకొని, కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని మీరు ట్రై చేయకూడదు. సో ఇందాక సిస్టర్ చెప్పినట్టు ప్రిన్సిపల్ అదే. ఇప్పుడు అన్ని ఇంజెక్షన్లు వేసుకుని, అంత మెడికేషన్ ప్రాసెస్ గుండా వెళ్ళి, మనుషులు వీక్ అయిపోయి, చివరికి బేబీస్‌కి బర్త్ ఇస్తే ఆహ్, అంటే వి కాంట్ రియల్లీ అంటే ఎంతవరకు వాళ్ళ యొక్క హెల్త్ అండ్ వీళ్ళ హెల్త్ ముందుకెళ్ళగలుగుతది. సో, అక్కడ ఒక పాయింట్ చెప్పేవాళ్ళం. మీరు హెల్తీ అవ్వండి. మీకు పుట్టేవాళ్ళు గూడా హెల్తీగా అవుతారు. ఇదంతటికి ఏదో సంవత్సరాల తరబడి చేయాల్సిన అవసరం లేదు. కనీసం ఒక 2-3 మంత్స్ సీరియస్‌గా తీసుకొని చేయండి. రిజల్ట్స్ కనబడతాయని చెప్పేవాళ్ళం. సో, అట్లా తీసుకొని చక్కగా మరి చేసినోళ్ళు రిజల్ట్స్ చూస్తా వచ్చారు. కొంతమంది కొంచెం డిలే ఉన్నా, బట్ డెఫినైట్‌లీ ఈ టెస్టిమనీస్ అన్నీ వింటున్నప్పుడు మనకి ఆ హోప్ ఖచ్చితంగా వస్తది. భానుగారు గూడా నిజంగా మరి వాళ్ళకి పిల్లలు 8 సంవత్సరాలు లేనప్పుడు దేవుడు ఆ విధంగా సిద్ధపరిచి ఆ ప్రాసెస్ గుండా తీసుకొనెళ్లారు. సో, ఇప్పుడు 6 పిల్లలు ఆహ్, ఉన్నారు. సో, మనందరికీ అది తెలుసు ఆ టెస్టిమనీ. సో, కొత్త వాళ్ళు గూడా ఉన్నారు గాబట్టి ప్లీజ్ జాయిన్ రెగ్యులర్‌లీ. ఇలాంటి టెస్టిమనీస్ మనం వింటా ఉన్నప్పుడు, మనం గూడా కొన్ని ఆ యొక్క హెల్త్ రిలేటెడ్ యాస్పెక్ట్స్ నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు అండ్ మార్చుకోవచ్చు. ఓకే. సో, థాంక్ యూ ఫర్ ఆల్ ద టెస్టిమనీస్. సో, ఈ టైంలో మనం లెట్ అస్ మూవ్ టు ఆహ్, టుడేస్ టాపిక్. ఒకవేళ టెస్టిమనీస్ ఉన్నవాళ్ళు దయచేసి రేపు మీరు షేర్ జేసుకోండి. టెస్టిమనీస్ ఖచ్చితంగా షేర్ జేసుకోండి. ఓకే. టైమ్‌ని బట్టి మనం మాక్సిమం ఒక 3 టెస్టిమనీస్ మనం తీసుకోగలుగుతాం ఎవ్రీ డే. మీరు షేర్ చేసుకునే టెస్టిమనీస్ అది చాలా మందికి ఎంకరేజ్ చేసిన వాళ్ళవుతారు. హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. సో, నేను ఇవన్నీ గూడా రికార్డింగ్స్ యూట్యూబ్ ఛానల్ మీకు ఆల్రెడీ నేను లింక్ కూడా షేర్ చేశాను. సో, youtube.com/@Dr. భానుప్రసాద్. ఓకే. సో, ఇది సో, ఇది ఛానల్. సార్ సో, ఈ ఛానల్‌లో సార్ బ్రదర్ చెప్పండి. చిన్న అనౌన్స్‌మెంట్ ఏంటంటే, ఆ ఛానల్‌ని హుహు. ఇప్పుడు అటెండ్ అయిన వారు ప్లస్ మన ఇందులో డాక్టర్ భానుప్రసాద్ గారికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. ఓకే. ఓకే. యాహ్! సో, ఇక్కడ ఒక పాయింట్ ఏదో ఛానల్ పెట్టి అంటే పెంచుకుందాం ఆ ఉద్దేశ్యం కాదండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ వస్తది కాబట్టి అది యూజ్‌ఫుల్‌గా ఉంటది. బట్ దట్ ఈస్ ఫైన్. ఒకవేళ మీరు చేసుకోకపోయినా ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తాము అండ్ గ్రూప్స్‌లో గూడా ఉంటది కాబట్టి మీరు యూ కెన్ డెఫినెట్‌లీ ఫాలో. సబ్స్క్రైబ్ అయితే మీకు ఎవ్రీ టైమ్ నోటిఫికేషన్ మీకొస్తది కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు ఫాలో. ఓకే. సో, మెయిన్ ఎజెండా ఏంటంటే కొంచెం ఈ రికార్డింగ్స్ కొంత అవైలబుల్‌లో ఉండాలని మా మెయిన్ అజెండా. సో, అండ్ ఇంకొకటి ఈ ఫోలిక్ అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఫోలిక్ యాసిడ్ ఇస్తుంటారు సాధారణంగా. సో, అయితే ఫోలిక్ యాసిడ్ కాకుండా దాన్ని మిథైల్ ఫోలేట్ అని ఉంటుంది. మిథైల్ ఫోలేట్, ఫోలినాల్ అనేది దొరుకుతది. సో, యూ క్యాన్ రీప్లేస్ విత్ దిస్. ఓకే. సో, మిథైల్ ఫోలేట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ భానుగారు రికమెండ్ చేయరు. మిథైల్ ఫోలేట్ ఈస్ ది right supplement. Okay. So, let us move on. Now, we'll give this time to Dr. Bhangaru. Now, over to you.
సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన టెస్ట్ మనీలు వినడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. దేవుని నామానికి ఎంతైనా వందనస్తులం. ప్రెగ్నెన్సీల విషయంలో కానీ లేకపోతే ఆటిజం విషయంలో కానీ వీ హ్యావ్ సీన్ అంటే మనం చూసిన విషయాలన్నీ కూడా గొప్ప అంటే ఆశ్చర్యకరమైన విషయాలు మేము అంటే గత 2.5 సంవత్సరాలు చూస్తూ వచ్చాం. అంతకుముందు కోవిడ్ విషయంలో చూసిన అద్భుతాలని అంటే చూస్తూ ఉండగానే ఈ అంటే ఫెర్టిలిటీతో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అందరూ చెప్పడం ద్వారా, అలాగే ఆటిజంతో కూడా ఉన్న ప్రాబ్లమ్స్ని చెప్పడం ద్వారా ఈ సెషన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ సెషన్స్ చేసిన తర్వాత వరుసగా వచ్చిన ఈ రిజల్ట్స్ని చూసి చాలా అంటే చాలా అద్భుతమైన అంటే దాదాపుగా 60 కాదు, ఆల్మోస్ట్ 70 ప్రెగ్నెన్సీస్ స్పాంటేనియస్గా ఎటువంటి ఇండక్షన్ లేకుండా, అంటే ఇప్పుడు అంటే ఈ ఫాలికల్ని స్టిమ్యులేట్ చేసే కానీ లేకపోతే ఇప్పుడు ఆవ్యులేషన్ ఇండక్షన్ కానీ ఇవేమీ లేకుండా ఎటువంటి హార్మోన్ అంటే ఆర్టిఫిషియల్గా స్టిమ్యులేట్ చేయకుండా వచ్చిన ప్రెగ్నెన్సీస్ ఇవన్నీ 70 ప్రెగ్నెన్సీస్ అంటే జస్ట్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 years. దట్ ఈస్ వండర్ఫుల్. అండ్ ఆల్సో నేను చెప్పిన మాటని సునీత ఇందాక చెప్పడం జరిగింది ఏంటంటే, ఈ ఇండ్యూస్ చేయడం కానీ లేకపోతే ఎగ్స్ హార్వెస్ట్ చేయడం కానీ ఆర్టిఫిషియల్గా ఫెర్టిలైజ్ చేయడం కానీ చేస్తూ ఉంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దెర్ ఈజ్ రీజన్ ఎందుకు దానికి ఒక మీలో అంటే న్యాచురల్గా ఈ ప్రాసెస్ జరగకపోవడానికి కారణం ఉంది. ఎందుకు అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది సెషన్స్లో కొంత కవర్ చేయడం జరిగింది. కానీ ఇంకా వచ్చే సెషన్స్లో చాలామందికి మీ అందరికీ కొంత అవగాహన ఉంది కాబట్టి వీ విల్ అంటే డూ అ షార్ట్ సెషన్స్, కొంత అంటే తక్కువ నిడివితో గల సెషన్స్ని కొన్ని చేద్దాం అండర్స్టాండింగ్ని పెంపొందించడానికి. సో ఒక్క నిమిషం అన్న, అది వాల్యూమ్ తక్కువ ఉందని అంటున్నారు. ఒకసారి జస్ట్ మూమెంట్. నాకైతే మరి కొంచెం క్లియర్గానే ఉంది. అదర్స్ ఎక్స్ప్రెసెస్ ఆడియో సెట్టింగ్స్ లెట్ మీ టేక్ a look. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది ప్రకాష్? now it's better a lot. ఓకే, గుడ్. సో వండర్ఫుల్. సో వచ్చే రాబోయే రోజుల్లో ఇంకొన్ని సెషన్స్ అంటే ఫండమెంటల్స్, బేసిక్స్, హెల్త్ గురించిన చాలా అంటే మౌలికమైన విషయాలు మీతో షేర్ చేసుకోవాలని, దాన్ని ఆ డిజైన్ అంటే ఎలాగా ప్రొసీడ్ అవుదామని, ఇవన్నీ ఏంటంటే ఈ విషయాలన్నిటిని మీతో షేర్ చేసుకోవడం అంటే అంటే ఇప్పుడు చాలా విషయాలు నాకు కూడా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని మీతో మాట్లాడేటప్పుడు లేకపోతే ఒక విషయాన్ని గురించి మీతో మాట్లాడేటప్పుడు దాని గురించిన కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ లేకపోతే అది సరైన పద్ధతి కాదు అది. అందుకని చెప్పి నేను కూడా అంటే ఐ నీడ్ టు డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆల్సో. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఏదో అన్నిట్లోనూ ఎక్స్పర్ట్ లాగా నన్ను నేను పోర్ట్రే చేసుకోవడం కాదు. దట్ ఈస్ నాట్ వాట్ ఐ యామ్. అదేంటంటే ఇప్పుడు చాలా వరకు అంటే మీకు ఈ హెయిర్ లాస్ విషయం చెప్పాలంటే కనుక హెయిర్ గురించి నేను కూడా చాలా నేర్చుకోవాల్సి వచ్చింది. ఓకే, సో ఇదంతా ఏంటంటే లెట్స్ లెర్న్ టుగెదర్, కలిసి నేర్చుకుందాం. నాకు తెలిసిన విషయాలని మీ అందరితో నేను ఇంకా నేర్చుకుంటూ మీ అందరితో పంచుకుంటూ ఉంటాను. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వీ కెన్ లెర్న్. అంటే దేర్ ఈస్ హెల్త్ అనేది, లేకపోతే మన ఆరోగ్య విషయాలు. I think this is they are becoming more and more complex as we so ఈ modern expectations లేకపోతే and as we are getting exposed to environmental toxins కానీ toxicants అంటే అగ్రికల్చరల్ టాక్సిన్స్ కానీ లేకపోతే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్లో ఉండే టాక్సిన్స్ కానీ వీటన్నిటికీ మనం ఎక్స్పోజ్ అవుతున్న క్రమంలో జరిగే ఈ డ్యామేజ్ ఉంది చూసారా, ఇది చాలా అంటే
that we cannot ignore. We are at a point where we cannot be ignoring all these things. And also we need to know, we need to understand the fundamentals. మన బాడీ గురించిన లేకపోతే మన దేహాన్ని గురించిన ఫండమెంటల్స్ అంటే మౌలికమైన విషయాలు ఎన్నో నేర్చుకుంటే కనుక దట్ ఈస్ ద ఓన్లీ టైం అంటే దాన్ని ప్రాపర్ హెల్త్కి దట్ ఈస్ నాట్ ఆప్షనల్ ఇవాళ రేపు. ఓకే, దట్ ఈస్ ఎసెన్షియల్. ఓకే, సో వీ విల్ గో టు ఇందాక ప్రకాష్ చెప్తూ నేను హెయిర్ లాస్కి సొల్యూషన్ అని చెప్పి ఒక పెద్ద మాట ప్రకాష్ వాడడం జరిగింది. దేర్ ఈస్ నో సచ్ థింగ్. ఇప్పుడు హెయిర్ లాస్కి సొల్యూషన్ అంటే నేను ఒక నాలుగు పాయింట్లలో లేకపోతే ఇది చేయండి 1 2 3 4 చేస్తే కనుక యూ విల్ హ్యావ్ ఎ ఫుల్ హెడ్ ఆఫ్ హెయిర్, మొత్తం ఇంతకుముందు పోయిన హెయిర్ అంతా వచ్చేస్తుంది అని చెప్పడం అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే నాకే పోతా ఉంది, నాకే ప్యాటర్న్ బాల్డ్నెస్ నాకే వచ్చింది. సో ఇప్పుడు నా దగ్గర అంత సొల్యూషన్ ఉంటే కనుక నాకు నేనే ఫిక్స్ చేసుకునేవాడిని కదా నేను. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు ఇప్పుడు సో దెర్ ఈజ్ అంటే ఈ బేసిక్ బయాలజీని మనం అర్థం చేసుకుని దెర్ ఆర్ థింగ్స్, ఇప్పుడు దెర్ ఆర్ థింగ్స్ దట్ వీ కెన్ డూ. కొన్ని విషయాల్ని మనం న్యూట్రిషన్ పరంగా కానీ లేకపోతే కొన్ని సొల్యూషన్స్ మనం ఆలోచిద్దాం ఎక్కువ ఈ సెషన్లో. ఓకే, ఇప్పుడు నేను కూడా మీతోనే దాదాపుగా కోవిడ్ వచ్చిన తర్వాత నాకు నవంబర్ ఆఫ్ 2020లో కోవిడ్ వచ్చిన తర్వాత నాకు హెయిర్ విపరీతంగా కోల్పోవడం జరిగింది. సో అంతకు ముందున్న హెయిర్కిను ఇప్పటికీ అసలు ఎటువంటి సంబంధం లేదు. సో దాదాపుగా కోవిడ్ వచ్చిన తర్వాత పోయిన హెయిర్ అంతా మళ్ళా అంటే ఐ హ్యావెంట్ రీగెయిన్డ్ ఇట్ బ్యాక్. సో ఐ హ్యావ్ ఎ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఇన్ నోయింగ్, అంటే నాకు కూడా ఇది తెలుసుకుంటే కనుక ఈ టాపిక్తో నాకు కూడా చాలా అంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ టాపిక్ యాజ్ వెల్. ఓకే, సో లాస్ట్ సెషన్లో మనం తెలుసుకున్నది ఏంటంటే దెర్ ఆర్ 3 phases ఆఫ్ హెయిర్ గ్రోత్, రైట్? సో యానజన్ ఫేజ్ అనేది ఇట్ కెన్ లాస్ట్ ఎనీవేర్ ఫ్రమ్ 4 నుంచి 7 years వరకు అంటే అది అలా అంటే ఉండొచ్చు యానజన్ ఫేజ్ అనేది. ఓకే, డిపెండింగ్ ఆన్ హౌ హెల్తీ యూ ఆర్, డిపెండింగ్ ఆన్ హౌ న్యూట్రియంట్ రిచ్ యూ ఆర్, యానజన్ ఫేజ్ కెన్ లాస్ట్ ఫ్రమ్ 4 years to 7 years, రైట్? యానజన్ ఫేజ్లో ప్రతి ఒకసారి హెయిర్ ఫాలికల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత లేకపోతే ఒక హెయిర్ ఫామ్ అయిన తర్వాత సో ఇట్ కీప్స్ ఆన్ గ్రోయింగ్. ఓకే, దెర్ ఆర్ కెరటినోసైట్స్ ఇన్ ద హెయిర్ రూట్. ఓకే, అంటే దాంట్లో హెయిర్ నీష్ అంటాం. ఆ నీష్లో కెరటినోసైట్స్, దెర్ ఆర్ స్టెమ్ సెల్స్. ఓకే, తర్వాత ఈ డెర్మల్ ప్యాపులాలో ఉండే దాంట్లో బ్లడ్ సప్లై ఉంటాం, కానీ ఇవన్నీ ఈ పారాఫెర్నాలియా అంతా దాంట్లో ఇమిడి ఉంటుంది ఒక హెయిర్ రూట్లో, హెయిర్ బల్బ్లో. ఓకే, సో ఇప్పుడు కెరటినోసైట్స్ ఏం చేస్తాయంటే ఈ న్యూట్రియంట్స్ అన్నిటిని తీసుకుని బ్లడ్లో నుంచి వచ్చే ఈ న్యూట్రియంట్స్ని తీసుకుని దే స్టార్ట్ బిల్డింగ్ దిస్ హెయిర్ స్టెప్ బై స్టెప్, లేయర్ బై లేయరు ఈ హెయిర్ని బిల్డ్ చేస్తున్నప్పుడు ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్ ఫ్రమ్ ద బాటమ్. ఓకే, సో ఇట్ ఎక్స్టెండ్స్ ఫార్ ఇంటూ డీప్ ఇంటూ ది స్కిన్. అంటే మీ పైన స్కిన్ మీద నుంచి రావడం లేదు, ఇది స్కిన్ లోపల దాదాపు అంటే డెర్మిస్లో నుంచి అంటే అక్కడ ఉన్న హెయిర్ బల్బ్లో నుంచి దట్ ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్. దెన్ చాలామందికి హెయిర్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు హెయిర్ యొక్క కలర్ కూడా చాలామందికి ఇంపార్టెంట్ కదా. కొంతమందికి హెయిర్ తెల్లబడిపోవడం, చాలా యంగ్ ఏజ్లోనే హెయిర్ లాస్ ఉండడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. ఓకే, సో హెయిర్ కలర్ పోవడం అంటే హెయిర్ గ్రేగా అయిపోవడం అనేది కూడా చూస్తూ ఉంటాం. సో దీంట్లో ఈ హెయిర్ నీష్లో ఉండేది ఏంటంటే ఈ స్టెమ్ సెల్స్ మాత్రమే కాదు, కెరటినోసైట్స్ మాత్రమే కాదు, దేర్ ఆర్ మెలానోసైట్స్. ఈ మెలనోసైట్స్ విల్ గివ్ కలర్, దే ప్రొడ్యూస్ మెలనిన్. ఆ మెలనిన్ అనేది ఆ పిగ్మెంట్ మీ హెయిర్కి మీకు న్యాచురల్ కలర్ని మీకు ఎలా అయితే అంటే మీ కొంతమందికి గ్రే హెయిర్ ఉండొచ్చు, కొంతమందికి బ్రౌన్ హెయిర్ ఉండొచ్చు, రెడ్ హెయిర్ ఉండొచ్చు. అలాగే అమెరికాలో చూస్తే కనుక డిఫరెంట్ కలర్స్, బ్లాండ్ హెయిర్, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇండియాలో
we see అంటే యూజువల్గా అంటే బ్లాక్ హెయిర్ బ్రౌన్ హెయిర్ని చూస్తూ ఉంటాం కదా. సో that color comes from the melanocytes that are part of this hair niche, okay, hair bulb. Okay, so there are growth promoters, hair growth promoters ఉన్నాయి కొన్ని. అలాగే there are enzymes, there are hormones, okay. So and also there are growth retardants, and there are అంటే కొన్ని ఈ హార్మోన్స్ కానీ లేకపోతే అంటే ఈ ఎంజైమ్స్ కానీ ఇవన్నీ కొన్ని హెయిర్ని గ్రో అవ్వడానికి ఉపయోగపడే ఉంటాయి. కొన్ని హెయిర్ ఏమో మళ్ళీ రిసీడ్ అవ్వడానికి ఉపయోగపడే ఉంటాయి. కొన్ని ఏమో యానజన్ ఫేజ్ అంటే హెయిర్ గ్రోత్ ఫేజ్. ఒక్కసారి ఇది గ్రో అవ్వడం మొదలెట్టిన తర్వాత హెయిర్ స్టార్ట్స్ గ్రోయింగ్ అండ్ ఒక్కసారి యానజన్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇట్ స్టాప్స్ గ్రోయింగ్. Okay, and then hair enters something called catagen phase. Okay, that is when slowga ee hair దగ్గర నుంచి అక్కడ that bulb pulls back. Okay, slowga it keeps on pulls back, and it gets pinched off, and తర్వాత it depend అంటే దాంట్లో ఉన్న అంటే స్టెమ్ సెల్ పాపులేషన్ ఎంత ఉంది, లేకపోతే దాంట్లో ఉన్న దానికి న్యూట్రియంట్ సప్లై ఎంత ఉంది, దాన్ని బట్టి మరలా ఇట్ క్యాన్ దట్ సేమ్ ఫాలికల్ అండ్ హెయిర్ ఫాలికల్ క్యాన్ ఎంటర్ యానజన్ ఫేజ్ అగైన్. ఒకసారి యానజన్ అయిపోయిన తర్వాత, క్యాటజన్ అయిపోయిన తర్వాత, టేలోజన్ ఫేజ్ అయిపోయిన తర్వాత దెన్ ఎర్లీ యానజన్ ఫేజ్ మళ్ళీ చూసారు కదా ఇక్కడ. సో దిస్ ఈస్ ద బయాలజీ ఆఫ్ హెయిర్ గ్రోత్. ఓకే, సో ఈ ఫేజెస్ని ఏమేమి ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, సో నేను న్యూట్రిషన్ గురించి చెప్పాను నేను. సో మీరు చాలా లాస్ట్ టైము నేను చెప్పినప్పుడు కొంతమంది క్వశ్చన్స్ అడిగారు. ఏంటంటే ఈ హెయిర్ క్లినిక్స్కి వెళ్ళి అక్కడ ఇప్పుడు మినాక్సిడిల్ వేసుకోవడం కానీ, లేకపోతే ఈ మెకానికల్ స్టిమ్యులేషన్, ఓకే, లైక్ మైక్రో నీడ్లింగ్ అంటాం. ఆ మైక్రో నీడ్లింగ్ కానీ, మినాక్సిడిల్, ఫినాస్టరైడ్, డ్యూటాస్టరైడ్, ఇవన్నీ దెర్ ఆర్ అంటే ఈ మందులన్నీ కూడా దే క్యాన్ కాజ్ ద హెయిర్ టు రీగ్రో. ఓకే, కానీ వన్ థింగ్ దట్ ఈస్ అంటే ఇప్పుడు దట్ వీ నీడ్ టు రిమెంబర్ ఈస్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ మీన్స్ ఆఫ్ మేకింగ్ యువర్ హెయిర్ గ్రో. ఇంకా న్యాచురల్గా మనం ఏమైనా చేయగలమా అనేది ఒకటి చూస్తే కనుక దెర్ ఆర్ సమ్ స్టడీస్. ఓకే, ఒక జస్ట్ ఒకసారి నేను ఈ పేపర్ని ప్రకాష్కి పంపుతాను. ప్రకాష్, ఇది షేర్ చేసుకో ఒకసారి. ఓకే, okay, so why don't you project that, Prakash? Okay, yeah, there is a study, okay, which shows supplement containing amino acids may improve efficacy of hair loss treatments. Okay, దీంట్లో ఈ స్టడీలో వాళ్ళు చూసింది ఏమిటి అంటే ద సప్లిమెంట్ దట్ దే ఏం సప్లిమెంట్ ఇచ్చారు? కాలజన్. ఓకే, collagen peptides, hydrolyzed collagen peptides, right, and amino acids. Okay, so నేను మొదటి నుంచి మీ అందరికీ ఏం చెప్తూ వచ్చాను నేను? ఓకే, సో కాలజన్ వాడమని చెప్తూ వచ్చాను కదా, తర్వాత బోన్ సూప్లు వాడమని చెప్తూ వచ్చాను కదా. సో ఏముంటాయి బోన్ సూప్లోను, కాలజన్లో ఏముంటాయి? కాలజన్లో దేర్ ఆర్ అమినో యాసిడ్స్, అండ్ ఆల్సో బోన్ సూప్లో కూడా దేర్ ఆర్ డిఫరెంట్ అమినో యాసిడ్స్, okay, which are essential for hair growth. ఇప్పుడు keratin is made up of 18 amino acids. ఓకే, ఇప్పుడు బిల్డింగ్ బ్లాక్, ఇప్పుడు మీ అందరికీ ప్రోటీన్, ఇప్పుడు అమినో యాసిడ్స్ అంటే ఏంటి? ప్రోటీన్కి బిల్డింగ్ బ్లాక్స్ కదా అవి. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ఎనఫ్ ప్రోటీన్ ఇన్ యువర్ డయట్, మీరు హెయిర్ లాస్ అవుతుంది అని చెప్పి మీరు ఎన్ని హెయిర్ క్లినిక్స్కి మీరు తిరిగి లక్షల రూపాయలు తగలేసినా మీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. Okay, so nutrition is the most important factor in hair growth.
Okay, the basic building blocks, the protein సరిగ్గా లేకపోతే గనక there is మొత్తం మీరు చేసే ఎఫర్ట్ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే. There is you cannot regrow your hair, impossible. Okay, collagen is important. Collagen is very important. Okay, same thing. That is exactly what this study proves. Okay, and also amino acids. So bone soups are important, and protein is important. Eggs are important, and and ఏం చెప్పాను మీ అందరికీ. సో మీకు వెయిట్ ఒకవేళ అంటే మీకు అంటే మీ ఐడియల్ వెయిట్ కనుక మీకు 80 కిలోలు అయితే కనుక సో యూ నీడ్ టు టేక్ అట్లీస్ట్ 2 grams ఆఫ్ ప్రోటీన్ పర్ కిలోగ్రామ్. ఓకే, సో 80 కిలోలు ఐడియల్ వెయిట్ ఉన్న వాళ్ళకి యూ నీడ్ అట్లీస్ట్ 160 grams 160 గ్రాముల ప్రోటీన్ డైలీ కావాల్సిందే. ఓకే, ఎంతమంది నిజంగా చెప్పాలంటే నోబడి హ్యాస్ దట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. ఓకే, ఇంకొక విషయం, మా పేషెంట్స్లో చాలామందికి నేను కాలజన్ని బోన్ సూప్లని సజెస్ట్ చేసినప్పుడు వన్ థింగ్ దట్ దే హ్యావ్ నోటిస్డ్, వాళ్ళకి నేను అంటే ఈ ఎల్డర్లీ పీపుల్లో దాదాపుగా ఒక 60 years ప్లస్ ఉన్న వాళ్ళలో బోన్ లాస్ ఉంటున్న క్రమంలో వాళ్ళకి అంటే ఈ డెక్సా స్కాన్లో బోన్ లాస్ ఉంది అని చెప్పి దే ఆర్ ఇన్ ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ ఆస్టియోపెనిక్ పేషెంట్స్కి నేను ఇది సజెస్ట్ చేసినప్పుడు వన్ థింగ్ దట్ దే హ్యావ్ నోటిస్డ్, ఒకసారి కాలేజన్ తీసుకోవడం మొదలెట్టగానే వాళ్ళు నోటీస్ చేసింది ఏంటంటే 3-4 months తర్వాత వాళ్ళు వచ్చి నాకు చెప్పేది ఏంటంటే మై హెయిర్ స్టార్ట్స్ గ్రోయింగ్ బెటర్. Okay, so these nutrients and these amino acid combinations can prolong that anagen phase. ఓకే, సో చాలామంది నాకు చెప్పేది ఏంటంటే ఒకసారి దువ్వెన పెట్టి దువ్వుకోవడం మొదలెట్టగానే దువ్వెన నిండా జుట్టు వస్తుంది అని చెప్పి. ప్రాబ్లం ఏంటంటే దట్ ఈస్ దోస్ ఆర్ ద హెయిర్ దట్ ఆర్ అంటే దట్ యానజన్ ఫేజ్ వాళ్ళల్లో చాలా shrunken యానజన్ ఫేజ్ అంటే ఏంటంటే యానజన్ ఫేజ్ చాలా షార్ట్గా ఉన్న వాళ్ళల్లో అంటే ఉన్న ఫాలికల్స్ యూ విల్ లూజ్ దెమ్. ఓకే, సో ఒకవేళ హెల్తీగా ఉంటే కనుక ఇంకోటి వన్ మోర్ థింగ్ దట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఈజ్ యువర్ ఐరన్ లెవెల్స్. మీ ఐరన్ లెవెల్ సరిగ్గా లేకపోతే కనుక దేర్ ఈజ్ మీరు యానజన్ ఫేజ్ విల్ బి సో షార్ట్, సో యూ విల్ స్టార్ట్ లూజింగ్ మోర్ హెయిర్. అండ్ సో మీకు మీ అందరికీ ఇప్పుడు నేను ఇది వింటూ ఉంటే మీకు అర్థమయ్యేది ఏంటంటే అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈవెన్ యంగ్ పీపుల్ కూడా దాదాపుగా 20-year-olds కూడా దే ఆర్ సీయింగ్ హ్యూమంగస్ అండ్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ హెయిర్ లాస్ చూడడం అంటే వాళ్ళు హెయిర్ లాస్ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ బికాస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. So there is not enough nutrition in the food that we are taking, and also if you so that is one thing. So the first point is you need proper nutrients. Okay, what are proper nutrients? You have to have proper amino acids, and you have to include collagen in your diet. Okay, and the second thing is you need to what you need to understand is these if you are insulin resistant. Okay, if you are insulin resistant, there is a problem. Okay, if you are insulin resistant, see, insulin sensitivity expresses something called insulin growth factor, IGF-1. Okay, IGF-1 is so important in maintaining this anagen phase of hair growth. Okay, so IGF-1 sarigga unte ganaka you will see a robust hair growth. Kani if you are insulin resistant, if you are obese, and if you are gaining so much fat, and if you are pre-diabetic or if you are diabetic, okay, that is when your hair loss accelerates. And second point is you need to maintain insulin sensitivity. Okay, how do we do that? Please go back and listen to some of the sessions that I have done. Okay, so okay, insulin resistance inkoka paper పంపుతాను ప్రకాష్, ఇది just show this also please.
Just a moment. Yeah. I could have sent this to you prior. Okay, go ahead, Prakash. Okay. So what we see here in this paper, ఇవన్నీ కూడా చాలా రీసెంట్గా పబ్లిష్ అయిన పేపర్స్ ఇవన్నీ 2021లో పబ్లిష్ అయిన పేపర్ ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ ఇన్ పేషెంట్స్ విత్ సెబోరిక్ డెర్మటైటిస్ ఏ కేస్ కంట్రోల్ స్టడీ. ఓకే, చాలా మందికి డాండ్రఫ్ రావడం లేకపోతే ఈ ఫ్లేకీనెస్ ఆన్ ద స్కాల్ప్ ఉండడం అనేది చాలా కామన్గా జరుగుతున్న అంటే ఇప్పుడు అంటే పరిస్థితి ఇప్పుడు. ఓకే, సో ఎంతమందికి చూసినా చాలా మందిలో ఈ డాండ్రఫ్ అనేది లేకపోతే ఈ అంటే సమ్ కైండ్ ఆఫ్ డెర్మటైటిస్ స్కాల్ప్ మీద ఉండడం అనేది మనం స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం. ఓకే, ద రీజన్ ఫర్ దాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. Okay, it's a chronic inflammatory disease, skin disease, and if it is the problem is once you develop that, and oka hair growth sangati pakana petti there is one hair ni పూర్తిగా లూజ్ అయ్యే పరిస్థితి ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ మీకు తీసుకొస్తాయి అంటంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ అండ్ ద కోరిలేషన్ అండ్ ఇప్పుడు ద వే ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే కనుక దీంట్లో these are these are significantly associated. ఇప్పుడు చూసారా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ is significantly it's very significant. సో ఇక్కడ సిగ్నిఫికెన్స్ చూడాలంటే సైంటిఫిక్ పేపర్స్ లో p వాల్యూ అని చూస్తాం. ఆ p వాల్యూ ఎంత తక్కువ ఉంటే అంత సిగ్నిఫికెంట్ ఆ స్టడీ. ఓకే, ఓకే, సో okay, the conclusion and our findings suggest an association between seborrheic dermatitis and insulin resistance, okay, and which may be due to their common inflammatory pathogenesis. Okay, so this is, I think you are getting your sloga and your slowly you're understanding that our diet and our lifestyle plays an important role in even our hair growth. Okay, and trying to maintain our hair, proper healthy hair into our old age. Okay, now we will go to there is one more paper I want to just then tarvata pamputanu Prakash. Okay, let's go back and consider some of these hormones. ఓకే, చిన్నపిల్లల్లో అంటే యూత్ అంటే పెరిగేటప్పుడు ఓకే, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అంటే ఒకసారి ఆ ప్యూబర్టీ వచ్చిన తర్వాత వన్స్ యవ్వనంలోకి అడుగుపెట్టినప్పుడు దేర్ స్కిన్ స్టార్ట్స్ గ్లోయింగ్ అండ్ దే బికమ్ మోర్ అట్రాక్టివ్. ఓకే, దేర్ మజిల్ స్టార్ట్స్ గ్రోయింగ్ అండ్ ఆల్సో ఒకసారి ప్యూబర్టీ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ డెవలప్మెంట్ కానీ ఇదంతా కూడా దే బికమ్ అంటే మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ the hormones. Women low, it is estrogen. Okay, and also estrogen is important in maintaining skin thickness and maintaining hair growth and maintaining the proper skin texture. Alage boys low, it is the testosterone, right? సో ఇట్ ఈస్ టెస్టాస్టెరోన్ సరిగ్గా ఉన్న వాళ్ళలో ఈ హెయిర్ గ్రోత్ చాలా రోబస్ట్గా ఉండడం, అలాగే ఫేషియల్ హెయిర్ రోబస్ట్గా ఉండడం, అలాగే వాళ్ళ మజిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ తర్వాత ఒకసారి ఇప్పుడు అది దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ సపోజ్ టు బి. కానీ ఇన్ అవర్ మోడర్న్ వరల్డ్ వెన్ వీఆర్ ఎక్స్పోజ్ టు వీటన్నిటికీ ఈ యొక్క టాక్సిన్స్ని వీటన్నిటికీ ఎక్స్పోజ్ అవుతున్న క్రమంలో వాట్ వీఆర్ నోటీసింగ్ ఈజ్ దట్ న్యాచురల్ డెవలప్మెంట్ ఫేజ్ అండ్ న్యాచురల్ డెవలప్మెంట్లో కూడా వీఆర్ సీయింగ్ సమ్ ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు హెయిర్ లాస్ అవ్వడం దగ్గర నుంచి లేకపోతే ఈ పీసీఓడి రావడం దగ్గర నుంచి వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ పీసీఓడి and PCOS is insulin resistance. And even younger population lo 20-year-olds, 20-year-old, 25-year-old, mid 20 to 30-year-old males lo kuda there is a problem of erectile dysfunction.
Okay, which is unheard of in the మన previous generations లో. That was never the problem. What is the reason for it? Because it is insulin resistance. Okay, insulin resistance in the blood vessels causes compromise of blood flow. Okay, same thing. Okay, when insulin resistance of in the blood vessels that are supplying blood and nutrients to our hair follicle. Okay, if they develop insulin resistance, that is when ఒక్కసారి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే కనుక okay, there is an enzyme called endothelial nitric oxide synthase. Okay, once insulin binds and insulin works properly, that endothelial nitric oxide synthase produces something called nitric oxide. Nitric oxide is a vasodilator. అది బ్లడ్ వెసల్స్ని లేకపోతే మీ రక్తనాళాలు అంటే కొంచెం వ్యాకోచించేందేటట్టుగా చేస్తుంది. అప్పుడు ఒకసారి రక్తనాళాలన్నీ వ్యాకోచిస్తే, ఆ తర్వాత సంకోచించకుండా వ్యాకోచిస్తే అప్పుడు ఏమవుతుంది, అక్కడికి బ్లడ్ ఫ్లో అనేది లేకపోతే రక్త ప్రసరణ అనేది వీటికి సరిగ్గా జరిగి ఆ రూట్కి సరిగ్గా జరిగి, మీరు ఇంతకుముందు న్యూట్రియంట్స్ సంగతి చెప్పాను కదా ఫస్ట్ పాయింట్, ఆల్ దోస్ న్యూట్రియంట్స్ విల్ బి బ్రాట్ టు వేర్ దే నీడ్ టు గో, టు ద హెయిర్ niche, the bulb, the root. That is where this machinery is churning out these keratinocytes. The keratinocytes అనేవి hair ని layer by layer build చేసుకుంటూ వస్తాయి. Okay, so testosterone is important, estrogen is important. Okay, ఇంకో women లో కూడా testosterone ఉంటుంది. Okay, and women have more testosterone than they have estrogen. Okay, and given it is అంటే మెన్ కంటే తక్కువ ఉంటుంది టెస్టోస్టెరాన్, కానీ దే హ్యావ్ మోర్ టెస్టోస్టెరాన్ దాన్ దే హ్యావ్ ఎస్ట్రోజన్. ఎస్ట్రోజన్ లెవెల్ కంటే ఎస్ట్రోజన్ వాళ్ళలో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఎస్ట్రోజన్ ఉన్నదానికంటే ఎక్కువగా టెస్టోస్టెరాన్ ఉమెన్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా దిస్ హార్మోనల్ ఇంటర్ప్లే ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. మన అంటే ఒక బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన చేంజెస్ అన్ని ఏంటి, వాళ్ళకి రోబస్ట్ హెయిర్ గ్రోత్ ఉంటుంది, అంటే హెయిర్ థిక్నెస్ కానీ హెయిర్ గ్రో అంటే ఇక్కడ వరకు హెయిర్ ఉండటం కానీ, లేకపోతే వాళ్ళ స్కిన్ చాలా థిక్గాను చక్కగా సపుల్గా ఉండడం కానీ, ఇవన్నీ ఈ చేంజెస్ అన్ని మనం చూస్తాం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హార్మోన్స్. If the hormones don't work properly, and if you're insulin resistant, your hormones are completely screwed up, and then there is then it is a problem altogether. Okay, so women develop, young women develop PCOD, and young men develop erectile dysfunction, and from that point on, and also they don't have enough testosterone, and women don't have any proper estrogen, and they start losing hair, and they start losing every other function in their body. So nutrition is important. Nutrition కూడా that is important for maintaining proper hormones as well. So ఇక్కడ నుంచి 30s నుంచి మనం అక్కడ హైట్ అంటే టెస్టోస్టెరాన్ హైగా ఉండే టైం అది. సో ఆ టైంలో ఇప్పుడు అంటే ఫుల్ హెడ్ ఆఫ్ హెయిర్ అప్పుడు అంటే చాలా రోబస్ట్ హెయిర్ గ్రోత్ అప్పుడు ఉంటుంది. అప్పుడు ఏంటంటే దేర్ ఆర్ ఆండ్రోజన్ రిసెప్టర్స్, అంటే ఈ హార్మోన్ రిసెప్టర్స్, ఆండ్రోజన్ రిసెప్టర్స్ హెయిర్ అంటే స్కాల్ప్లో ఉంటాయి. సో ఆ తర్వాత జరిగేది ఏంటంటే ఒకసారి అంటే యూత్లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్, అంటే ఈ టెస్టోస్టెరాన్ ఉంటుంది. సో యాజ్ వీ ఏజ్ there is something called dihydrotestosterone. There is an enzyme called 5-alpha reductase. 5-alpha reductase activity అనేది as we grow older, 5-alpha reductase activity grows. ఓకే, దానివల్ల ఈ ప్రాబ్లం ఏంటి అంటే ప్రాబ్లం ఏమి కాదు, బట్ ఇదేంటంటే మెన్ అంటే ఓల్డర్ మెన్ ఓల్డ్ అవుతున్న కొద్దీ టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది. కానీ 5-alpha reductase యాక్టివిటీ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ద టెస్టోస్టెరాన్ గెట్స్ కన్వర్టెడ్ టు సంథింగ్ కాల్డ్ dihydrotestosterone, DHT. Okay, the DHT is it has 5 times more affinity, 5 to 10 times more affinity to the androgen receptor than the testosterone does. సో మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏంటంటే
ఏజ్ వచ్చే కొద్దీ ఏమవుతుందంటే 5-alpha reductase యాక్టివిటీ పెరిగి దట్ ఈస్ వన్ టెస్టాస్టెరోన్ గెట్స్ అంటే టెస్టాస్టెరోన్ అనేది డైహైడ్రోటెస్టాస్టెరోన్గా మారినప్పుడు ఆ డైహైడ్రోటెస్టాస్టెరోన్ ఈజ్ మోర్ పోటెంట్. ఓకే, సో ఈ తగ్గే టెస్టాస్టెరోన్ లెవెల్స్ని కాంపెన్సేట్ చేయడానికి డైహైడ్రోటెస్టాస్టెరోన్ అవుతుంది. డైహైడ్రోటెస్టాస్టెరోన్ ఈజ్ గుడ్, దట్ సర్వ్స్ ఎ పర్పస్. కానీ ప్రాబ్లం ఏమిటి అంటే వెన్ ఇట్ బైండ్స్ టు ద ఆండ్రోజన్ రిసెప్టర్స్ ఇన్ ద స్కాల్ప్, ఇక హెయిర్ దగ్గర ఉన్న ఆండ్రోజన్ రిసెప్టర్స్ అది బైండ్ అయినప్పుడు వాట్ హ్యాపన్స్ ఈజ్ ఇట్ కంప్లీట్లీ ష్రింక్స్ ద నీష్. వెన్ ఇట్ ష్రింక్స్ ద నిష్, దాంట్లో ఉన్న స్టెమ్ సెల్ పాపులేషన్ ఇవన్నీ కూడా ష్రింక్ అయిపోయి that root and that hair bulb or that niche becomes non-viable. So that is how this male pattern baldness or pattern baldness develops in humans. ఓకే, ఈవెన్ ఉమెన్ కూడా తర్వాత హెయిర్ లాస్కి చాలా వరకు కారణం ఇది ఇలాంటి హార్మోన్ ఇష్యూసే. సో నౌ అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ దట్ వీ నీడ్ టు, సో వీ లెర్న్డ్ అబౌట్ ద టెస్టాస్టెరోన్ అండ్ డైహైడ్రోటెస్టాస్టెరోన్ అండ్ వీ లెర్న్డ్ అబౌట్ estrogen, and we learned about how estrogen and testosterone అంటే ఇవన్నీ ఎంత అంటే క్రూషియల్గా అంటే క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయో హెయిర్ గ్రోత్లో మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. ఓకే, అండ్ ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ గురించి మనం అర్థం చేసుకున్నాం. ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ ఉంటే కనుక అండ్ ఇన్సులిన్ రెసిస్టెంట్ కాకపోతే మనం దట్ ఈస్ వెన్ హెయిర్ గ్రోస్ ఇన్ ఎ రోబస్ట్ మేనర్. ఓకే, సో ఇవన్నీ ప్రాపర్గా ఉంటే మీకు న్యూట్రియంట్స్ సరిగ్గా ఉండి ఇప్పుడు మీకు హార్మోన్స్ సరిగ్గా ఉండి, ఓకే, అలాగే మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సరిగ్గా అంటే లేకపోతే కనుక మీరు ఇన్సులిన్ సెన్సిటివ్ అయితే కనుక దట్ ఈస్ వన్ దట్ ఆనజన్ ఫేజ్ కెన్ గెట్ ప్రొలాంగ్డ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ క్యాన్. ఓకే, 7 years or even higher. Okay, that during that time hair keeps on growing and you will have, and also తర్వాత అంటే ఇప్పుడు ఒకవేళ చిన్న అంటే రోజు పోయే హెయిర్లు అంటే మీకు ఉంటే కనుక దాంట్లో దెన్ ఇప్పుడు న్యూట్రియంట్స్ అని సరిగ్గా ఉండి మీ స్కాల్ప్ హెల్తీగా ఉండి బ్లడ్ సప్లై సరిగ్గా ఉంటే కనుక దట్ ఈస్ వెన్ యూ క్యాన్ అంటే దీస్ టీలోజన్ ఫేజ్లోకి వెళ్ళిపోయినా లేకపోతే టీలోజన్ ఫేజ్లోకి వెళ్ళిన ఈ హెయిర్ రూట్స్ అనేవి మళ్ళీ దే కెన్ ఎంటర్ ద ఎర్లీ anagen phase and you will have this repeated cycle which keeps on giving you new hair and stronger hair and healthier hair. ఓకే, సో ఒకవేళ మీకు ఇప్పుడు అంటే ఇప్పటిదాకా ఉన్నదాన్ని జస్ట్ ఒక సింపుల్గా సమరైజ్ చేస్తే ఇలాగా, అలాగే మీకు అంటే సెబరాయిక్ డెర్మటైటిస్ అంటే మీకు చుండ్రు లాంటిది కానీ లేకపోతే తలలో ఫ్లేకీనెస్ కానీ ఏమైనా ఉండి కొంచెం అంటే ఇన్ఫ్లమేషన్ ఏమైనా తలలో ఉంటే కనుక దెన్ దెర్ ఇస్ అ ప్రాబ్లం విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే, ఇంకొకటి మన ఇండియాలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని అడ్రస్ చేయడం అనేది ఎంత కష్టమో అది అంటే ఇప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ యూ రియలైజ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ బికాస్ ఆఫ్ అవర్ హెవియర్ రైస్ కన్సంప్షన్. ఓకే, సో we need a strategy, okay, and I will address this insulin resistance in a different session. Kani, now let's see what we can do to address these things. Okay, so ఒకటేమో 5-alpha reductase activity అని చెప్పాను కదా ఇంతకుముందు ఒక ఎంజైమ్, ఇంకొకటి ఏంటంటే PDE5 ఉంటుంది. అంటే PDE5 అంటే ఫాస్ఫోడైఎస్టరేజ్ 5. దట్ ఈస్ వాట్ ఇప్పుడు మీరు అంటే మెన్ అంటే ఇప్పుడు లో ఉన్న అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి వాడే మందుల్లో ఇవి PDE5 ఇన్హిబిటర్స్. అవి ఇక మీకు వయాగ్రా కానీ లేకపోతే ఈ టడాలఫిల్ కానీ ఇవన్నీ కూడా PDE5 ఇన్హిబిటర్స్ అవి. ఓకే, సో దేర్ ఆర్ అంటే ఇప్పుడు సో లెట్స్ దెన్ సో PDE5 enzyme అంటే phosphodiesterase అంటాం దాన్ని. Phosphodiesterase also plays an important role in how we maintain our hair. Okay, so let's go to, so now అంటే న్యూట్రిషన్ గురించి ప్రాపర్గా మీకు అర్థమైంది కాబట్టి, సో ఇఫ్ యూ డు నాట్ మెయింటైన్ న్యూట్రిషన్, ఇప్పుడు నేను చెప్పబోయే సొల్యూషన్స్ ఏవి దే విల్ నాట్ బి యాజ్ ఎఫెక్టివ్.
Okay, so nutrition is important, and also one of the key aspects ఇప్పుడు మనం హెయిర్ గ్రోత్ కానీ లేకపోతే మనం హెయిర్కి ఏమైనా చేయాలనుకుంటే, ఓకే, వన్ థింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యానజన్ ఫేజ్, okay, the early phase of hair growth, the major phase of hair growth, anagen phase, it lasts from anywhere from 4 to 7+ years. ఓకే, ఒకవేళ మీరు ఏదన్నా నేనేమైనా చెప్పిన సొల్యూషన్స్ని మీరు అప్లై చేస్తే కనుక ఇవాళ అప్లై చేసి రేపు హెయిర్ వచ్చిందా అని చెప్పి అర్థంలో చూసుకోకండి. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. దీస్ థింగ్స్ టేక్ టైం. నేను ఎన్నిసార్లు ఇంతకుముందు మీకు చెప్తూ వచ్చాను ఏంటంటే, మీకు ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు, హెల్త్ క్రైసిస్ వచ్చినప్పుడు గబుక్కుని వచ్చేసి నాకు ఏమైనా మందు ఇవ్వండి అని చెప్పి నన్ను అడగద్దు. అది మీరు అడగాల్సింది మీ డాక్టర్ గారిని అడగాలి. నన్ను అడగాల్సింది ఏంటంటే, ఈ హెల్త్ క్రైసిస్లోకి ఎలా వెళ్ళాను, దీని నుంచి మనం ఎలా బయటపడగలం అనే సంగతి మనం నన్ను అడిగితే కనుక దట్స్ యుల్ గెట్ అన్ ఆన్సర్. అలాగే ఇక్కడ కూడా యానజన్ ఫేజ్ అనేది ఇట్ టేక్స్ 4 to 7 years. ఓకే, సో ఈ సొల్యూషన్స్ ఇప్పుడు మనం కొన్నిటిని మనం జస్ట్ ఆలోచిద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మినాక్సిడిల్. ఓకే, మినాక్సిడిల్ అనేది రోగైన్ అనేది అనే బ్రాండ్ యూజువల్గా యూఎస్లో ఇక్కడ దొరుకుతుంది. అలాగే మినాక్సిడిల్ అక్కడ కూడా దొరికే అవకాశం ఉంది. ఇందాకటి స్టడీలో మనం చూసినట్టయితే ఆ మినాక్సిడిల్ 2% సొల్యూషన్ని, ది స్టడీ ఇక మినాక్సిడిల్ ఇది కాదు, ఇంకోటి నెక్స్ట్ది అంటే న్యూట్రియంట్స్ స్టడీ చూసాం కదా. So this study shows, okay, and amino acids and collagen ఈ స్టడీలో they have used 2% minoxidil. ఓకే, సో ఆ 2% minoxidil యూజ్ చేసిన వాళ్ళలో ఈ న్యూట్రియంట్స్ కూడా ప్రాపర్గా యూజ్ చేసిన వాళ్ళలో they were able to see, okay, almost 85.4% of the patients, okay, they met the primary endpoint. కానీ న్యూట్రియంట్స్ని యూజ్ చేయకుండా, అంటే కాలజిన్ యూజ్ చేయకుండా లేకపోతే అమినో యాసిడ్స్ యూజ్ చేయకుండా సేమ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళల్లో ఓన్లీ 45%, 45% మాత్రమే ఆ రిజల్ట్ని చూడగలిగారు. ఓకే, సో మినాక్సిడిల్ ఏంటి? ఆ డ్రగ్ని ఇంతకుముందు బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి డెవలప్ చేశారు ఆ డ్రగ్ని. కానీ నేను ఒక మాట చెప్తాను, మీరు ఇవన్నీ వెళ్ళి వెంటనే తీసుకోకండి. మీరు అంటే ఒకవేళ మీరు హెయిర్ లాస్ ఉంది అంటే కనుక మొట్టమొదట మీరు చేయాల్సింది ఏంటంటే ఆ ఫస్ట్ ఫ్యూ పాయింట్స్ నేను చెప్పాను కదా, వాటిని మీరు అడ్రస్ చేయండి ముందు. ఆ తర్వాత చూద్దాం, ఆ తర్వాత మీకు ఎంతవరకు హెయిర్ వస్తుంది అనేది. దేర్ ఆర్ అదర్ న్యాచురల్ వేస్ టు డూయింగ్ దిస్. ఓకే, మినాక్సిడిల్ తీసుకుంటే కనుక మినాక్సిడిల్ 2 to 5% మనం అప్లై చేస్తే వాట్ హ్యాపన్స్ ఈస్ ఇట్ ఎక్స్పాండ్స్ ద బ్లడ్ వెసల్స్. బ్లడ్ వెసల్స్ వ్యాకోచించేటట్టు చేస్తుంది అని చెప్పాను ఇందాక ఏం చెప్పాను. సో న్యాచురల్ ట్రీట్మెంట్, న్యాచురల్గా ఎలా అంటే చేయొచ్చు దాన్ని. ఎండోథీలియల్ నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్ ఎక్స్ప్రెసెస్ మోర్ నైట్రిక్ ఆక్సైడ్. That nitric oxide expands the blood vessels, and same thing minoxidil does. Okay, blood vessels వ్యాకోచించినప్పుడు what happens is it brings in more blood, more nutrients to the hair root, and it then so the minoxidil వాడిన వాళ్ళలో they were able to see, okay, better results. కానీ minoxidil it can cause serious side effects. ఒకవేళ మినాక్సిడిల్ ఓరల్గా తీసుకోవచ్చు, ఇది అంటే టాబ్లెట్ లాగా తీసుకోవచ్చు, లేకపోతే టాపికల్గా అంటే స్కాల్ప్ కూడా అప్లై చేయొచ్చు. కానీ ఇది ప్రాబ్లం ఏమవుతుందంటే మినాక్సిడిల్ క్యాన్ బి అబ్జార్బ్డ్ ఇంటూ సిస్టమిక్ సర్క్యులేషన్. ఒకవేళ లోకల్గా ఇక్కడ టాపికల్గా మీరు అప్లై చేసినా ఇట్ కెన్ గెట్ అబ్జార్బ్డ్ ఇంటూ సిస్టమిక్ సర్క్యులేషన్. ఓకే, అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఇట్ కెన్ కాజ్ టూ లో ఆఫ్ బ్లడ్ ప్రెషర్, అండ్ ఇట్ కెన్ కాజ్ స్వెల్లింగ్ ఆఫ్ ద యాంకిల్స్ అండ్ there are other problems, and also in men it can cause hyperprolactinemia. Okay, prolactin levels పెంచడం. సో ఒకవేళ prolactin levels పెరిగితే కనుక you can experience something called gynecomastia and male breast development అవడం. ఆ తర్వాత యూ కుడ్ ఈవెన్ సీ లిటిల్ బిట్ ఆఫ్ మిల్క్ లెట్ డౌన్. ఓకే, సో మినాక్సిడిల్ విచక్షణ రహితంగా మెన్లో వాడితే యూ క్యాన్ సీ బ్రెస్ట్ డెవలప్మెంట్ అండ్ యూ కుడ్ ప్రాబబ్లీ సీ మిల్క్ లెట్ డౌన్.
Okay, so jagrata. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఆల్సో మైక్రో నీడ్లింగ్ అని చెప్పాను ఇంతకుముందు. మైక్రో నీడ్లింగ్ అంటే దేర్ ఆర్ రోలర్స్ విత్ నీడిల్స్, స్మాల్ రోస్ ఆఫ్ నీడిల్స్ ఉంటాయి దాంట్లో. అలాగే లేకపోతే కనుక ఒక స్టాంప్ లాగా ఉంటుంది. ఆ స్టాంప్ని ఇప్పుడు ఏంటంటే దట్ కాజెస్ మెకానికల్ స్టిమ్యులేషన్. అండ్ ఒకసారి అంటే దట్ మైక్రో ఇన్ఫ్లమేషన్ కాజెస్ దిస్. ఒకవేళ అంటే ఈ రూట్స్ కనుక ఒకవేళ టెలోజన్ ఫేజ్లో నుంచి వెళ్ళి ఒకవేళ ఇఫ్ దే ఆర్ డైయింగ్, ఓకే, అటువంటి వాటిని ఇలా అంటే వీటి మైక్రో నీడ్లు చేసినప్పుడు దే క్యాన్ బి ఫోర్స్డ్ ఇన్ టు ఎర్లీ యానజన్ ఫేజ్. సో ఈ స్టడీస్లో తేలింది ఏమిటి అంటే ఈ మినాక్సిడిల్ ప్లస్ దిస్ మైక్రో నీడ్లింగ్ షోడ్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. అండ్ ఆల్సో ఇట్ వాజ్ ఏబుల్ టు బ్రింగ్ బ్యాక్ సమ్ ఆఫ్ ద డెడ్ జోన్స్. అంటే ఒక్కోసారి పూర్తిగా బాల్డ్ అయిపోయిన ఏరియాస్ను కూడా ఏరియాస్లో కూడా హెయిర్ వచ్చేలాగా అంటే డెడ్ జోన్స్ను కూడా రెస్టోర్ చేయడం జరిగింది. కానీ ప్రాబ్లం ఏంటంటే వన్స్ యూ స్టార్ట్ యూజింగ్ మినాక్సిడిల్, ఓకే, యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ లైఫ్. ఒకసారి మినాక్సిడిల్తో మీకు కొంచెం హెయిర్ వచ్చింది అంటే దట్ హెయిర్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ విత్ మినాక్సిడిల్ alone for the rest of your life. Once the moment you stop using minoxidil, you will lose the hair that you got with minoxidil. Okay, then the other we'll go to some supplements. ఓకే, ఇంతకుముందు PCOS సప్లిమెంట్ గురించి మీకు చెప్పడం జరిగింది. ఓకే, PCOS సప్లిమెంట్ గురించి ఏంటంటే PCOS దాంట్లో మయోఐనోసిటాల్ అని డీకైరోఐనోసిటాల్ అని రెండు, దట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 2 సప్లిమెంట్స్. ఓకే, సో మయోఐనోసిటాల్, ఓకే, ఇట్ హ్యాస్ అ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ హెయిర్ గ్రోత్ ఆల్సో. Okay, so just before you go to bed, half an hour to 40 minutes before you go to bed, this intervention is without side effects. Okay, and myoinositol can inhibit PDE5 phosphodiesterase 5, which has a negative impact on hair growth. ఓకే, సో మయోఐనోసిటాల్. సో ఇప్పుడు మయోఐనోసిటాల్కి ఇంతకుముందు చెప్పాను ఏంటంటే ఇట్ కెన్ ఇంప్రూవ్ ద ఎగ్ క్వాలిటీ, ఓకే, ఇన్ ద ఓవరీస్. ఓకే, అలాగే ఇట్ కెన్ ఇంప్రూవ్ ద స్పెర్మ్ క్వాలిటీ. ఓకే, ఇందాక సునీత చెప్పిన టెస్ట్ మనీ విన్నాం కదా మనం. ఏంటి వాళ్ళ హస్బెండ్లో ఉన్న అంటే స్పెర్మ్ మార్ఫాలజీ, అంటే స్పెర్మ్ యొక్క మొటిలిటీ అండ్ అంటే అది కూడా అంటే చాలా ఇంప్రూవ్ అయింది అని చెప్పడం జరిగింది. ఓకే, so they were using PCOS supplement, the myoinositol. Okay, so that myoinositol helps in hair growth as well. Okay, and also yeah, this is it. Okay, so if you take about 600 to 900 milligrams of myoinositol just before you go to bed. Okay, this is 2 tablets of 2000 mg kada idi. So 1 tablet just before you go to bed will have a positive impact on the way your hair grows. Okay, this is after you fix your nutrition, after you fix your insulin resistance. ఓకే, సో వన్ మోర్ థింగ్. ఇప్పుడు ఇంతకుముందు నేను ఒకటి చెప్పాను కదా ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాజెస్ సెబోరైక్ డెర్మటైటిస్ అని. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ క్యాన్ కాజ్ సంథింగ్ కాల్డ్ ఇక్కడ ఇప్పుడు నెక్ దగ్గర కానీ లేకపోతే మెడ దగ్గర కానీ లేకపోతే ఒంటి మీద స్కిన్ డార్క్గా అయిపోవడం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ దట్ కండిషన్ ఈస్ కాల్డ్ అకాంథసిస్ నైగ్రికాన్స్. ఓకే, సో ఎందుకు ఏం జరుగుతుంది అక్కడ? ఓకే, దిస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే దిస్ ఇన్సులిన్ ఈజ్ అంటే సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిన కారణాన సో బ్లడ్లో ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల ఈ స్కిన్లో ఉన్న సెల్స్ ఇప్పుడు దిస్ అంటే దే స్టార్ట్ గ్రోయింగ్.
and also the skin starts growing, and also ఇప్పుడు హైపర్ కెరటోసిస్ అంటాం దాన్ని. సో అక్కడ స్కిన్ రఫ్గా అయిపోవడం కానీ, స్కిన్ కొంచెం బ్లాక్ కలర్లో ఉండటం కానీ, సో డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో ఈ కండిషన్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో వాట్ యువర్ బాడీ ఈజ్ డూయింగ్ ఈజ్ మొత్తం అంటే ప్రాపర్గా స్కిన్ హెల్త్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వాలి, అలాగే హెయిర్ గ్రోత్ ఉండాలి. సో దాంట్లోకి పెట్టాల్సిన ఎఫర్ట్ అంతా ఇట్ ఈస్ అంటే దిస్ ఈస్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ టు దిస్ అంటే వాట్ ఈస్ ఇట్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ దిస్ అంటే అంటే ఈ స్కిన్ గ్రోత్ అంటే ఓవర్ గ్రోత్ అయిపోవడం కానీ, లేకపోతే ఎక్సెసివ్ రఫ్నెస్ రావడం కానీ, ఎక్సెసివ్గా అంటే డిస్కలర్ అయిపోవడం కానీ, ఇవన్నీ దట్ ఈస్ అకాంథోసిస్ నైగ్రికాన్స్. సో దట్ కండిషన్. సో ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ డెడ్లీ అండ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ అంటే ఇట్స్ detrimental to the goals and to your goals of health, including your hair growth. Okay, so microneedling గురించి, minoxidil గురించి, వీటి గురించి మాట్లాడాం కదా. And also we talked about PCOS supplement. Okay, then we will talk about there are others, ఇప్పుడు finasteride. Okay, and finasteride అనే ఒక ఇది ఉంది, దాని కూడా మీకు బ్లడ్ ప్రెషర్కిను ప్లస్ అలాగే అంటే బ్లడ్ ప్రెషర్ కంటే ఎక్కువగా ప్రాస్టేట్ గ్లాండ్ కోసం వాడతారు దీన్ని. ఓకే, సో ప్రాస్టేట్ ఎల్డర్లీ పీపుల్లో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అయినప్పుడు దట్ ఈస్ వాట్ ఇప్పుడు ఫినాస్టరైడ్ అనే మందుని 5 milligrams డైలీ వాడడం జరుగుతుంది. కానీ సో ఫినాస్టరైడ్ ఈస్ అనదర్ థింగ్ విచ్ రెడ్యూసెస్ ఆర్ సప్రెసెస్ దిస్ 5-alpha reductase. ఓకే, 5-alpha reductase ఏం చేస్తుంది, టెస్టాస్టెరోన్ని ఇట్ కన్వర్ట్స్ ఇంటూ డైహైడ్రో టెస్టాస్టెరోన్గా మారుస్తుంది కదా. సో దట్ 5-alpha reductase యాక్టివిటీని ఈ ఫినాస్టరైడ్ అనేది తగ్గిస్తుంది. కానీ యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ హియర్ ఆల్సో, ఎందుకంటే ఎల్డర్లీ పీపుల్లో ఫినాస్టరైడ్ వాడితే వాళ్ళకు అంటే ఒకవేళ వాళ్ళు ఫినాస్టరైడ్ వాడి ఆపేసినా కానీ వాళ్ళకి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కానీ ఇప్పుడు యంగ్ పీపుల్ ఇప్పుడు చాలామంది ఇక్కడ కూడా యంగ్ పీపుల్లో హెయిర్ లాస్ అవుతుందని చెప్పి ఫినాస్టరైడ్ వాడి అండ్ హెయిర్ వచ్చిన తర్వాత ఆ సైడ్ ఎఫెక్ట్లు తట్టుకోలేక ఆపేసిన తర్వాత కూడా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ పోస్ట్ ఫినాస్టరైడ్ సిండ్రోమ్. ఓకే, దట్ పోస్ట్ ఫినాస్టరైడ్ సిండ్రోమ్ is it is characterized by extreme side effects, including suicidal ideation, like sexual side effects. Okay, and loss of libido. And ఇందాక దాని గురించి చెప్పడం మర్చిపోయాను. లాస్ ఆఫ్ లిబిడో గురించి దీంట్లో మన minoxidil వాడేటప్పుడు కూడా that is another thing. So when prolactin increases and your dopamine levels go down, and then there is a problem and you lose motivation and you don't feel like doing anything. సో అలాగే పోస్ట్ ఫినాస్టరైడ్ సిండ్రోమ్లో కూడా సూసైడల్ ఐడియేషన్ దగ్గర నుంచి, అలాగే ఇప్పుడు అంటే లాస్ ఆఫ్ అంటే లిబిడో దగ్గర నుంచి, సో వీటన్నీ చాలా ఎక్స్ట్రీమ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. సో ఇది యంగ్ పీపుల్లో అంటే దాదాపుగా 20, 30, 40 year oldsలో ఒకవేళ ఫినాస్టరైడ్ వాడి ఆపేసిన తర్వాత అంటే జరిగే పరిణామాలు, ఫినాస్టరైడ్ వాడుతున్నప్పుడు వస్తాయి, తర్వాత ఆపేసిన తర్వాత కూడా దాదాపుగా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి దాదాపు ఒక ఆల్మోస్ట్ 50 to అంటే ఒక 2 to 3 years ఉండే అవకాశం ఉంది ఇక్కడ. సో అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా, ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు గో దిస్ రౌట్ ఆఫ్ యూజింగ్ ఫినాస్టరైడ్ ఫర్ యువర్ హెయిర్ లాస్, జాగ్రత్త, యూ నీడ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్ అండ్ యూ నీడ్ టు బీ అండర్ సంబడీస్ సూపర్విజన్ హూ నోస్ వాట్ దే ఆర్ డూయింగ్. ఏదో హెయిర్ లాస్కి ఫినాస్టరైడ్ అంటే వాడమని చెప్పి ఏదో ఫినాస్టరైడ్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేయడం కాదు. దే నీడ్ టు నో ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో ఫినాస్టరైడ్ and so it can be applied topically, and finasteride extremely low concentrations lo vaadite ganaka you can you can mitigate most of these side effects. Okay, so finasteride 0.0
0.01% and 0.01 milligrams of finasteride orally, that is, that itself can suppress dihydrotestosterone to a substantial level. ఓకే. కానీ ఆ లెవెల్‌లో మీరు మొదలెడితే గనక యూ విల్ నాట్ సీ, ఇంతకుముందు చెప్పాను కదా మీకు, వన్ థింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ ఈస్ దట్ దిస్ యానజన్ ఫేజ్ లాస్ట్ వెరీ లాంగ్. సో మీరు యూ విల్ నాట్ సీ దీస్ రిజల్ట్స్ ప్రాబ్లీ అంటే ఫర్ ద ఫస్ట్ ఫ్యూ మంత్స్. ఓకే. అందుకని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే చాలా అంటే పేషెన్స్ లేకుండా మొదట్లో కొంత లో డోసుల్లో మొదలెట్టేసి దే గో టు higher doses of finasteride and they'll see hair growth, but the side effects and that they're experiencing are much more brutal, and they stop it and they experience even more side effects. ఓకే. సో ఫినాస్టరైడ్ గురించి సో ఇవన్నీ డ్రగ్స్ యూజ్ చేయడం కంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్గా మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ మనం సప్లై చేస్తూ, ఓకే, అంటే ఈ న్యాచురల్గా అంటే మయో ఐనోసిటాల్ కానీ లేకపోతే ఇటువంటి ఇవి వాడితే ఐ థింక్ యూ విల్ సీ బెటర్ రిజల్ట్స్. ఓకే. సో ఫైనల్లీ ఇంకోటి ఏంటంటే, ఒకటి కాఫీ గురించి ఒక మాట మీతో చెప్పాలి. కాఫీ కూడా ఇట్ ఈస్ అన్ ఇన్హిబిటర్, పోటెంట్ ఇన్హిబిటర్ ఆఫ్ DHT pathway, dihydrotestosterone pathway. ఓకే. అండ్ కాఫీ వాట్ యూ కెన్ డూ, ఇప్పుడు ఏంటంటే చాలామంది కాఫీ కెఫీన్ ఆయింట్మెంట్స్ ఇక్కడ యూజువల్గా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి, ఇక్కడ అంటే అమెజాన్లో కూడా దొరుకుతాయి ఇక్కడ. సో కెఫీన్ ఆయింట్మెంట్ని ఒకవేళ స్కాల్ప్కి అప్లై చేస్తే దాట్ క్యాన్ ఇన్హిబిట్ దిస్ DHT pathway to some extent, and that can prolong the anagen phase, and that can help you retain the hair that you have for a little longer time. ఓకే. సో కెఫీన్ ఆయింట్మెంట్స్. సో అలాగే ఒక ఇండియాలో కెఫీన్ ఆయింట్మెంట్స్ ఎక్కడ దొరుకుతాయి అని మీరు అనుకుంటారు. సో వాట్ యూ కెన్ డూ ఇస్, ఒకవేళ మంచి బ్లాక్ కాఫీని బ్రూ చేసి లెట్ ఇట్ స్టాండ్ ఆన్ యువర్ స్కాల్ప్ ఫర్ అబౌట్ 15 minutes. ఓకే. ఒక కాటన్ తీసుకుని యూ కెన్ అప్లై టు యువర్ స్కాల్ప్ అండ్ తర్వాత then 15 minutes later wash it away. Let that coffee sink into your into the hair niche and hair follicle. Okay. You don't need to apply it every day. So probably twice a week, ఒకసారి 2 సార్లు కానీ లేకపోతే ఒకసారి కానీ అప్లై చేస్తే కనుక that also has shown some improvement in retaining the hair that you have. Okay. Finally, vitamin D. Okay, vitamin D supplementation and maintaining proper vitamin D levels can అంటే సో దెర్ ఈస్ అంటే వైటమిన్ డి ఒక ఇమ్యూన్ మాడ్యులేటర్ మాత్రమే కాదు, ఇట్ ఆల్సో ఇట్ ఈస్ అ జీన్ ఎక్స్ప్రెషన్ మాడ్యులేటర్, అండ్ వైటమిన్ డి can express genes which prolong this anagen phase as well. And also one more thing is vitamin D and vitamin A together. Okay, and vitamin A and vitamin D together can preserve the stem cell population that are in the hair niche and the hair bulb for much longer period. So that ante okvela stem cell population proper ga maintain aithe ganaka, and so you will have many cycles. This hair root can get can return back to the anagen phase again. ఒకసారి anagen phase నుంచి catagen కి వెళ్ళి catagen నుంచి telogen కి వెళ్ళిన తర్వాత కూడా, and then if you have enough stem cell population and enough blood supply, and that root can return to anagen phase once again. Okay, so vitamin A is also important. One small simple thing, చాలా మంది ఇప్పుడు విటమిన్ డి కలిపిన ఆముదమును కోకోనట్ ఆయిల్తో హెయిర్కి అప్లై చేస్తున్నారు. సో వాట్ యూ కెన్ డూ ఇస్, అక్కడ 25,000 units vitamin A oil fill capsules దొరుకుతాయి. సో వాట్ యూ కెన్ డూ ఇస్, you can use అంటే అదే ఆయిల్లో you can squeeze about
8 or 9 capsules of vitamin A into the same oil, and use that oil on your hair and massage it into your hair follicles, and that will and that is the vitamin A has shown to improve stem cell populations. Okay, so that is the final recommendation. And also I didn't talk about this నేను ఇంకా ఎక్కువ మీకు అంటే ఈ డ్రగ్స్ గురించి వీటి గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు, బికాస్ ఐ డోంట్ వాంట్ టు అంటే మీరు అవి అంటే గబుక్కుని వెళ్ళి తీసుకుని వాటితో జరిగే అంటే సైడ్ ఎఫెక్ట్స్కి మీరు గురవడం నాకు ఇష్టం లేదు. యూ డోంట్ నీడ్ టు ఇప్పుడు ఇవన్నీ మీరు న్యూట్రిషనల్గా అన్ని మీ అంటే ప్రాపర్గా ఫిక్స్ చేసుకుని మీ లైఫ్ స్టైల్ని ఫిక్స్ చేసుకుని మీరు ఇన్సులిన్ సెన్సిటివ్ అయితే కనుక యూ విల్ డెఫినెట్లీ మెయింటైన్ అంటే బెటర్ వాల్యూమ్ ఆఫ్ హెయిర్ మచ్ లాంగర్ దెన్ యూజువల్. ఓకే, అండ్ మర్చిపోయాను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హెయిర్ షాంపూలు దొరుకుతాయి. ఇక్కడ ఒకటే కీటకానజోల్ అని చెప్పి, ketoconazole is also very it inhibits the dihydrotestosterone pathway. Okay, but it does it locally in the scalp, so it does not have systemic side effects. Okay, so ketoconazole 2% shampoo. Okay, you can use it twice a week. Okay, and that also can improve the health of your hair. Okay. So with that, Prakash, we can take any questions that are related to this topic. No, the infrared light would. Oh, so much better, asla complete ga. Okay, so I want to this infrared light, the red light. Okay, నేను ఇది ఒకటి complete గా మర్చిపోయాను. ప్రకాష్ ఇది ఒకటి ఈ పేపర్ కూడా పెట్టవా? Okay, so I sent it to you, Prakash, link. Yes. You see that? Yeah. Awesome. Just log in. Okay, hair growth promoting effects of 650 nanometer red light stimulation on human hair follicles. The study of its mechanisms versus RNA sequencing and transcriptome analysis. Okay, కొంచెం కిందకి వెళ్ళి ప్రకాష్ ఇది. ఓకే, సో ఇవన్నీ చూద్దాం. రిజల్ట్స్ దగ్గర ఒకసారి పైకి అబ్స్ట్రాక్ట్ దగ్గరికి వెళ్ళి ప్రకాష్. ఓకే, ఇంకొంచెం పైకి వెళ్ళి. ఓకే, రైట్ దే పేపర్ అంతా కావాలంటే మీరు చదువుకోండి, లింక్ని పోస్ట్ చేద్దరు కానీ. సో గో డౌన్ లిటిల్ బిట్ అంత కాదు. ఓకే, జస్ట్ ఓకే రిజల్ట్స్. Low level red light promoted the proliferation of human hair follicles in experimental culture tissue model. Consistently 650 nanometer red light significantly delayed the transition of hair cycle from anagen to catagen in vitro. అంటే ఇది టెస్ట్ ట్యూబ్లో అంటే పీట్రీ డిష్లో చేసిన స్టడీ ఇది. సో రెడ్ లైట్ స్టిమ్యులేషన్ డిలేడ్ ద ట్రాన్సిషన్. సో అంటే ఏం చేసిందంట, ఇట్ ప్రొలాంగ్ ద anagen phase. Okay, so okay, conclusion. The effect of 650 nanometer red light on ex vivo hair follicles and the transcriptome set, which implicates the role of red light in promoting hair growth and reversing of miniaturization process of
AGA were identified. Okay, so miniaturization. So ఇప్పుడు ఏంటంటే, so if the dihydrotestosterone DHT binds to the ఇప్పుడు మీకు హెయిర్ రూట్ అక్కడ బైండ్ అయితే కనుక అక్కడ ఉన్న మనం అంటే ఆండ్రోజన్ రిసెప్టర్స్ కి బైండ్ అయితే that causes the miniaturization of that niche. So miniaturization అంటే ఏంటంటే that is when it completely that hair root stops becoming viable. So now idenante the red light stimulation can prevent that from happening. So red light ela pedtamu talaki ఒకసారి yeah, let's go back to the video, Prakash. Okay, so there ఇది కనపడుతుందా ప్రకాష్ ఇది? Yes, sir. Yes. Okay. Yes, sir. Okay, so a device like this is 650 nanometer red light, which you can wear it as a helmet. Okay, so this is how you do that, and also you can turn it once you turn it on. So it's pretty bright, okay, and you can put it on for for 10 to 15 minutes daily, and so that can prolong the anagen phase. Okay, so that's what that paper says. Okay. All right, so I think we covered most of the almost everything that I know about hair loss, Prakash. Hello. Hello. Yeah. Thank you, sir. Lot of sessions and నీ వాయిస్ సరిగ్గా లేదు ప్రకాష్, నీ వాయిస్ సరిగ్గా లేదు, నీ వాయిస్ క్వాలిటీ. యా, ఇప్పుడు ఎలా ఉందన్నా? యా, బెటర్. ఇప్పుడు బాగానే ఉందా? బెటర్, ఎస్. యా, ఓకే. యా, థ్యాంక్ యూ అన్న, చాలా ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేశారు. అంటే చాలా కాంక్రీట్ సొల్యూషన్స్ కూడా, దో ఇన్ స్పైట్ ఆఫ్ 100% ఇది సొల్యూషన్ అని కాకపోయినా, బట్ డెఫినెట్లీ ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు వీ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్ అనేది వి అండర్స్టూడ్. సో ఐ థింక్ ఈ సెషన్ మనకి రికార్డెడ్ లింక్, అది నేను యూట్యూబ్ లింక్ కూడా మీకు పెట్టాను. సో 2 ఫాలో అవ్వండి, 2 వినండి. ఫస్ట్ హెయిర్ ఫాల్ ఫస్ట్ సెషన్, తర్వాత ఇప్పుడు చెప్పిన 2వ సెషన్. సో మీరు విన్నట్లయితే డెఫినెట్లీ చాలా మంచి సొల్యూషన్ మీకు వస్తుంది. అయితే ఈ టైంలో మనం కొంత క్వశ్చన్స్ కొన్ని తీసుకుందాం. రిలేటెడ్ టు ఈ టాపిక్ రిలేటెడే క్వశ్చన్స్ అడగండి దయచేసి, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి 8:24 అయింది కాబట్టి. నాకు 11 అవుతుంది ఇక్కడ. సో ఐ నీడ్ టు గో, ఎందుకంటే మార్నింగ్ ఎర్లీ నాకు వర్క్ ఉంది రేపు మార్నింగ్. సో బేస్డ్ ఆన్ క్వశ్చన్స్ ఒకవేళ మనకు కావాలనుకుంటే నెక్స్ట్ సాటర్డే కూడా కొన్ని క్వశ్చన్స్ మనం కవర్ చేసుకోవచ్చు, కొంత ఓవర్వ్యూ చూస్తుంది. బట్ ఇప్పుడు అడగాలనుకునే వాళ్ళు మీరు. ప్రకాష్, నీ వాయిస్ మళ్ళీ నీ వాయిస్ మళ్ళీ బ్రేక్ అవుతుంది. బ్రేక్ ఉందా? ఇంకా అలాగే ఉంది. పర్వాలేదు సార్. ఓకే, సో హ్యాండ్ రైస్ చేసేవాళ్ళు క్వశ్చన్ అడగలుగుతారు, హ్యాండ్ రైస్ చేయండి. మిగిలిన వాళ్ళు కామన్ క్వశ్చన్స్, స్పెసిఫిక్ పర్సనల్ క్వశ్చన్స్ మాత్రం ఉన్నవాళ్ళు మీరు హ్యాండ్ డౌన్ చేసేయండి. రైట్, సో నెక్స్ట్ ఎవరండి?
లావణ్య శేఖర్. మీరు క్వశ్చన్ అండి లేకపోతే? లేదన్నా ఓకే. అప్పటిది అలానే ఉన్నట్టుంది. ఏం లేదన్నా. ఓకే 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 నేను రైట్ నోట్ చేస్తాను. శివ మరి యా సో ఒక పని చేద్దాం. సో డైరెక్ట్ గా క్వశ్చన్ అడగటం కొంచెం టైం టేకింగ్ కాబట్టి క్వశ్చన్ అడగాలనుకునే వాళ్ళు మీరు చాట్ లోనే టైప్ చేయండి. ఓవరాల్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ సెషన్ లో తీసుకుందాం. ప్రస్తుతం చాట్ లో ఉన్న క్వశ్చన్సే మనం విల్ ట్రై టు అడ్రస్. ఓకే. సో నా కాఫీ గింజల్ని పౌడర్ గా చేసి దాన్ని స్కాల్ప్ లో అప్లై చేయొచ్చా? నో, కాఫీని బ్రూ చేయండి. కాఫీ బ్రూ చేసిన తర్వాత దెన్ యూ కెన్ అప్లై డికాక్షన్ అప్లై చేయొచ్చు, ఒక కాటన్ స్వాబ్ తీసుకుని. అంటే బ్రూ అంటే ఇప్పుడు మనకి ఫిల్టర్ కాఫీలో అట్లా ఉంటాయి యా, కదా యా, 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 యా. డికాక్షన్ చేయండి. డికాషన్ డికాక్షన్ ఓకే చేయండి. రైట్. అండ్ అన్న విటమిన్ ఏ జెల్ క్యాప్సిల్స్ తీసుకోవాలన్నా? అంటే లైక్ మనకి ఇవైతే మామూలుగా టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. విటమిన్ ఏ అయితే కనుక అంటే జెల్ క్యాప్సూల్స్ అంటే ఇట్స్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. అది జెల్ క్యాప్సూల్ Yeah. అయితే ఇట్స్ లిటిల్ ఈజియర్. ఓకే. హౌ టు రెడ్యూస్ డాండ్రఫ్ అన్న ఒకటి ఇప్పుడు Yeah. మీరు నాకు చెప్తా ఉన్నప్పుడు సారీ మీరు ఏంటో వినపడలేదు ప్రకాష్, నేను మళ్ళీ అసలు ఒక్కసారి చూసుకుని అంటే ఇది నెట్ కొంచెం ప్రాబ్లం ఒకసారి ఓకే. సో డాండ్రఫ్ హౌ టు రెడ్యూస్ డాండ్రఫ్. ఓకే, డాండ్రఫ్ ఇదంతా కూడా మీరు ఒకసారి చూసుకోండి. మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎలా ఉందో చూసుకోండి. ఇందాక చెప్పాను కదా, మీ న్యూట్రియంట్స్ అంటే న్యూట్రిషన్ లెవెల్ సరిగ్గా చూసుకోండి. మీరు కాలజన్ తీసుకోండి, తర్వాత బోన్ సూప్లు తీసుకోండి. ఆ తర్వాత ఏంటంటే మీరు ఐ థింక్ వీ నీడ్ టు అంటే రెడ్యూస్ ఆర్ ఎంఫసిస్ అండ్ రైస్ కన్సంప్షన్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి రైస్తో. ఓకే, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయండి. యూ నీడ్ టు మూవ్ అరౌండ్. ఓకే, సో అంటే నెమ్మదిగా అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి ఇన్సులిన్ సెన్సిటివ్ అయితే కనుక దట్ ఈస్ వన్ యూ విల్ స్టార్ట్ నోటీసింగ్. ఇప్పుడు మీకు ఈ డాండ్రఫ్ అంతా కూడా ఇట్స్ దెర్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ అంటే ఫంగల్ అంటే ఎటియాలజీ ఉంటుంది దాంట్లో. ఆ ఫంగస్ అన్ని తగ్గాలి అంటే కనుక మీ షుగర్ లెవెల్స్ తగ్గాలి, మీ షుగర్ కన్జంప్షన్ తగ్గాలి, కార్బోహైడ్రేట్ కన్జంప్షన్ తగ్గాలి. అలాగే దానికి ఇందాక చెప్పాను కదా ఒక షాంపూ ఒకటి, దాని పేరు అదే కీటకానజోల్. ఓకే, సో ఇక్కడ రాస్తాను, దీంట్లో చాట్లో రాస్తున్నాను, చూడండి. ఈ కీటోకాన్సల్ అంటే నేను కొంతమంది అబ్జర్వేషన్స్ లో కూడా ఆ షాంపూ కొంతమంది వాడిన తర్వాత చాలా ఎక్కువ హెయిర్ లాస్ అవటం కూడా గమనించారు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు అది పర్సనల్ ఎక్స్పీరియన్స్. అందుకని నేను ఏం చెప్పానంటే, అందుకే ఫస్ట్ కవర్ చేసింది న్యూట్రిషన్ కవర్ చేశాను కదా నేను. ఓకే, సో కొంతమంది బెనిఫిట్ ఉందన్నారు, కొంతమంది బెనిఫిట్ లేదన్నారు. అందుకనే ప్రకాష్ నేను ఒక మాట వినండి, విను చెప్పేది. ఇప్పుడు ఏంటంటే బెనిఫిట్ లేనిది ఎవరికి, ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి సరైన అంటే ఇప్పుడు ఆ బేసిక్ ఇంగ్రీడియంట్స్ లేకపోతే కనుక ఇవన్నీ విటమిన్ డి వేసుకుంటే హెయిర్ లాస్ అయిందని చెప్పి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే వెన్ బాడీ ఈస్ ట్రైంగ్ టు గ్రో ద హెయిర్ అండ్ ఇఫ్ ఇట్ కెనాట్ ఫైండ్, ఇప్పుడు కెరటిన్ మేక్ చేయడానికి కావాల్సిన అమినో యాసిడ్స్ దానికి లేకపోతే కనుక ఎలా ఆ హెయిర్ ఎలాగా దాన్ని సస్టైన్ చేయగలదు చెప్పండి. సో అందుకని చెప్పే ఫస్ట్ ఎంఫసిస్ మస్ట్ బి ఆన్ న్యూట్రిషన్.
ఇవన్నీ చేసే ముందు బాడీకి బేసిక్ ఇంగ్రీడియంట్స్, హెయిర్ గ్రోత్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు సప్లై చేయండి. తర్వాత దెన్ వీ కెన్ టాక్ అబౌట్ అంటే ఇప్పుడు ఇది అంటే ఇది కీటకానజోల్ షాంపూ పెట్టగానే హెయిర్ లాస్ అయింది. ఒకవేళ సో యూ నీడ్ టు అండర్స్టాండ్, యూ నీడ్ టు దెన్ యూ నీడ్ టు గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అండ్ సీ వాట్ యువర్ న్యూట్రిషన్ ఈస్. అండ్ ఆల్సో ఇప్పుడు డాండ్రఫ్కి యాపిల్ సైడర్ వెనిగర్ వర్క్స్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఓకే, సో యాపిల్ సైడర్ వెనిగర్ని కొంచెం డైల్యూట్ చేసి, వాటర్లో డైల్యూట్ చేసి, దెన్ జస్ట్ ఒక కాటన్ బాల్ తీసుకుని యూ కెన్ అప్లై ఇట్ టు యువర్ స్కాల్ప్ అండ్ లెట్ ఇట్ స్టే ఫర్ 15 minutes అండ్ దెన్ తర్వాత స్నానం చేయండి, సరిపోతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ కూడా యాపిల్ సైడర్ వెనిగర్, యా. ఓకే, బాడీలో ఇన్సులిన్ లెవెల్ ఎలా తెలుసుకోవాలి? సో దెర్ ఈస్ అ టెస్ట్ కాల్డ్ ఫాస్టింగ్ ఇన్సులిన్. ఓకే, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ చేయించవచ్చు. ఓకే, దట్స్ అ వెరీ ఫెయిర్లీ సింపుల్ టెస్ట్ అది. కానీ అది అంటే ఇన్సులిన్ లెవెల్స్ తెలుస్తాయి కదన్నా, రెసిస్టెన్స్ తెలియవచ్చు కదన్నా. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు ఇన్సులిన్ లెవెల్ 10 కంటే ఎక్కువ ఉంటే అంటే 10 నుంచి ఇప్పుడు యూజువల్గా అంటే 10 కాదు 15 టీన్స్లో ఉండి టీన్స్ కంటే ఎక్కువ ఉంటే కనుక యూఆర్ ప్రాబబ్లీ ఇన్సులిన్ రెసిస్టెంట్. ఓకే, అండ్ ఆల్సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్, ఇప్పుడు మీకు ఈ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఉంటాయి కదా, ట్రైగ్లిజరైడ్ లెవెల్ను HDL రేషియో తీసుకుంటే, సో ట్రైగ్లిజరైడ్ ఎంత ఉంది, లెట్స్ ఏ ట్రైగ్లిజరైడ్ 100 ఉందనుకో, మీ HDL లెట్స్ ఏ 50 ఉందనుకో, సో ట్రైగ్లిజరైడ్ టు HDL రేషియో ఈజ్ 2. ఓకే, సో ఇఫ్ దట్ ఈస్ అంటే more than 1.5, you're more than likely you're insulin resistant. ఓకే సార్ ఈ పాయింట్ ఒకసారి మనం చెప్పండి సార్. ట్రైగ్లిజరైడ్ లెవెల్ ఉంటుంది కదా, ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి కదా మీ లిపిడ్ ప్యానల్లో, ట్రైగ్లిజరైడ్స్ డివైడెడ్ బై HDL. If it is less than 1.5, you are more than likely you're insulin sensitive. Okay, if it is more than 1.5, you're insulin resistant. So you are probably insulin resistant. అందరూ ఒకటేసారి క్వైట్ అయిపోయారు. ఆల్ డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెంట్. Every one of them is insulin resistant. Yeah. షుగర్ ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది Absolutely. Absolutely. ఓకే, రైట్. ఓకే, సో యా, ఎనీ అదర్ క్వశ్చన్స్? మీరు హెయిర్ ప్యాక్ ఉంటుందా అన్న? ఏంటమ్మా ఒకసారి సోనీ బ్రిజేష్ పటేల్ ఒకసారి అన్మ్యూట్ చేసుకుని చెప్పండి నాకు ఒకసారి. అదే జస్ట్ ఆస్క్ యూ క్వశ్చన్. అర్థం కాలేదు, హెయిర్ ప్యాక్ అంటే ఏంటో అర్థం కాలేదు, ఒకసారి చెప్పండి. సో అందరినీ అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ పెట్టాను, అలో చేశాను. సో మీరు అడగచ్చు. ప్రైజ్ లాడ్ అన్నా, అంటే హెయిర్ లాస్ అవుతుంది కదా, ఏదైనా ప్యాక్ వేసి కవర్ చేయడానికి ఏమైనా ప్యాక్స్ ఉంటాయా హెయిర్ కి? లేదమ్మా, లేదు, దెర్ ఇస్ నథింగ్. సో మీరు దెర్ ఆర్ నో షార్ట్ కట్స్ ఫర్ దిస్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు చెప్పినవన్నీ ఇప్పుడు అర్థమైందా? అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు ఏమన్నా అర్థం కాకపోతే కనుక దెన్ యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ అగైన్. జేమ్స్ ఒకసారి అడగండి మినాక్సిడిల్ గురించి ఒకసారి. జేమ్స్ అడగండి, మీరు మీ పాయింట్ ని అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మినాక్సిడిల్ గురించి. జేమ్స్ అన్మ్యూట్ చేసుకోవచ్చు. అలా మీరు చెప్పినట్లు మినాక్సిడిల్ వాడేటప్పుడు ఐ సీ గుడ్ ఇంప్రూవ్మెంట్ అన్న, బట్ యాజ్ యూ సెడ్ ఇట్ విల్ కాజ్ సైడ్ ఎఫెక్ట్స్. ఐ వుడ్ లైక్ టు స్టాప్ ఇట్. కాదు ఎంత నీ ఏజ్ ఎంత? జస్ట్ 5% మినాక్సిడిల్
కాదు every కాదు day కాదు నీ ఏజ్ ఎంత? How old are you? 39 years. 39 years. Did you see any definitely పాజిటివ్ రిజల్ట్ అయితే చూసావు కానీ బట్ do you see any side effects of that? So far, no, Anna, but you told some side effects like for male, there will be some changes in the future, right? Like chest energy, It is like possible, that. yeah. Anna. So prior to that, Anna, I took hair transplant also. Like they took some of the hair in the backside and they have transplanted it on my scalp. So Okay. after that, I used this and stopped after some time. But when I used initially, it was a very tremendous improvement. But later, after marriage, due to some other reasons, I stopped it. Recently, I started again and I could see some improvement. But మీరు సైడ్ ఎఫెక్ట్స్ చెప్పడం వల్ల ఇవన్నీ Okay. స్టాప్ చేసి So what I want you to do is first of all correct your nutrition. Okay. So start taking collagen. Okay. ఏం కాదులేవే. ఓకే Okay. Start taking bone soup. Okay. తర్వాత అండ్ ఆల్సో ఐరన్ లెవెల్ గురించి చెప్పాను ఇంతకుముందు. ఇఫ్ యూ స్టార్ట్ టేకింగ్ ఇప్పుడు మూలుగు బోన్ సూప్లు తీసుకుంటే కనుక దెన్ యువర్ ఐరన్ లెవెల్ విల్ డెఫినెట్లీ గెట్ బెటర్. అండ్ ఆల్సో you can try this coffee application to your scalp. ఓకే అన్న. Okay. So try all those. అంటే ఒకటేసారి అబ్రప్ట్ గా మినాక్సిడిల్ 5% స్టాప్ చేయకుండా go to minoxidil 3% and 2% and then 1% and వీటన్నిటిని స్లోగా ట్రాన్సిషన్ చేస్తే కనుక you probably could retain the hair that you got with minoxidil. ఓకే అన్న, షూర్ అన్న. Yeah. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యా. సో కొంతమంది అంటే Manideep also, I think I answered that question, right? Manideep, you understood, right? Okay. చెప్పండి. డ్రగ్స్ మాన్యువల్ గా గ్రాడ్యువల్ గా తగ్గించి న్యూట్రిషన్ ఇంక్రీజ్ చేస్తా ఉన్నాం అనుకుంటారు. అదేగా అదే చెప్పానుగా నేను. ఏంటంటే మొత్తం న్యూట్రిషన్ ఫస్ట్ అడ్రస్ చేయండి, తర్వాత నెమ్మదిగా ఇప్పుడు అంటే లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేని న్యాచురల్ వీటిని వాడుకుంటూ మిగిలిన అంటే వాటిని స్లోగా నా తగ్గించచ్చు. క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు. డ్రై హెయిర్ తొక్క ఏదో చెప్పినావు. అమ్మా జ్యోతి బ్లెస్సీ అని ఉంది. మీరు ఒక మాట అందరికి దాదాపు 500. అమ్మ మీరు మ్యూట్ చేసుకోండి జ్యోతి బ్లెస్సీ గారు. సో దాదాపు 350 నుంచి 500 దాకా జాయిన్ అవుతారు మీటింగ్ లో. సో మీరు అలర్ట్ గా లేకపోతే అది అన్మ్యూట్ అయింది అనుకోండి, కొన్నిసార్లు మీ పర్సనల్ డిస్కషన్స్ అవన్నీ పబ్లిక్ లోకి వస్తాయి. అండ్ కొన్నిసార్లు మీ పర్సనల్ డిస్కషన్స్ కూడా అవి కొంచెం అది డిఫరెంట్ గా ఉంటే దట్ ఈస్ అ ప్రాబ్లం. అది మీకు ప్రాబ్లము, వినేవాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అది చాలా, అందుకనే ఒకవేళ మీరు అలర్ట్ గా లేకపోతే ఫోన్ ఆ పక్కకు పెట్టేసేయండి. మీరు దగ్గరుండి జేబులో వేసుకుని లేకపోతే ఎక్కడన్నా మీరు అన్మ్యూట్ అవుతా ఉన్నట్లయితే మాత్రం దయచేసి యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే. సో అందరినీ మ్యూట్ చేసేయటం ఈజీయే, కానీ కొంచెం అందరికీ అడగటానికి మాట్లాడటానికి అవకాశం ఇవ్వడానికి ఆప్షన్ మేము ఎనేబుల్ చేస్తాం. సో దయచేసి ఎవ్రీబడి, ఇఫ్ యూఆర్ రియలీ నాట్ ఇంట్రెస్టెడ్, జస్ట్ అక్కడ మీరు అట్లా ఏదో ఫర్ ద సేక్ ఆఫ్ పెట్టుకుంటే మాత్రం యూ కెన్ లీవ్. అది అంత యూజ్ ఉండదు. బట్ బీ అలర్ట్. 350-500 మధ్యలో మనం ఉన్నాం, అది గమనించండి. ఓకే. సో రైట్. ఇంకొక ఎవరో ఏదో క్వశ్చన్ అడిగారు ప్రకాష్. ఇది ఐబ్రోస్ లో డాండ్రఫ్ లాగా వస్తుంది, ఐబ్రోస్ ఫేస్ ఎయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. ఓకే, దాన్ని అడ్రస్ చేద్దాం ముందు. కానీ ఇప్పుడు ఏంటంటే D3 ఆయిల్లో విటమిన్ ఏ కూడా కలపవచ్చు అని చెప్పాను. విటమిన్ ఏ అండ్ విటమిన్ ఈ కూడా కూడా కలపచ్చు, నో ప్రాబ్లం. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, వాడచ్చు. అది ఒక మెజర్మెంట్ గా ఒక 100 grams కోకోనట్ ఆయిల్లో 100 grams ఆయిల్లో D3 అండ్ విటమిన్ ఏ, విటమిన్ ఈ ఎంత వేయచ్చు అన్న?
మోతాదు అట్లీస్ట్ మనం ఒక మనం ఐడియా మనం కోసం. మనం యూజువల్గా 200 ml 6L వేస్తున్నాం కదా. అవును. ఓకే. దాంతో పాటుగా వాళ్ళ 6 యూనో ఒక పని చేయండి కొంచెం, అంటే అది పెయిన్స్ కోసం వీటి కోసం వాడేది అది. హెయిర్ కోసం అప్లై చేసేటప్పుడు ఒక 500 ml ఒక 6L వేయండి. ఆ తర్వాత 500 ml ఆయిల్లో ఒక ఒక 25,000 విటమిన్ ఏ ఉంటాయి కదా, అవి ఒక 10 క్యాప్సూల్స్ వేయండి, ఒక 250,000 IU. ఓకే, సో 500 ml. ఓకే. అండ్ విటమిన్ ఈ ఎంత Vitamin ఇస్తాను? E, just that's an antioxidant. You don't need a whole lot of it. So probably ఒక 400 IU capsules ఒక 10 వేస్తే సరిపోతుంది. ఓకే. అంటే అరౌండ్ ఒక 4K అయ్యు. Yeah, okay. 4,000 అయ్యు. బ్రదర్ గుడ్ మార్నింగ్ సో అండి. చెప్పండి. అదే మా పాపకి ఇప్పుడు 23 years అండి. అయితే పాపకి మెయిన్ తల మీద వెంట్రుకలు ఒక ప్యాచ్ లాగా ఊడిపోయినాయి అన్నమాట. ఊడిపోతే నేను ఈ మధ్య కాలంలో స్కిన్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళిన మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ వాడుతున్నాం కానీ తనకి ఏమవుతుంది, రావాల్సిన ప్లేస్ లో వెంట్రుకలు రాకోకుండా వేరే ప్లేసెస్ లో అంటే మీసం లాగా, నెక్స్ట్ గడ్డలాగా, నెక్స్ట్ పొట్ట దగ్గర, కాళ్ళ మీద, చేతి మీద వెంట్రుకలు వస్తున్నాయండి. సో అది మళ్ళీ ఏ మంది ఇచ్చారు తనకి? నేను ఇప్పుడు ఉమా సిస్టర్ కి పెట్టానండి అవన్నీను, నేను రిపోర్ట్స్. ఓకే. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన మెడిసిన్ అంతా ఉమా సిస్టర్ కి పెట్టాను. నేను సిస్టర్ కూడా ఫోన్ చేస్తే మరి లైన్ లో ఉన్నట్టున్నారు, కట్ చేశారు. ఉమా సిస్టర్ ని పాస్ చేయమని చెప్పరా మీకు? నేను అయితే ఆ పాప ఓకే సార్. నెక్స్ట్ ఏంటంటే అది పాప విషయంలో మరి ఇంకా ఈ డ్రగ్స్ అంటే మినాక్సిడిల్ మొన్న 2.5 mg ఇచ్చారు. సో ఇప్పుడు వెళ్తే ఏమొచ్చి నేను నిన్నగాక తీసుకెళ్ళాను అనమాట. పాపని తీసుకెళ్ళి ఇలా అవుతుందండి. మరి ఏంటంటే ఒకసారి టెస్ట్ కూడా చేశారు, బయాప్సీ కూడా చేశారు. అది మంచిగానే రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా పెట్టానండి. ఇప్పుడు నేను మొన్న తీసుకెళ్ళినప్పుడు నాకు మినాక్సిడిల్ 10 పెట్టాడండి. ఇప్పుడు ఈ పాప మెడిసిన్ కొనుక్కొని ఇప్పుడే నేను చెన్నై కూడా పంపించేశాను. సో నాకు ఇప్పుడు ఏంటంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. పిల్ల వయసున పిల్ల తల బాగా ఊడిపోతుంది. మెయిన్ తల మీద ఫస్ట్ అంతా ఎల్లో ఫిష్ అనేసి అన్నట్టుగా అన్నారు. కానీ ఆ టెస్ట్ చేసిన తర్వాత మరి ఈ డ్రగ్స్ పెట్టారండి. ఒక్కసారి నా బిడ్డ విషయంలో దయచేసి ఆ రిపోర్ట్స్, ఆ మెడిసిన్స్ చూసి సరైన ఇది చెప్పండి బ్రదర్. రిపోర్ట్లో తప్పకుండా చూద్దాం, కానీ ముందు నేను ఇంతకు ముందు ఫస్ట్ చెప్పిన 3 points విన్నారా మీరు? విన్నాను సార్. నా పాపకు కూడా పెట్టాను వినమని. తన జర్నీలో ఉంది, అయినా విన్నదంట. కొంచెం ఇప్పుడు మాత్రం లోకల్ ట్రైన్ కి వెళ్తున్నాను మమ్మీ, ఆపాను, నాకు ఇక్కడ వినిపించట్లేదు అని చెప్పింది బ్రదర్. అదే దాని గురించి ఇది రికార్డెడ్ మెసేజ్ ఉంటే కూడా నాకు కావాలి బ్రదర్. నేను దీంట్లో జాయిన్ అవుతూ ఉన్నాను. మీరు గ్రూప్ లో ఉన్నారా? వాట్సాప్ గ్రూప్ లో? అంటే నేను వింటున్నానండి, కానీ ఉమా సిస్టర్ తోనే నేను ఇది అవుతున్నాను. కాదు, మీరు ఏదైనా వాట్సాప్ గ్రూప్ లో కొన్ని ఉన్నాయి, మీరు ఏదైనా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అయ్యారా? అంటే లేదండి, డాక్టర్ విజయ్ కుమారి ఉన్నారు కదా. మీ నెంబర్ పెట్టండి. మీ నెంబర్ పెడితే యాడ్ చేస్తాము. ఆ గ్రూప్ లో ఈ రోజు జరిగిన రికార్డింగ్ అవి లింక్ అక్కడ పేస్ట్ చేస్తాం. ఇక్కడ నేను చాట్ లో కూడా లింక్ పెట్టాను, కావాలంటే మీరు తీసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్లో అది హీరో రికార్డింగ్ ఉంది, వినండి. అది విన్న తర్వాత మీరు అది ఫాలో అవుతారండి. అలాగేనండి. అదే ఎలాగైనా కొంచెం పాప విషయంలో ఈ రిపోర్ట్స్ అన్ని బ్రదర్ చూసి కొంచెం మీ చేతిలోనే ఉంది చాలా వరకు, మీ చేతిలోనే ఉంది. ఆ సెషన్ వినండి. ఆ సెషన్ విని మీరు దాని ప్రకారం మాట్లాడదాం. సో అమన్ హియర్. అన్న క్వశ్చన్ అడగొచ్చు అన్న? హాయ్ అన్న, నేను లాస్ట్ హెయిర్ ఫాల్ సెషన్ జాయిన్ అయ్యాను అన్న. ఈ సెషన్ మీరు సొల్యూషన్ ఉంటుంది జాయిన్ అవ్వమని అన్నారు. సో సెషన్ ఫాలో అయ్యాను, కానీ డైటరీ సొల్యూషన్స్లో నాకు అర్థమైంది ఏంటంటే అంతకుముందు మనం వాడండి అని చెప్పారు. సో నేను లిటరల్లీ ఇదే ఫస్ట్ సెషన్ అనుకోవచ్చు. నాకు అర్థమైంది ఎగ్స్ తీసుకోమన్నారు, మటన్ సూప్ తీసుకోమన్నారు, విటమిన్ D3 అనుకుంటా. అంటే లైక్ నా క్వశ్చన్ క్విక్ అడుగుతానన్నా. నేను ఇంట్రెస్ట్ ఆఫ్ టైం. సో బేసికల్లీ డైటరీ సొల్యూషన్స్ అంటే ఏం తీసుకోమని ఉన్నారు, రెగ్యులర్ గా మన వాళ్ళకి ఏం చెప్తున్నారు? అండ్ క్యాలోజిన్ అని ఫస్ట్ టైం ఉంటున్నాను నేను.
అండ్ కార్బమైడ్ ఐఎమ్ నాట్ షూర్. లైక్ కార్బమైడ్ అండ్ కాలజన్ పెప్టైడ్స్ ఇవి కూడా వాడమన్నారు. ఒకసారి ఫ్రీక్వెన్సీ చెప్తారన్న. అంటే లైక్ ఇది ఒక అదే స్ట్రాటజీ అక్కడికే వస్తున్నాను. చేయమన్నారు. అమ్మ ఒక్క నిమిషం నిమిషం ఇళ్ళ ముందు ఒక్క దాకా నిమిషం. టచ్ అవ్వకుండా పోవాలని అయ్యో బాబోయ్. మీరు టచ్ అవ్వకుండానే టచ్ చేసినట్టున్నారు. సునీత్ గారు మీరు మ్యూట్ చేసుకోండి. ఓకే. సో అమన్ అయితే మీరు ఫస్ట్ టైం కాబట్టి మీరు ఒక పని చేయండి. మీరు మీ నెంబరు వాట్సాప్ నెంబరు మీరు చాట్ లో పెట్టండి. నేను సిఆర్టీ గ్రూప్ లో ఉన్నాను. ఉన్నారా? ఓకే. అయితే మీకు ఒక పని చేయండి. మీకు అక్కడ లింక్స్ షేర్ చేస్తారు హెల్త్ సెషన్స్. దాంట్లో డైటరీ సప్లిమెంట్స్ అంటే మనం ఈ విటమిన్స్ మినరల్స్ అవన్నీ కూడా ఏమేమి తీసుకోవచ్చు అనేది ఆ సెషన్స్ లో ఉన్నాయి. ఓకే. సప్లిమెంట్స్ ఫర్ అడల్ట్స్ అని ఉంటుంది. సో అది మీరు ఫాలో అవుతూ అవన్నీ ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోండి. సో మీకు ఒక ఐడియా వస్తుంది ఆ సెషన్స్ ఫాలో అవుతుంటే. ఓకే. సో అవి ఉన్నాయి, అవన్నీ రికార్డెడ్. సో మీరు అవి ఫాలో అవ్వండి. ప్యారలల్ గా అవి యూట్యూబ్ లో కూడా మేము అప్లోడ్ చేస్తున్నాం, అవి పోస్ట్ చేస్తాం. ఓకే. ఓకే అండ్ కమింగ్ టు హెయిర్ ఫాల్ దీస్ థింగ్స్ అంటే డైటరీవి కాకుండా కాలజన్ పెప్టైడ్స్, కార్బమైడ్ ఇవి కార్బమైడ్ కాదు, కార్బమైడ్ కాదు, అది అదేంటంటే PCOS అనే సప్లిమెంట్ అది. ఓకే. కార్బమైడ్ ఈస్ ద మ్యానుఫ్యాక్చరర్. ఓకే 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 ఓకేనన్న. అండ్ ఇందాక హెయిర్ ఆయిల్లో విటమిన్ 500 ml 6L యాడ్ చేయమన్నారు. 6L అంటే అది దేని రిఫర్ చేశారు? విటమిన్ D3 నా అండి? విటమిన్ D3 సార్ మీ గ్రూప్ లో అడ్మిన్స్ ఏ ఒక్కరితోనైనా మాట్లాడండి. మీరు ఆల్రెడీ గ్రూప్ లో ఉన్నారు కదా. అడ్మిన్ కి మెసేజ్ పెట్టు బాబు. ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్ డే. అంటే ఏం లేదు, అవి యాక్చువల్ గా ఆల్రెడీ ఇక్కడ రెగ్యులర్ గా ఫాలో అవుతున్న వాళ్ళకి 6L విటమిన్ డి అంటే అర్థం అయిపోతుంది. సో మీరు రాకపోకలేదు, ఏ హోని కాపాడదాం. అన్న ఒక స్మాల్ క్వశ్చన్ నాదే. నేను మీ లాస్ట్ సెషన్ జాయిన్ అయిన తర్వాత అంటే అప్పటికే నేను మినాక్సిడిల్ 5% స్టార్ట్ చేశాను. మీకు లాస్ట్ టైం నేను చెప్పింది గుర్తుంటే లైక్ ఐ మీన్ సో నేను మినాక్సిడిల్ స్టార్ట్ చేశాను. ఒక 3 months వాడాను, నాకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఆపేసిన తర్వాత నా హెయిర్ ఫాల్ పోయింది అని అన్నాను. మీరు నేను మళ్ళీ జాయిన్ అయిన తర్వాత అప్పటికి నేను అంటే లైక్ నేను వేరే ప్లాన్లో ఉండి నేను స్టార్ట్ చేయాల్సి వస్తుంది అని అంటే సెషన్ కూడా జాయిన్ అవ్వబా అని చెప్పారు. నేను అప్పటికే స్టార్ట్ చేశాను. అయితే లైక్ నేను 5% వాడుతున్నాను. లైక్ సమ్ టైమ్స్ బాగానే ఉంటుంది, ఒక్కొక్కసారి బాగా ఇరిటేషన్ అంటే లైక్ బాగా దురద రావడం, లైక్ బాగా ఇరిటేషన్ గా ఉండడం, హెయిర్ అంతా అలా ఉంటుందన్న. బట్ అది నేను నీ ఏజ్ ఎంత బాబు? నాది 31 అన్న. 31. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పినవన్నీ పూర్తిగా విన్నావా? నేను మీ పాయింట్ అర్థమైంది, విన్నాను. మినాక్సిడిల్ లేటర్ పాయింట్ ఆఫ్ స్టార్ట్ చేయమన్నారు, బట్ నేను ప్యారలల్ గా స్టార్ట్ చేద్దామని ఇంత ముందే స్టార్ట్ చేస్తున్నాను. జస్ట్ ఫర్ యువర్ నోట్. మినాక్సిడిల్ స్టార్ట్ చేయమంటాం కాదు, ముందే ఏంటంటే మినాక్సిడిల్ కానీ లేకపోతే ఈ ఇంటర్వెన్షన్స్ అన్నిటికీ ద బేస్ ఏంటంటే నీడ్ టు హ్యావ్ ఇనఫ్ న్యూట్రియంట్స్. మినాక్సిడిల్ ఏం చేస్తుంది? ఇట్స్ బ్లడ్ మెడికేషన్. అంటే ఇట్ కాజెస్ వేజోడైలేషన్ అంటే రైట్. ఓకే. ఆ వేజోడైలేషన్ అయినప్పుడు ఏంటి, ఆ న్యూట్రియంట్స్ అన్ని అంటే బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది. ఆ బ్లడ్ లో న్యూట్రియంట్స్ అన్ని రూట్ కి సప్లై చేస్తుంది కదా. సో ఇప్పుడు మీ బ్లడ్ లో సరైన న్యూట్రిషనల్ కంటెంట్ సరిగ్గా లేకపోతే కనుక దెన్ ఈవెన్ మినాక్సిడిల్ కూడా ఏమి చేయలేదు కదా అక్కడ. సో దట్స్ ద మేజర్ పాయింట్ అక్కడ. మీరు యంగ్ పీపుల్లో అంటే 25, 30 ఏళ్ళాళ్ళు యూ డోంట్ నీడ్ టు యూజ్ అంటే నిజంగా అంటే మీ న్యూట్రిషనల్ కరెక్షన్ అంతా సరిగ్గా చేసుకుని మీ ప్రోటీన్ లెవెల్ సరిగ్గా ఉంటే కనుక ఉండి ప్లస్ మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ఐ డోంట్ థింక్ యూ నీడ్ టు రిసార్ట్ టు యూజింగ్ ఎనీ ఫార్మస్యూటికల్స్. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ మినాక్సిడిల్ వాడుతూ ఉంటే కనుక ఇందాక చెప్పాను కదా, ఇంకొక క్వశ్చన్ క్యాన్సిల్ చేశాను కదా, సేమ్ థింగ్. ఐ థింక్ యూ నీడ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు కరెక్ట్ యువర్ న్యూట్రిషన్ కరెక్ట్ చేయడం, తర్వాత మీ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోవడం, సరిగ్గా నిద్రపోవడం. ఇవాళ రేపు ఇప్పుడు మీరు అంటే దాదాపుగా ఇప్పుడు ఐటీ దీంట్లో
అంటే మీరు సరిగ్గా పడుకోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా. అవును సార్. 11 కంటే ముందు పడుకోకపోతే కనుక యూ విల్ లూజ్ దట్ గ్రోత్, అంటే గ్రోత్ హార్మోన్ స్పర్ట్, అంటే గ్రోత్ హార్మోన్ రిలీజ్ కనుక మీరు వన్స్ యూ లూజ్ ఇట్ అండ్ ద బాడీ కెనాట్ రిపేర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో దెర్ ఈస్ సో మచ్. ఇప్పుడు ఒక మినాక్సిడిల్ వేసినందువల్ల మీకు టెంపరీ రిజల్ట్స్ వస్తాయి, కానీ యూ విల్ హ్యావ్ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ దానికి. సో నేను చెప్పేది ఏంటంటే, మీ యంగ్ పీపుల్లో యువర్ బాడీ ఇస్ జస్ట్ అమేజింగ్. ఇట్ క్యాన్, అంటే మీరు యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ సప్లై యువర్ బాడీ విత్ ప్రాపర్ న్యూట్రియంట్స్ అండ్ యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, యూఆర్ స్లీపింగ్ వెల్ అండ్ యూఆర్ వేకింగ్ అప్ అండ్ యూఆర్ మూవింగ్ అండ్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కనుక ఐ డోంట్ థింక్ యూ నీడ్ ఎనీథింగ్. అంటే ఇవన్నీ కూడా మినాక్సిడిల్ ఇవన్నీ కొంచెం ఎల్డర్లీ పీపుల్కి అంటే సివియర్ కాంప్రమైజ్లో ఉన్న వాళ్ళకి, మీ యంగ్ పీపుల్కి ఐ థింక్ యూ షుడ్ నీడ్ ఎనీథింగ్. ఓకే వాడుతుంటే కనుక ఇప్పుడు వాడుతుంటే దెన్ కంటిన్యూ, కానీ అంటే ప్యారలల్గా న్యూట్రిషన్ కరెక్షన్ ఇదంతా చేసుకుంటే నెమ్మదిగా ఇప్పుడు మినాక్సిడిల్ 5% నుంచి 3%కి, 3 నుంచి 2%కి అలాగా స్లోగా తగ్గించుకుంటూ యూ కెన్ వీన్ యువర్ సెల్ఫ్ ఆఫ్. ఓకే, గాట్ ఇట్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రకాష్ అన్న. యా, సో ఐ థింక్ ఈరోజు ఎట్లానా? సో డు యు వాంట్ కంటిన్యూ ఆర్ నో? ఐ థింక్ ఇట్స్ we'll wind 11:30. up today. యా, సో ఒక పని చేద్దాము ఈరోజు, ఇక్కడ మనం వైండ్ అప్ చేద్దాం. సో అయితే హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు, ఒకవేళ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే, సో దయచేసి మరి జాషువా మోహన్ గారు విల్ కంటిన్యూ. సో మీ ఇన్ఫర్మేషన్ తీసుకుని అవి ఒకవేళ యాడ్ చేయాల్సిన వాళ్ళు ఉంటే యాడ్ చేస్తారు. సో మీరు ఫ్యూ మినిట్స్ వీ కెన్ కంటిన్యూ, బట్ భాను గారు అండ్ విల్ లీవ్. యాక్చువల్లీ చిన్న ప్రార్థన చేసుకుంటాం. అయితే ఈ సెషను లాస్ట్ సెషను రెండిట్లో నుంచి కొన్ని పాయింటర్స్ మనం ఇఫ్ పాసిబుల్ నెక్స్ట్ సాటర్డే రీక్యాప్గా వాటిని ఒకసారి మళ్ళా గో త్రూ అవుతూ దెన్ కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటాం హెయిర్ ఫాల్ మీద. సో నెక్స్ట్ సాటర్డే ఈజ్ ఆల్సో ఈ రెలవెన్స్ లోనే వెళ్తాం. అయితే ఓవరాల్ ఆ రెండు సెషన్స్ యొక్క ఓవర్ వ్యూ తీసుకుంటూ మనం క్వశ్చన్ అవర్లో వెళ్తాం. సో ప్లీజ్ జాయిన్. సో డెఫినెట్లీ అండ్ రికార్డింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు వినండి, డెఫినెట్లీ విల్ హెల్ప్ఫుల్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆఫ్టర్ దాట్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు యూ కెన్ కంటిన్యూ. జాషువా గారు విల్ లీడ్. ఓకే, రైట్. సమయంలో మచ్లో ఉన్నాను. సునీత ఉన్నారా? అక్క సునీత ఉన్నారా? ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నాయన మరొకసారి ఈ దినాన్ని ఇచ్చినందుని బట్టి మాకు వందనాలు నాయన. ఉదయకాలంలో మరి మాకు మంచి సెషన్ వినడానికి మీ కృపను చూపించినందుని బట్టి వందనాలు ప్రభా. అవును ప్రభా, మరి అన్న ద్వారా మరి హెయిర్ ఫాల్ విషయమై మరి దాని యొక్క ప్రివెంటివ్ మెజర్స్ ఏవేమి ఉంటాయో వాటి సైన్స్ మరి వాటి రెమెడీస్ అన్ని కూడా అన్న ద్వారా మరి మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. అవును ప్రభా, మరి మాకున్న ప్రతి సమస్యకు మీరు జవాబు కనుక నాయన వీటన్నిటిని చక్కగా మేము ఫాలో అయ్యి మంచి ఆరోగ్యంతో ఉండలాగిన, మరి ప్రతి సమస్యకు మీ దగ్గర జవాబు ఉంటుంది కనుక మీపై ఆధారపడి జీవించలాగిన మరి మాకు సహాయం చేయండి ప్రభా. మరి అన్న ప్రిపేర్ చేసి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతటిని బట్టి అన్నని బట్టి మీకు వందనాలు, ప్రకాష్ని బట్టి వందనాలు ప్రభా. చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మరి నైనా వారికి ఉన్న ఆసక్తిని బట్టి వందనాలు చెల్లిస్తూ వారి వారి ప్రతి అవసరతను మరి ఆరోగ్యపరంగా ఆత్మీయంగాను తీర్చమని వేడుకుంటూ ఈ ప్రార్థన ఏ సత్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. సో యాజ్ ఐ సెడ్ రైట్, ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది మీటింగ్. 6 to 6:30 ప్రేయర్ ఉంటుంది. 6:30 నుంచి టెస్ట్ మనీస్ టైం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా
మరి ఈ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఆ టెస్ట్ మనీస్ మీరు వినండి. ఒక 2-3 సెషన్స్ విన్న తర్వాతే మీ ప్రాబ్లంలోకి మీరు మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. సో మొదటిగా టెస్ట్ మనీస్, తర్వాత క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఏమైనా మీరు క్వశ్చన్స్ అడగాలనుకున్నట్లయితే భాను గారు సమయం ఇస్తున్నారు ప్రతిరోజు. సో ఆ టైంలో మీరు మీ క్వశ్చన్స్ అడగొచ్చు. సో రెండవది వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఫస్ట్ టైం జాయిన్ అయ్యి మీరు వాట్సాప్ గ్రూప్ లో లేకపోతే నేను చాట్ లో సిఆర్టీ గ్రూప్ లో జాయిన్ అవడానికి లింక్ పేస్ట్ చేశాను ఇప్పుడు. సో మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే ఆ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవుతారు. అండ్ కమింగ్ టు రికార్డింగ్స్, మనకి ఇంతకు ముందు జరిగిన రికార్డింగ్స్ అన్ని జూమ్ రికార్డెడ్ లింక్స్ ఉన్నాయి. అవి మీకు వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తారు. సో మీరు వినొచ్చు. తర్వాత యూట్యూబ్ లో కూడా మనం లైవ్ ఇస్తున్నాం కాబట్టి ఎవ్రీడే అందులో కొన్ని టెస్ట్ మనీస్ కూడా సపరేట్ చేసి పెడతా ఉన్నాం. సో ప్లీజ్ ఫాలో దట్. సో మీకు ఆ ఛానల్ నేను ముందు కూడా పేస్ట్ చేశాను. సో యూట్యూబ్ లో youtube.com/Dr. Bhanuprasad. ఓకే, సో మీరు ఆ ఛానల్లోకి వెళ్తే దాన్ని క్యాన్ @ ఉంటుంది. సో లేకపోతే ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, ఒకసారి అమ్మా ఒక నయోమి నిమిషం గారిని సిస్టర్ మీరు చెప్పండి. నేను అదే నయోమి గారిని ఒకసారి కాల్ చేయమని నా గురించి అని చెప్పి మా సిస్టర్, ఎందుకంటే ఆ నంబర్ నేనే సేవ్ చేయలేదు. నేను ఒక రోజు కూడా అడిగారు ఈ క్వశ్చన్, అడిగితే మరి నాకు కాల్ చేయమని చెప్పారు జాషా మోహన్ గారు. నాకేం కాల్ రాలేదు ఆ రోజు. లేదంటే జాషా మోహన్ గారు చెప్పారు కదా, ఆమె కాల్ తీయకపోతే నాకైనా కాల్ చేయండి అని చెప్పారు. మరి ఆయనకు కూడా కాల్ రాలేదండి ఆ రోజు. అడిగాను నేను, మరి ఆమె ఎవరికి కాల్ చేస్తున్నారో ఏమో నాకు అర్థం కాలేదు. మరి లేదంటే నా వాట్సాప్ లో కనుక ఏదైనా రిపోర్ట్స్ పంపిస్తే నాకు ఒకసారి మెసేజ్ పెడితే నాకు అది పైకి వస్తుంది. రైట్ నయోమి గారు ఒకసారి మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో ఇది యూట్యూబ్ ఛానల్ నేను పోస్ట్ చేశాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ నెక్స్ట్ దాదాపు ఈరోజు అన్న చెప్పిన ఈ పాయింట్స్ అవన్నీ కూడా ఐ మై సెల్ఫ్ హ్యాస్ ప్రిపేర్డ్ బిగ్ నోట్స్. ఓకే, కొన్ని పాయింట్స్ రాసుకోవడం జరిగింది. సో మీరు కూడా చక్కగా నోట్ చేసుకోండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది. తర్వాత నెక్స్ట్ సాటర్డే ఖచ్చితంగా విల్ అగైన్ హ్యావ్ రీక్యాప్. దీన్ని మళ్ళీ ఒకసారి మనం రీక్యాప్ చేసుకుంటాం. సో థ్యాంక్ యూ. అండ్ జాష్ మోహన్ గారు ఓవర్ చేయండి. మీరు నేను పోస్ట్ చేస్తాను, మీరు మాట్లాడి క్లోజ్ చేయండి. బ్రదర్, వాట్సాప్ గ్రూప్ లో నంబర్ కి ఫెయిల్ టు ఇన్ఫర్మేషన్, గ్రూప్ ఇన్ఫర్మేషన్ అని వస్తా ఉంది. మీరు ఈ రోజు జాయిన్ అయ్యారా? ఎస్ బ్రదర్. ఓకే, మీ చాట్ బాక్స్ లో మీ నెంబర్ పెట్టండి, యాడ్ చేస్తారండి. దేనికోసం అనేది కూడా సబ్జెక్ట్ కొంచెం వివరంగా పెట్టండి. అంటే మనకు చాలా గ్రూప్స్ ఉన్నాయి, ఫెర్టిలిటీ గ్రూప్స్ ఉంది, ఆటిజం గ్రూప్స్ ఉన్నాయి. అందుకని కొంచెం ఒక పాయింట్ స్పెసిఫిక్ గా పెట్టండి. మీరు పెట్టే నోట్ లో మీ ఫోన్ నెంబర్ తో పెట్టండి, వాట్సాప్ నెంబర్ తో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ హ్యాండ్ రైజెస్ లో రేచల్, ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. రేచల్ అక్క, వైజాగ్ రేచల్ అక్క హ్యాండ్ రైజ్ చేశారు. అవునమ్మా అక్క, యా మీరు మాట్లాడండి అక్క, పర్లేదు. ఐ థింక్ ఆఫ్టర్ దట్ హ్యాండ్ ఓవర్. అడగండి అక్క, అడగండి. అన్న ఉన్నారు కదా, ఉన్నారు, అడగండి. దేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలోపేషియా ఉంది కదన్న, లైక్ సింపుల్ అదేంటి డైటరీ చేంజెస్ వల్ల వచ్చే హెయిర్ ఫాల్ అండ్ హార్మోనల్ లైక్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం. అన్న డ్రాప్ అయినట్టున్నారు. ఒక పని చేయండి అక్క, అది మేబీ నెక్స్ట్ వీక్ పెడదాం. అన్న డ్రాప్ అయ్యారు. సరే సరే, ఓకే ఓకే, థ్యాంక్ యూ. జాషువా గారు కంటిన్యూ. నయమి మేడం కొంచెం అన్మ్యూట్ చేసుకోండి, మీరు ఉన్నారా? శివకుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓపో 2020 మీరు అన్మ్యూట్ చేసుకో ఉన్నారు, చెప్పండి. ఏమన్నా మాట్లాడదలుచుకున్నారా?
నారాయణ స్వామి గారు, మీరు హ్యాండ్స్ రైజ్ చేసుకున్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మీ క్వశ్చన్ అడగండి. హ్యాండ్ రైజ్ చేసిన వారు